మనం చేసిన పని పట్ల మనకి నమ్మకం ఉంటే ఇతరుల అభిప్రాయంతో మనకి నిమిత్తం లేదండి. వాళ్ళు ప్రతిదాన్ని చేసిన ప్రతి పనిని వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ పెట్టి పొద్దున్న లేవగానే ఎవరెవరు ఏమన్నారో ఎదురు చూసేది బలహీనత. ఆ బలహీనత మానుకోవాలి. వీళ్ళెవరి అభిప్రాయాలతో మనకి పని లేదు. ఆ అభిప్రాయాలు సక్రమంగా ఉంటాయని లేదు. పైగా మన మనస్సు ఎటువంటిదంటే దిక్కుమాలిన మనస్సు. 99 మంది మన మెచ్చుకున్నా సరే ఒక్కడు కాస్త వెనకాల ఏదన్నంటే అది పీకేస్తూ ఉంటుంది పట్టుకుంది. 99 మంది మెచ్చుకున్నారు కదా, సరిపోదండి. అసలు మన వ్యతిరేకించే కూడా ఉండొద్దు. అంటే ఇదో అహంకారం. మరి లోకం అలా ఉంటుందా? లోకము మోయగా మూకుడు ఉండునే అంటాడు మహాకవి జాషువా. లోకాన్ని మూకుడు మూసేస్తావా? అంచేత లోక నిందకి గురి కాకుండా మన మనస్సుకి అనవసరపు ఖేదం కలిగించుకోకుండా ఉండాలి అంటే లోకాభిప్రాయం కోసం మనం ప్రయత్నం చేయొద్దు. అంటే లోకాన్ని పట్టించుకోవద్దని కాదు అక్కడ అర్థం. మన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించమని కాదు అక్కడ. మనం చేసే పని, మనం మాట్లాడే మాట ఏదైనా సరే మనం చేసే ఆలోచన 1-2 సార్లు మనం ఆలోచించుకుంటే తెలియదండి. పోనీ ఓ 25 ఏళ్ల లోపు వాళ్ళకి తెలియదు అనుకుందామండి. 30, 40, 50, 60 వచ్చినా తెలియదా? అప్పుడు తెలియకపోతే ఇంకెప్పుడు తెలియదు. పోతన గారికి తన మీద తనకి నమ్మకం ఉంది. అందుకని ఆయన ఏం చేశారంటే భాగవతం ఎప్పటికప్పుడు చెబుతూ ఉండేవాడు. అప్పటి వాళ్ళు ఎవరు రాసేవారు కాదు, అది గమనించాలి. యువతరం కోసం చెబుతున్నా. అప్పట్లో కవులు ఎవరు రాసేవారు కాదు, చెప్పడమే. కవిత్వం అంటే చెప్పడమే, రాయడమైనా సమస్య లేదు. లేఖకులు వేరే ఉండేవారు. తాటాకుల మీద రాయాలి గంటంతో. మామూలుగా వ్యవహారం కాదు. కవిత్వం చెప్పేవాడు రాయలేడు. ఈ పని పెట్టుకుంటే కవిత్వం నడవదు. అందులో అక్షరాలు ముత్యాలు కావాలా, లేకపోతే ఎవరికి కనపడవు. తాటాకుల మీద రాసేవారు. దానికి మళ్ళీ ఏదో తాటి గులకల పొడి పూసేవారు. అప్పుడు నల్లగా కనపడతాయి అక్షరాలన్నీ. వెనక స్టెన్సిల్ జిరాక్షన్ తీసేవారు. అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. స్టెన్సిల్ జిరాక్షన్ తీసేవారు ముందు రంగు పూసి. ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. ఇది సరిగ్గా తాటాకు మీద రాయడం. దానికి పెద్ద శక్తి కావాలి. ఆ వ్రాయసకాళ్ళని జీతం ఇచ్చి పోషించేవారు. వ్రాయసకాడు అనేవారు. వాడు లేఖకుడు అనే మాట ఏదో సంస్కృతం నుంచి కొత్తగా వచ్చిన వ్రాయసకాడు అనే మాట. వ్రాయసకాళ్లలో ఎంత ఐశ్వర్యవంతులు ఉన్నారు అంటే తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యాన్ని విరూరు వేదాద్రి మంత్రి అనే వ్రాయసకాడికి ఇచ్చాడు అంకితం. పాండురంగ మహత్యాన్ని ఒక వ్రాయసకాడికి అంకితం ఇచ్చాడు. తెలుగు మాటలు ఎంత బాగుంటాయో చూడు. మనకు దొరకట్లేదు అంట. దొరుకుతాయండి. పశువుల సంతలోనూ ఇవాళ మనం దళారి అని వాడతాం. తెలుగు మాట ఏమిటో తెలుసు. పొసగువాడు. సాక్షి వ్యాసాల్లో చదివాను నేను. పొసగువాడు అంటే బేరం పొసగేలా చేసేవాడు. పొసగువాడు లేడా అనేవారు. వాళ్ళు మాట్లాడారు బాగానే. తెలుగు మాట్లాడడం కష్టపడి నేను బ్రోకర్ తెచ్చిపెట్టాడు. బ్రోకర్ బాగుందో ఎంతకంటే. తెలుగు మాట పుట్టించాలంటే ఎప్పుడు మాట పుట్టాలి అంటే అవసరం పుట్టాలి. అవసరం పుడితే మాట పుడుతుంది. అందుకే మనకు ఏదైనా తెలుగు మాట కావాలంటేనండి ఇంగ్లీష్తో సంబంధం లేని పల్లెటూరుకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని అడిగి దీన్ని ఏమంటామని చెప్పాలి. ఇది ఎందుకు ఉపయోగిస్తూని అడుగుతాడు. ఆ ఉపయోగం ఏమిటో చూస్తే వాడు పెడతాడు పేరు ఖచ్చితంగా. నేను టేప్ రికార్డర్ పట్టుకుని ఎంఫిల్ పరిశోధన చేసినప్పుడు 88లో సీతారాంపురం అని బాగా గిరిజన గ్రామానికి వెళ్ళాను. ఓ వారం రోజులు అక్కడ ఉండిపోవలసి వచ్చింది. ఉన్నాను. వాళ్ళందరూ పాటలన్నీ సేకరించాను. అప్పుడు ఈ టేప్ రికార్డర్ పట్టుకెళ్ళగానే ఈయన ఎవడో పాటలు పెట్టేట్టుకొచ్చాడు అన్నాడు. దీనికి పాటలు పెట్టిన పేరెట్టాను. దాన్ని ఏమంటారో అతను తెలియదు. అందులోంచి ఈ క్యాసెట్ తీసిన ఈ డొక్కు ఏమిటి అన్నాడు. డొక్కు బ్రహ్మాండంగా ఉందన్నాను. వాళ్ళు పెడతారని పేర్లు ఖచ్చితంగా. డ్రెడ్జర్ అని ఇంగ్లీష్ పదం ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు డ్రెడ్జర్ సముద్రంలో ఇసుక కింద నుంచి తవ్వోడ. డ్రెడ్జర్ని అక్కడ పెట్టగానే అక్కడ ఉండే కార్మికులు వాళ్ళు తవ్వోడ అని పేరు పెట్టారు. తవ్వే ఓడ. దాని ఓడ కింద కత్తిలో ఉంటుంది. అది తవ్వుకుంటుంది నేలని. మనం తెలియక ఏం చేస్తాం, మనం నిఘంటువులు చూసి సంస్కృతం నుంచి ఎక్కడి నుంచో పట్టుకొస్తాం. ఖాతనమా ఔప్రోతమో అంటాడు. అది ఈ డ్రెడ్జరే నయం దీనికంటే, ఈ ఖాతప్రోతం కంటే. ఈ అర్థం కానటువంటి భాషలు ఏవో పట్టుకొచ్చి వాటిని జనాల్లోకి పంపడం కంటే ఇంగ్లీషు సంస్కృతం వీటి జోలికి పోకుండా ఈ ఇంగ్లీష్తోనూ సంస్కృతంతోనూ సంబంధం లేని మామూలు తెలుగు వాళ్ళ దగ్గరికి, పామరుల దగ్గరికి వెళ్ళి ఆ వస్తువు చూపించి దాని ప్రయోజనం ఏమిటో చెబితే పేరు వాళ్ళు పెట్టేస్తారు. బారసాలు వాళ్ళు చేస్తారు. అప్పుడు అది అచ్చ తెలుగు పేరు అయి ఉంటుంది ఖచ్చితంగా. సిగ్నల్ అంటాం మనం. రాయలసీమ మొత్తం రెక్కమాను అంటారు. రెక్కమాను ఎంత బాగుందండి. మాను కొయ్య, అది రెక్క. అది పడితే రైలు వస్తుంది, పైకి లేస్తే వెళుతుంది. రెక్కమాను ఎంత చక్కగా ఉంది. ఇవి పదాలు పుట్టించే విధానం. అలాగే వ్రాయసకాడు. ఆ వ్రాయసకాడు అలా ఉండేవారు. వాళ్ళు రాసేవారు. పోతన గారు అలా చెబుతూ ఉంటే పక్కన రాసేవాడు.
ఆయన ఆనందంగా పాడుకునేవాడు. ఎవరు వినేవాళ్ళు కాదు, వాళ్ళ ఆవిడే వినేది, ఇంకెవరు ఉంటారు అక్కడ. ఆవిడ కూడా ఏదో కూర వండుకుంటూ వంట చేసుకుంటూ వినేది. చుట్టుపక్కల రైతులు వాళ్ళు విన్నారు. వాళ్ళకి ఈ పద్యాలన్నీ ఆయన పాడుతుంటే రచన బాగుంది, ఆయన పాడుతుంటే ఇంకా బాగుంది. వాళ్ళకి మన జాతిలో ఒక నమ్మకం ఉంది, ఏదో మనం ఏదైనా విన్నప్పుడు పురాణము పద్యాలు విన్నప్పుడు ఊరికే వెళ్ళకూడదు, ఏదో ఇచ్చి వెళ్ళాలి. ఇది ఎందుకు పెట్టారు అంటే ఆ పురాణ పండితులు పూర్వం బతకడానికి. దయచేసి మా బోటిగాళ్ళని అలా జమ కట్టకండి మీరు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. 100-200 తీసుకొచ్చి చేతిలో పెడుతుంటే మా స్థితి ఏమిటో మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఆ పని చేయకండి. సర్వాధారమైన భగవంతుని గురించి మాట్లాడడం మనకు ఆధారం అయ్యే వృత్తి అయిన తర్వాత రెండు కలిసినట్టే కదా. పోతన గారు సరిగ్గా అలాగే భావించు, ఆయన కోసం ఆయన పాడుకున్నాడు. కానీ వాళ్ళలో పాపం ఒక గౌరవం నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏమిస్తారండి, డబ్బులన్నీ ఎక్కడప్పుడు అసలు ఈ కూరగాయలు పొట్లకాయలు వంకాయలు లాంటివి తోటలో పట్టుకొచ్చి 2 పొట్లకాయలు ఉండనండి బాబాయ్ అని అక్కడ పెట్టిడితే పాపం ఆవిడొచ్చి పోలే ఈయన పద్యాలకి ఇవేనా వచ్చి లోపల పట్టుకెళ్ళి ఆ పూట కూర సరిపోయి ఇలా రాజుల దగ్గరికి వెళ్ళిపోయిందండి. వాళ్ళు కబురు చేసినా ఆయన వెళ్ళలేదు. నాకు ఈ స్వచ్ఛందంగా పట్టుకొచ్చి మెచ్చి ఇచ్చుకుని ఇచ్చేటువంటి పొట్లకాయలు బీరకాయలు చాలు, మీ సామ్రాజ్యాన్ని నాకు అక్కర్లేదన్నాడు. ఆ ప్రతిజ్ఞ చూసిన తర్వాత నాకు వచ్చింది ఈ పద్యం. దమ్ము గలట్టి కైతకు వృధా గదా సత్కృతులను పురస్కృతులు. మా బోటిగాళ్ళు కావ్యాలు రాసి వాళ్ళు ఏదో ఇస్తారు, వీళ్ళు ఏదో ఇస్తారు, ప్రభుత్వం ఏదో ఇస్తుంటే అసలు కవిత్వంలో దమ్ము అనేది ఉన్న తర్వాత ఒకడే పడేమిటండి, మనకే తెలుసు మన కవిత్వం బాగుంది. వాడేవాడు మెచ్చుకోవడానికి, వాడుకున్న రసజ్ఞత అంతా వాడు మెచ్చుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి. మనతో అవసరం ఉన్న వాళ్ళు కొంతమంది మన కావ్యాలు మెచ్చుకుంటారు. నిజంగా కవిత్వం అర్థమే కాదు, మనతో అవసరం. ఈ అవసరార్థం మెచ్చుకున్నవాడు అవసరం తిరగానే మానేస్తారు. అదే వాడికి కావాలి. ఆ పైన నిజంగానే కవిత్వాన్ని ఆస్వాదన చేయాలంటే మార్గం ఏమిటంటే, మీరైనా రాసిన మేమైనా సరే నా కావ్యాన్ని నేనే ఒంటరిగా కూర్చుని చదువుకుంటున్నా కూడా నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి అంటే నేను కవిని అని నా అంతరంగం నాకు చెబుతోంది, మీరెవరూ చెప్పక్కర్లేదు. అదే పరీక్ష. కానీ కవులందరూ, మా కవులు ఎంత అమాయకులంటే ఎవరో రాగానే కొట్టేస్తారు సుత్తివాడిని కూర్చోబెట్టి. నేను ఒకటి చెప్తాను విను, ఒకటి చెప్తాను వినని 100 చెప్తారు. వాడికి విసుగెత్తిపోతూ ఉంటుంది. అంత బలవంతంగా ఎవరినో కూర్చోబెట్టి కవిత్వం వినిపించడం ఏమిటండి? నాకైతే నేమి అడిగితే తప్ప నా పద్యం చెప్పను నేను, వేదిక మీద తప్ప. ఇంటికి వచ్చి చెప్పాలంటే అడగాల్సిందే, ఇంట్లో వాళ్ళైనా సరే అడగాల్సిందే, అడిగితేనే చెబుతాను, అడగకపోతే చెప్పను నేను. ఎందుకు చెప్పాలి పని కట్టుకుని ఊరికే? వేదిక మీద నేను చెప్పదలుచుకున్నవో చెబుతాను అంతే. కానీ రాసిన కవికి నమ్మకం ఉన్నప్పుడు ఆయన పద్యాలు ఆయన పాడుకుంటూ కూర్చోవచ్చు. అనారతమున్ తనకైత తానే పద్యమ్ముగ పాడుకుంచు మది తన్మయ భావమునందడొక్కో మీ బమ్మెరపోతనార్యుని ప్రభావము మీరెరుగంగనట్టిదా. అటువంటి ప్రభావవంతమైన పద్యాలు మనం వింటూ ఉన్నాం. నిన్న ప్రహ్లాద చరిత్ర ప్రారంభం చేసి నిరంతర స్మరణ అంటే ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. భగవద్భక్తి ఉన్నంత మాత్రాన్ని ప్రవర్తన బాగుండాలని లేదండి. నిజంగా భక్తి మీద దృష్టి పెడితే ప్రవర్తన బాగుంటుంది. కానీ చాలామంది పెట్టారు, పైకి ప్రదర్శన చేస్తారు, బాగా భజనలు చేస్తారు, ప్రసాదాలు తింటారు, కళ్ళగద్దుకుంటారు, జపాలు చేస్తారు. చేస్తున్నట్టు ముఖ్యంగా ఎవరైనా వస్తున్నప్పుడు బాగా చేస్తారు జపం. అసలు ఇంట్లో శుభ్రంగా పడుకుని జపం చేసుకుంటున్నానని చెప్పు అంటారు. అదొక బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి అన్నమాట, ప్రచారం పెంచుకోవడానికి. కానీ భగవంతుడికి తెలుసు వీడు నాటకం ఆడుతున్నాడు. వాడు ఎప్పుడైనా మనస్సు కుదిరి జపం చేద్దాం అనిపించి జపం చేసినా వాడు కుదరనివాడు దేవుడు. దొంగ జపం చేసేవారు. అదిగే కొంగ జపం అంటే అదే. కొంగ జపం దొంగ జపం అంట అదే. కొంగ జపం ఎందుకు? చేపల కోసం. మన జపాలు అలా ఉండకూడదు, అది నిజాయితీగా ఉండాలి. కాబట్టి ప్రహ్లాదుని భక్తి ప్రహ్లాదుని ప్రవర్తనలో ప్రతిబింబించింది. 5-6 ఏళ్ల వయస్సులోనే ప్రహ్లాదుని యొక్క ప్రవర్తన ఇతర బాలకుల కంటే భిన్నంగా ఉండేది. తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల బొడగన్న భృత్యుల కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు.
కన్నుదోయికి అన్యకాంతలడ్డమైన మాతృభావము చేసి మరలువాడు తల్లిదండ్రుల వలె తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా చింతించువాడు సములయడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల తలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప లలిత మర్యాదుడు అన్నారు. చాలా చక్కని మాట ఇది. మర్యాద అంటే మన తెలుగులో ఉండే అర్థం వేరు, ఇక్కడ వేరు. తెలుగులో మర్యాద అంటే ఎవరో రాగానే లేచి నిలబడడం, నమస్కారం చేయడం, కూర్చోండి అనడం, అది మర్యాద. సంస్కృతంలో మర్యాద అంటే లిమిట్, హద్దు. రాముడిని మర్యాదా పురుషోత్తముడు అంట. అంటే ఏదో ఎవరో ఎదుటి వాళ్ళు వస్తే ఆయన లేచి గౌరవించి మర్యాద చేసేయడం కాదు. ఎంతవరకు మాట్లాడాలో తెలుసు రాముడు, అంతకుమించి మాట్లాడు. రాముడు వనవాసానికి బయలుదేరుతుంటే కౌశల్య ఒక విచిత్రమైన మాట మాట్లాడింది. తల్లికి దండం పెట్టి పెడదాం, బాధపడుతూ ఉంటుంది కదండి. కన్నతల్లి ఎంత బాధపడుతుంది. పైగా పొద్దున్న జరగవలసిన పట్టాభిషేకం ఆగిపోయి వనవాసం అయితే ఎంత బాధగా ఉంటుంది. ఆయన తల్లిని ఓదార్చి పెడదామని పెడితే సరే ఏదో ఆయన చెప్పాడు విషయం, ఆవిడేదో బాధపడింది, ఇదేమిటో అని పెడుతూ విచిత్రమైన మాట. నాన్న, మీ నాన్న సంగతి నీకు తెలుసు కదరా, మహారాజే మామూలు మనుషుల్లో మాట్లాడుకుందాం. నాకు ఈ అంతఃపురంలో గౌరవం అనేది దక్కిందంటే నువ్వు పుట్టిన తర్వాతేరా, అంతకుముందు ఆ మహారాజు నా మొహం చూడలేదురా. కైకా అని ఏడిచాడు. నేను ఉత్తానపాదుడిలాగే కైకా అని కూర్చున్నాడు, నా మొహం చూడలేదురా. నువ్వు పుట్టాక కాస్త నా ఇంటికి వస్తున్నాడమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, నా గతి ఏమిటి అంది ఆవిడ. ఎవరి బాధ వారిదండి, ఎంత అనుబంధం ఉన్నా సరే ఎవరి బాధ వారిది. అంతకంటే మనం వ్యాఖ్యానిస్తే బాగుండదు. మనిషి ఎప్పుడు ఎంత ఉన్నతమైన వ్యక్తి అని మీరు ఏమైనా అనుకోండి, ఎంత దగ్గర బంధమైనా కానివ్వండి, వారి బాధే ముఖ్యం మన బాధ కంటే. తన బాధను మర్చిపోయి ఎదుటివాడు బాధ గురించి మాట్లాడుతున్నాడు అంటే వాడు గౌతమ బుద్ధుడో, మహాత్మా గాంధీయో, శ్రీకృష్ణ పరమాత్మ అయి ఉండాలి. నమస్కారం చేసుకోవాలి. మనం సాధారణంగా ఎదుటి వాళ్ళ పట్ల సానుభూతి చూపించేటప్పుడు కూడా మన బాధే చెబుతాం. మనం వాడు పోయాడని కాదు, మనకేం మిగల్చకుండా పోయాడు, అది సమస్య. ఇప్పుడు ఏడుపు ఎవరి గురించి, వాడు పోయినందుకు కాదు, మిగల్చకుండా పోయినందుకు. మిగిలితే పోయిన పరలా. నిజాయితీగా పెడితే శోకాల్లో సగం అశోకాలే. మర్యాద పురుషోత్తముడు ఎక్కడ ఉంటాడంటే రాముడు వెంటనే తల్లి నోటి ఈ మాట వినగానే ఆశ్చర్యపోయాడు. ఓయ్ బాబోయ్, ఇది అసలు నేను పట్టించుకోలేదు ఈ విషయం, ఇది అన్నమాట జరిగిందని. మరి ఏమనాలప్పుడు నిజంగా ఎందుకొని వచ్చింది ఈ అవస్థ? ఆయన వెంటనే విచిత్రమైన మాట అన్నాడు. నాన్న, నువ్వు పుట్టాకే కాస్త దశరథుడు నా ఇంటికి వస్తున్నాడు, నాకు గౌరవం దక్కింది, రాముని తల్లి అని. నాకేం లేదమ్మా, లేతే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, నా గతి ఏమిటి 14 ఏళ్ళు అని అంటే, అమ్మా నేను నీకు ఒక మాట ఇస్తున్నా, నా హృదయంలో జానకి తప్ప మరొకరికి స్థానం లేదు అన్నాడు. చెప్పండి, రామచంద్రమూర్తి అంటే ఏమిటి? ఈ ప్రశ్నకి ఈ సమాధానానికి సంబంధం ఏమిటండి? నువ్వు వెళ్ళాక నాకు అంతఃపురంలో దిక్కెవర్రా అంటే, నేను ఒక మాట ఇస్తున్నానమ్మా, జానకి తప్ప నా హృదయంలో ఇంకెవరికి స్థానం లేదు. ఇదేమిటి? ఇది జానకి దగ్గర మాట్లాడాల్సిన మాట కదా. ఇది రాముడు అంటే. మూలకారణంలోకి వెళ్ళాడు ఆయన. హోమియోమని చేశాడు, అల్లోపతి వైద్యం చేయాలా, పైపోయినో బెళ్ళేసేసి ఆయింట్మెంట్ రాయలా. అసలు క్షత్రియ వంశాల్లో, మహారాజ వంశాల్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడికి వెళ్ళాడు ఆయన. తండ్రి గారు 3 పెళ్ళిళ్ళు చేసుకోబట్టి, లేకపోతే రాదు కదా. పిల్లలు పుట్టినా లేకపోయినా ఆ కౌశల్యతోనే అలా ఉండుంటే రాదు కదా. 3 పెళ్ళిళ్ళు చేసుకోబట్టి వచ్చింది. అంటే సహజంగా మరి 3వ పెళ్ళంటూ ఎవరినో తీసుకొచ్చి చేసుకున్న తర్వాత ఆవిడ సంగతి చూసుకోకపోతే ఆవిడ ఊరుకుంటుంది ఏమిటి? ఎందుకంటే అలా చేసుకునేటప్పుడే 100 వాగ్దానాలు చేస్తారు అక్కడ. మరి అవి ఉండాలి కదా. పైగా దశరథుడు వాగ్దానం చేశాడు కూడా, ఉన్న కైకని పెళ్లి చేసుకునేటప్పుడు. మరి ఆయన వయసు చాలా తేడా ఉంది కదండి. నీకు పుట్టినవాడిని రాజుని చేస్తా అన్నాడు. అప్పటికి ఈయనకి పిల్లలు లేరు. మరి ఎందుకు చేయలేదంటే దశరథుడు తప్పు పట్టక్కర్లేదు, మాట తప్పలేదు. నీకు పుట్టినవాడిని రాజు చేస్తాడు, ఆవిడకి పుడితే కదా, ఆవిడికి పుట్టలేదు. యజ్ఞపురుషుడు పాయసం వల్ల పుట్టినప్పుడు కైక ప్రత్యేకత ఏముంది? పాయసమే ప్రత్యేకత, యజ్ఞపురుషుడే ప్రత్యేకత. అందుకని జ్యేష్ఠుడు రాజు చేశాడు. ఆయన చేసిన తప్పు కాదు. అక్కడ ధర్మచర్చ చేయాల్సిన పని లేదు. అనవసరంగా రామాయణం మీద వంకర పుస్తకాలు రాసిన వాళ్ళు ఈ చర్చలు లేవదీశారు. దశరథుడు కైకికి ఇచ్చిన మాట తప్పాడు. వీళ్ళు కైక పార్టీ. కైకికి ఇచ్చిన మాట తప్పలేదు. ఆయన తెలియక మాట్లాడద్దాం. కైకికి ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకోవాలి? కైకికి సంతానం కలిగి మిగిలిన వాళ్ళకి లేనప్పుడు.
అందరితో పాటు ఆవిడికి లేనప్పుడు యజ్ఞం వల్ల యజ్ఞపురుషుని పాయసం వల్ల భగవన్మహిమ వల్ల జన్మించినప్పుడు ఇక కైకి ప్రత్యేకత ఉంది అక్కడ. అందుకని పెద్ద పెద్ద భార్య పెద్ద కొడుకుని చట్టం ప్రకారం చేశాడు. దశరథుడు తప్పు చేయలేదు. మనకు అసలు పురాణాలను విమర్శించే వాళ్ళకి ఏమిటంటే మంచి పాత్రలు అన్నింటినీ తిట్టడం, రావణాసురుణ్ణి శూర్పణఖని సమర్థించడం వీళ్ళకి బాగా ఎంత ఇష్టమో. మరి వీళ్ళంతా ఆ జన్మే అసలు రాక్షసి జన్మ. వాళ్ళని సమర్థించుకుంటూ రావడం, ఏమాత్రం శీలం ధర్మం ఏమీ లేని పనికిమాలిన వాళ్ళందరినీ సమర్థించడం. మంచివాడై ఉండి జీవితంలో ఏదో ఒకటో రెండో పొరపాట్లు చేసిన వాడిని మహానేరస్తుడు అంటాం. ఎందుకంటే హిందూ సంస్కృతికి వ్యతిరేకం ఇదంతా, అంతకంటే ఏమీ లేదు. ఎలాగ హిందుత్వాన్ని ఆర్య మతాన్ని దెబ్బతీద్దామా అంతే లెక్క. నువ్వు హిందూ మతానికి సంబంధించి ఎవడు గొప్పవాడన్నా మేము ఒప్పుకోం. వాడి వ్యతిరేకులు ఎవరున్నారు వాళ్ళని గొప్పవాళ్ళు చేస్తాం. కావాలని జరుగుతున్నారు ఇవన్నీ ఉద్యమాలు. దీన్నే మనం ఎదుర్కోవాలి ఖచ్చితంగా. ధర్మం తెలియకుండా గ్రంథం చదవకుండా మాట్లాడద్దు. ఎందుకన్నాడు రాముడు ఈ మాట అంటే, నేను జానకిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనమ్మా, నా హృదయంలో మరొకరికి స్థానం లేదు. అసలు రాజవంశాల్లో ఈ పిల్లల్ని బట్టి గౌరవించడం, లేకపోతే మొదటి భార్య రెండో భార్య ఇవన్నీ ఎందుకు వచ్చే బహుభార్యత్వం అనేది ఉండడం వల్ల. అందుకని మా నాన్నగారు నేను సరి చేయలేనమ్మా, ఇప్పుడు ఆయన వయస్సు వేరు నా వయస్సు వేరు, పైగా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నా తల్లికి మీరు అన్యాయం చేశారు, మూడో పెళ్లి చేసుకున్నారని అడిగితే నీకేం సంబంధం అని అడుగుతాడు. అడిగే పద్ధతి కాదు. ఇప్పుడు కూడా చెబుతున్న మొహమాటం లేకుండా యువతరానికి, తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలు ప్రశ్నించకూడదు, ఆ హక్కు లేదు. వారి పాపానికి వారు పోతారు, వదిలేయాలి, ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నించడం మొదలుపెడితే ప్రపంచంలో ఏ మర్యాదలు నిలబడవు. ఎందుకంటే లోపం లేనివాడు లోకంలో ఉండడు. ఎవరైనా వారి దగ్గర మీ నాన్న లాగట కదా, మీ అమ్మే లాగట కదా అని ప్రశ్నిస్తే ఆ గొడవ నీకెందుకు అనాలి. ఒకడు మనస్సులో బాధ కలిగి ఏదో ఆ పరిస్థితుల్లో ఏదో చేశారు పోని వదిలేయాలి. పిల్లలు ప్రశ్నిస్తే తల్లిదండ్రులు ప్రశ్నించినట్టుగా తల్లిదండ్రుల లోపాలను వాళ్ళ చిన్నతనంలో ఎప్పుడో చేసినవన్నీ చరిత్ర సేకరించి వీళ్ళు కూడా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ తల్లి తండ్రి ఈ దేశంలో బతికి ఉండలేరండి. లోపం లేనివాడు లోకంలో ఉండడు. కానీ ప్రశ్నించడానికి ఒక హక్కు ఉండాలి. ఒకరికి ఉంటుంది, ఒకరికి ఉండదు. చిన్నవాళ్ళకి ఎప్పుడు పెద్దవాళ్ళని ప్రశ్నించే హక్కు లేదు, తప్పు చేసినా సరే. ఆ ప్రశ్నించేది వాళ్ళ నాన్న ప్రశ్నించవచ్చు, వాళ్ళ తాత ప్రశ్నించవచ్చు. అంత బాధ కలిగితే పెద్ద నాన్నకో పెద్దమ్మకో చెప్పి నాన్నగారిని కాస్త అడగమని చెప్పాలి. ఆయన అడుగుతాడు, ఇప్పుడు చెబుతాడు. కొన్ని మర్యాదలు, ఇదే మర్యాద పురుషోత్తముడు అంటే. అలాగా సరిగ్గా రాముడు ఆ సమస్యకు మూలానికి మందు ఇచ్చాడు. ఈ బహుభార్యత్వం వల్ల వస్తుంది కాబట్టి నేను జీవితాంతం ఏకపత్ని వ్రతాన్ని పాటిస్తాను, ఇక మళ్ళీ మన రాజవంశంలో ఈ సమస్య రావద్దు. ఆయన కారణంగా లక్ష్మణుడు పాటించాడు, భరతుడు పాటించాడు, శత్రుఘ్నుడు పాటించాడు. రామాయణంలో మరో మాట కనపడదు మనకి, రామచంద్రమూర్తికి నమస్కారం, రామచంద్రమూర్తికి నమస్కారం. సీతాదేవి అదృష్టవంతురాలు. అదే లలిత మర్యాద అంటే. సున్నితంగా ఉంటాడు మనిషి, కానీ హద్దు దాటాడు. తనయందు అఖిల భూతములందు సమహితత్వమున జరుగువాడు. ఈ జరగడం ఏమిటి, పక్కకి జరగడం, ఆ ముందుకు జరగడం కాదు, తన పద్ధతిని అలా నడిపించేవాడు అని అర్థం. ఇది చాలా కీలకమైన మాట నిజానికి మన ప్రవర్తనలో. ఏదైనా మనకి మంచా చెడ్డ, ధర్మమా అధర్మమా అని అనుమానం వస్తే ఒక్కటే లెక్క, ఇదే పని నా పట్ల ఇంకొకళ్ళు చేస్తే వెంటనే తేలిపోతుంది. మనకి ఎవరి మీదో ఏదో పాపం వచ్చింది, ద్వేషం కలిగింది, ఇదే ద్వేషం నా మీద ఇంకొకళ్ళకి కలిగితే, మన అవసరానికి ఎవరి జేబో కొట్టేద్దాం అనిపించింది, అలాగే వాడి అవసరానికి ఎవడైనా నా జేబు కొట్టేస్తే అప్పుడు నాకు ఆ డబ్బు అత్యవసరమైతే, మామూలుగా ఏదో ఉంటే పర్వాలేదండి, అత్యవసరమైన పని మీద నేను పెడుతూ ఉంటే ఆ జేబులో ఉన్న డబ్బే నాకు ఆధారం అయితే అప్పుడు ఎవడో కొట్టేస్తే నా పరిస్థితి ఏమిటి? ఇలా ఆలోచిస్తే మనం తప్పు చేయం. తిక్కన గారు భారతంలో శాంతి పర్వంలో ఉంటుంది. ఒరులు ఏజబిజొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానురుల కొనవి శీజకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇతరులు ఏవి చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పనులు ఇతరుల పట్ల నువ్వు చెయ్యకయ్యా, ఇంతకంటే ధర్మం ఏమిటి అన్నారు. సంస్కృతంలో చక్కగా శ్లోకం చెబితే దాన్ని అంతకంటే చక్కగా అనువాదం చేశాడు. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చైవ అవధార్యతాం ఆత్మన ప్రతికూలాని పరేషాం అసమాచరేత్. వ్యాసభారతంలో మూల శ్లోకం ఇది. శ్రూయతాం ధర్మ సర్వస్వం. ధర్మశాస్త్ర గ్రంథాలు చదవండి, అన్ని ధర్మాలు వినండి, తప్పు లేదు, వినండి. వినకపోతే ఏం తెలుస్తాయి? శృత్వాచైవ అవధార్యతాం. ఆ పనే మనం చాలామంది చెయ్యం. వినదాన్ని విన్నట్టు వదిలేసేవాడు కొందరు, వినదాన్ని పట్టుకుని వేలాడేవాడు కొందరు. ఈ రెండు తప్పే. నువ్వు వేలాడద్దు, వదిలేయద్దు. అదేమిటో తెలుసుకో. శృత్వాచైవ అవధార్యతాం. దాన్ని అవగాహన చేసుకో. ఈ ధర్మం ఎందుకు వచ్చింది, ఈ శాస్త్రం ఎందుకు వచ్చింది, ఈ పద్ధతి ఎందుకు వచ్చింది అని ఆలోచించు. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఈ కాలంలో పాటించాలో అక్కర్లేదో కూడా తెలుస్తుంది.
ఈ కాలంలో పాటించాలో అక్కర్లేదో కూడా తెలియదు. తాటంకాలు అంటారండి, పెళ్లి కూతురికి పెడతారు. ఎందుకంటారో తెలుసా? పూర్వం తాటాకులతో చేసేవారు వాటి. ఇప్పుడు తాటాకులు ఉండి తామలపాకులు పెడతారా? పీకవతలు బారేస్తారు, మానేయాలంతే, వదిలేసి. తాటాకు పెట్టలేదు, అందుకే మా అమ్మాయి జీవితం. తాటాకులు కట్టకుండా కూర్చో, బాగానే ఉంటుంది కాపురం. దాని గురించి ఆలోచించాలి. అది ఎప్పుడో ప్రాచీన ఆచారం, దాని ఉద్దేశాలు వేరు, దాని వ్యవహారం. ఇప్పుడు కుదరదు అది. వెనక నిత్యాగ్నిహోత్రం చేసేవారు ఇంట్లో. ఎక్కడైనా ఊరికి వెడితే అగ్నిహోత్రాన్ని పురోహితుడికి అప్పగించి మా ఇంట్లో వచ్చి చేయమని. ఇప్పుడు పురోహితుని ఎవరికి అప్పగిస్తే ఆవిడ వచ్చి కొంప కాల్చేస్తాడు ఇక్కడ అగ్నిహోత్రం చేయమంటే. పురోహితుడి ఇంట్లో ఉంటే కదా నిత్యాగ్నిహోత్రం. ఊరికి వెళ్ళినప్పుడల్లా అగ్నిహోత్రం తీసుకెళ్ళి పురోహితుడి ఇంట్లో పెట్టాలని ఆయన ఖాళీ ఎక్కడది. ఇప్పుడు ఏం చేయలేము. అందుకని ఏం చేస్తాం? కరెంట్ లైట్ ఒకటి వేసేసి బెడ్ బల్బు నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం. చూసుకో, అది వెలుగే. ప్రాచీనమైన సంప్రదాయాలు గొప్పవైతే కావచ్చు, కానీ నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఈ కాలానికి పనికొస్తాయో లేదో కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలి. పనికిరాని దాన్ని వదిలేయాలి, చంపేయకూడదు పిల్లల్ని పట్టుకుని. ఇలా కూర్చుని చేయించా సంధ్యావందనం, అలా కూర్చుని చేయించా అంటే మనం నిబంధనలు విపరీతంగా పెట్టామనుకో, వాడు మొత్తం ఎగ్గొట్టేస్తాడు. శ్రీమద్ రమారమణ గోవింద. బాబు స్నానం అయితే చేస్తావు కదా, స్నానం చేయకుండా ఉండవు కదా, స్నానం చేసి బట్టలు అయితే మార్చుకుంటావు కదా, మార్చుకో. ఓ మూల కూర్చో, 108 సార్లు గాయత్రి చేసేయి. చేస్తాడు ఖచ్చితంగా, ఎక్కడైనా చేస్తాడు. ఎందుకంటే అందులో ఒక సౌకర్యం ఉంది. గోచి ఊడిందంటే పేచి అన్నామనుకో, గోచి పట్టు కూర్చుంటాడు, మంత్రం మర్చిపోతాడు. గోచి అంత ముఖ్యమా? ఇంత చాదస్తం పనికిరాదండి. గోచి అంత ముఖ్యమా? గోచి ఊడితే ప్రాయశ్చిత్తం, ఇదేమిటండి? గోచి ఊడితే పెట్టుకుంటాం, అదే ప్రాయశ్చిత్తం. కాస్త ఆలోచించాలి ఇలాంటి వాటి గురించి పెద్దవాళ్ళు కూడా. లేకపోతే యువతరం పాటించలేరండి. వాళ్ళ పరిస్థితులు వేరమ్మా. వాడు పొద్దున్న 8ంటికి సాఫ్ట్వేర్ ఉద్యోగం పోవాలి అక్కడికి. నువ్వు సంధ్యావందనం 1000 సహస్ర గాయత్రి జపం చెప్తే వాడు మొత్తం జపం మానేస్తాడు, ఉద్యోగం మానలేడు. నువ్వేదో 1/2 గంట చేసుకోనైనా పర్వాలేదు, మళ్ళీ వచ్చాక చేసుకో, రాత్రి చేసుకో, కాళ్ళు కడుక్కుని చేసుకో. స్నానం చేసి వీలు లేకపోతే కాళ్ళు కడుక్కుని చేసుకో అంటే మానకుండా చేస్తాడు. మానకుండా చెయ్యి. ఎప్పుడో చూడండి అన్న మంత్రం మీద తనకు నమ్మకం వస్తుంది. ఆ దేవత నన్ను కాపాడుతుందనే నమ్మకం వస్తుంది, ఒక పవిత్రత ఏర్ప. అంతేకాదు జీవితంలో ఏదో బాధ వస్తుంది, పోనీ నాన్నగారు చెప్పారు ఆ మంత్రం చేసుకున్నాం అని ఖచ్చితంగా ఎక్కువే చేస్తారండి. మనం చెప్పక్కర్లేదండి. ఖచ్చితంగా గాయత్రి మాత కరుణిస్తుంది. అంటే మంత్రం పేరు మీద, శాస్త్రం పేరు మీద మరీ అంత చాదస్థానికి పోవలసిన అవసరమే లేదు. అవి ఎందుకు పెట్టారో తెలుసుకుంటే సరే. ఇది అవధార్యతం అంటే. అందుకని ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం మన పట్ల ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలి అంటే, మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అలా ఉండాలనుకుంటాం కదా, మనం అలాగే ఉండాలి. అందుకని అన్ని జీవుల యందు సమహితత్వం, సమానమైనటువంటి మేలు కోరుతూ ఉండేవాడు. పెద్దల బొడగన్న భృత్యునికై వడి చేరి నమస్కృతం చేయువాడు. యువతరం ఎక్కువ కనపడడం లేదు, కానీ అయినా చెబుతాను ఒక మాట. ప్రహ్లాదుడు పాటించే నిబంధన ఏమిటంటే, పెద్దవాళ్ళు ఎవరైనా అత్త, మామ, తల్లి, తండ్రి, తాత, మామ లేదా చదువు చెప్పిన గురువు ఎవరైనా కనపడితే వెంటనే పాదాభివందనం చేసేవారు. ఇది అలవాటు చేసుకోవాలి. వారి ఆశీర్వచనం మన జీవితాంతం కాపాడుతుంది. వారు పరమానందపడతారు. మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి ఇలా కనపడితే చాలు, ఎలా పాపం అని వెంటనే పరమ ప్రేమతో ఆశీర్వదిస్తారు. ఇందులో మనకి పోయేది లేదు. బస్ స్టాండ్లో కనపడినా ఈ పని చేయొచ్చు. బస్ స్టాండ్లో బాగుండదేమో, ఈ అకృత్యం కాదమ్మా, ఇది అకృత్యం కాదు. హిందీ సినిమాల్లో బాగా చూపిస్తారండి ఇది, మన తెలుగులో తక్కువ. హిందీలో మహాభారత్, రామాయణ సీరియల్ చూడండి మీరు. పాండవులు 5గురు వస్తారు ద్రౌపదితో సహా. నమస్కార్ ఆయుష్మాన్, నమస్కార్ ఆయుష్మాన్, నమస్కార్ ఆయుష్మాన్. ఇదో 1/2 గంట ప్రక్రియ. నాకు చూస్తుంటే చికాక్గా ఉండేది. బాబు ఈ ఆయుష్మాన్ నమస్కార్ ఎంతసేపు రా బాబు ఇది. కానీ అది మంచి ఆచారం. ఎప్పుడు పాండవులు ద్రౌపది సహితంగా ధృతరాష్ట్రుడిని కానీ, గాంధారిని కానీ, కుంతీదేవిని కానీ ఎవరిని దర్శించిన వెంటనే 5గురు వరుసగా పెట్టాల్సిన ఆయుష్మాన్ చివరికి ఆయుష్మాన్లో ఉండేది. కానీ అది మంచి ఆచారం. తల్లిదండ్రి సంతోషిస్తారు, అత్త మామ సంతోషిస్తారు, తాత అమ్మమ్మ మామ వాళ్ళు ఇంకా సంతోషిస్తారు. పెద్దవాళ్ళు ఆ 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళకి మనం ఇచ్చే కానుకేముందండి? నమస్కారం తప్ప. అంజలి గావించద భుసురాన్వయమణి సద్బంధు చింతామణి. మహత్తరమైన ఉపకారం చేసి తన ప్రేమని నిలబెట్టిన అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడికి రుక్మిణీదేవి ఏమిచ్చింది? అక్కడ విగ్రహ రూపంలో ఉన్న మహాసాధ్వి ఏమిచ్చింది? నాకింత ఉపకారం చేశావు, నాకు శ్రీకృష్ణుడితో వివాహం, కనీసం కబురు చెప్పి నిన్ను ప్రేమిస్తుందయా అని చెప్పి ఆయన మనస్సు కరిగించావు, నీకు ఏమి చేయగలను నేను? అంజలి గావించద భుసురాన్వయమణి సద్బంధు చింతామణి. మా అమ్మా నాన్న కంటే కూడా నువ్వే నాకు బంధువయ్యా.
నీకు నమస్కారం చేస్తున్నా అంటే ఒక నిజమైన బ్రాహ్మణుడు అంటే ఆ నమస్కారానికి సంతోషిస్తాడు. ఇంకేం అక్కల దక్షిణలు ఇవన్నీ వేరే విషయాలు. రాజుల అమ్మాయి మహారాజు కూతురు నాకు పాదాభివందనం చేసింది పాపం, అంతే చాలు, ఇంకేం అక్కల. బ్రాహ్మణుడు అల్ప సంతోషి, ఎప్పుడు కూడా అల్ప సంతోషి. కోట్లు ఇచ్చి బ్రాహ్మణులను కొనవలసిన అవసరమే లేదండి. 10 రూపాయల పూలదండకి పరవశించిపోతారు ఈ పెద్ద మనుషులు. 10 రూపాయల పూలదండ, దానికో కొట్టుకుపోవడం ఇక్కడ బ్రాహ్మణ అహంకారం అంటాం. ఇంకెక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియదు ఈ వినయం. వాళ్ళ బతుకే అల్ప సంతోషం వాళ్ళది, ఏమి పెద్ద ఆశించరు వాళ్ళే. మీరు బ్రాహ్మణుల్లో నేను కులాభిమానంతో మాట్లాడట కోటీశ్వరులను చూపించండి, ఎంతమంది ఉన్నారు? లేరండి, ఎవరు ఉన్నాం. ఇంకో మనకు లక్షణం ఉందండి, మాకు ఉన్నా నిలబెట్టుకోమండి, పోతాయండి. ఇంకెందుకండి అసూయపడ్డ మరి, ఉండదుగా 10 ఏళ్ళు ఆగితే పోతాయి. అంచేత ఊరికి ఇలా పెచ్చుమీరేలాగా కులద్వేషాలు పెంచుకోకూడదండి. అల్ప సంతోషాలు వాళ్ళు ఒక్క నమస్కారం చేస్తే పరవశించిపోతారు. ప్రహ్లాదుడు ముఖ్యంగా, లీలావతి కానీ, హిరణ్యకశ్యపుడు తల్లిదండ్రులు, బంధువులు ఎవరు పెద్దవాళ్ళు కనపడినా పాదాలు పట్టుకుని నమస్కారం చేసేవాడు. అంతే చాలు, ఇలా వంగితే చాలు పరవశించిపోతారు. అసలు వంగనీరు వాళ్ళు, గుద్దుంటారు పైకి అయిపోతారు. అదొక మర్యాద అంతే. దానికి వాళ్ళ హృదయం పరవశించి శుభంభవతో అని ఉండడం ఉంది, అది మన జీవితాంతం కాపాడుతుంది. పెద్దల బొడగన్న మృత్యునిక ఈవడిన్ చేరి నమస్కృతును సేయువాడు. 3వ మాట, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు. దీని మీద చమత్కారమైన విమర్శ ఉంది, వెనక వస్తే నేను సమాధానం చెప్పాను. ఇతర స్త్రీలు ఎవరైనా కనపడితే మా అమ్మలా ఉంది అనుకుని వెళ్ళిపోయేవాట. నన్ను ఒకసారి ఎప్పుడో అడిగారు, అప్పట్లో ధర్మ సందేహాలు కూడా ఫోన్లో ఎవరైనా అడిగితే చెప్పేవాడు. తర్వాత అనుభవం మీద చెప్పడం మానేశాను, ఎందుకు వచ్చిన గొడవ. అప్పటికి ఆయన వయసు 5-6 ఏళ్ళండి. పరస్త్రీ కనపడితే ఆయనకి ఏం కాంక్ష ఉంటుందండి, అందుకని మాతృభావన కాకపోతే ఇంకో భావన ఏం చేస్తాడన్నారు. నిజమే, ప్రహ్లాదుల కాలానికి అది నిజమే. 5-6 ఏళ్ల పిల్లవాళ్ళు అలా. ఇప్పుడు అలా లేరండి, వేరే దృష్టితో చూస్తున్నాడండి. ఎవడి వ్యాపారం వాడుకుందండి. అంటే ఇప్పుడు చాలా అవసరం అండి మాట. 5-6 ఏళ్ల పిల్లలకు కూడా చెప్పాలి. గడి తప్పడం అంటే గాడి నుంచి తప్పడం అన్నమాట, పక్కే అంతే, పోతాడు. మీరు పేపర్లో వార్తలు చూడండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి క్లాసులో తాళి కట్టేశాడు. క్లాసులో అంతే అయిపోయింది. ఇంకా మాంగళ్యం తంతు నానయన మమ జీవన హేతున. ఏమన్నా అంటే ప్రేమ. తల్లిదండ్రి వ్యతిరేకిస్తే వాడు విలను, వాడు వెంటనే అక్షంతలు వేసి వాళ్ళు వచ్చేసి, తర్వాత మళ్ళీ వీడు విడిపోతే వాడు ఏడుస్తూ కూర్చోవాలి అక్కడ. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే వయస్సు ఎంత ఆలోచించండి. 13, 4, 17 దాటవు కదా. నీ కనీసం మైనార్టీ తీరలేదు. ఓ 25 ఏళ్ళు ఎంతో వయస్సు ఉంటే నీ బతుకు నువ్వు ఆలోచించుకోగలిగితే పోనీ నిర్ణయం మంచిదే, దానికేముంది. అంతే, కట్టేశాడు. పైగా అంటే వీడి సంప్రదాయం పట్ల వీడి గౌరవం ఎలా ఉంది. తాళి కట్టేస్తే పెళ్ళి అయిపోయినట్టేనా? అలా పెళ్ళికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. నీ ఇష్టం వచ్చినా నువ్వు తాళి కట్టేస్తే అయిపోతుందా? అంతకుముందు సంప్రదింపులు జరగడాలు ఏమి ఉండవా? అసలు ఎవరో ఏమిటో ఏం తెలుసుకోరా? అంటే సంప్రదాయం పట్ల కూడా మన విశ్వాసాలు ఎలా ఉంటాయి? మనకి ఇష్టమైంది చేయడానికి సంప్రదాయం పాటిస్తాం, మనకి ఇష్టం లేకపోతే సంప్రదాయమే వదిలేస్తాం. మన ఇష్టాన్ని బట్టి సంప్రదాయాలు ఉంటాయా? ఎప్పుడు మరోసారి చెబుతున్నా, జీవితంలోనైనా వ్యవస్థలోనైనా ప్రపంచం మొత్తం మీద సమస్యలకి ఒక్కటే కారణం, రెండోది లేదు. మన ఇష్టానికి ధర్మానికి మధ్యలోకి జరిగే ఘర్షణే సమస్య, లేదా సమస్య రాదు. ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణ. ధర్మం ఎప్పుడూ మారదు. అవసరమైతే మన ఇష్టాన్ని మార్చుకోవాలి. మన ఇష్టం మన మనస్సుకు సంబంధించింది, మార్చుకోవచ్చు. ధర్మం ఒకటే. మన ఇష్టమే ధర్మంగా మనకు అనిపిస్తుంది అంటే జీవితాంతం ఆ ధర్మానికి కట్టుబడి ఉండాలి. మళ్ళీ తేడా అనేది రావద్దు, అసలు కోసినా సరే రావద్దు. మనం ధర్మం అనుకునే చేసాం కదా, అంతే ధర్మం కట్టుబడి ఉండాలి. ఏం కానీ భిక్షాటం చేసుకున్నా మంచిదే, ఆ ధర్మానికి కట్టుబడి ఉండాలి. ఇది అందుకని ఈ కాలంలో నిజానికి ప్రహ్లాదుడికి చెప్పింది ఈ కాలంలో బాగా వర్తిస్తుంది. ఆ కాలంలో అక్కర్లేదు, కానీ అది కృతయుగం కాబట్టి ఇప్పుడు అవసరమే. ఇప్పుడు 6 ఏళ్ల పిల్లలను కూడా పట్టుకోలేకపోతున్నాడు వాడు. ఎందుకంటే వాడి చేతిలోకి వచ్చేసింది అరచేతిలో వైకుంఠంలాగా, అరచేతిలో శ్మశానం, స్మార్ట్ ఫోన్. పైకి ఇప్పుడు ఇంకా 4G కాదు, వారెవరో మొన్న 5G కూడా ఇస్తారు, ఇంకా చాలా ఇస్తారు. ఇంకా 10G, 15G పైగా ఉచితంగా ఇస్తారు పట్టుకొచ్చి. ఇంత ఉచితంగా ఇచ్చిన తర్వాత వాడు 10 ఏళ్ల కుర్రాడు అందులో సత్యనారాయణ వ్రతం చేస్తాడని నాకు అర్థం కాదు. స్మార్ట్ ఫోన్ పట్టుకుని సత్యనారాయణ వ్రతం చేయ విధానం ఎలా అని వెతుకుతాడా? అలా చర్చ చేస్తాడు ఎవడైనా? పైగా చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంది? అందుకని ఇది అవసరం, అందుకోసమే ఈ పద్యం చెబుతున్నాను.
భక్తి అనగానే ప్రహ్లాదుడు అనగానే చిడతలు పట్టుకుని భజన చేయడం కాదు. నీ ప్రవర్తన బాగున్నప్పుడు భక్తి ఏమిటి? మీరు భక్తి యోగం చూడండి. భగవద్గీతలో 12వ అధ్యాయం 20 శ్లోకాలు మించి ఉండవు. భగవద్గీతలో చిన్న అధ్యాయాలు 2 ఉన్నాయి. పురుషోత్తమ ప్రాప్తి యోగం 1, భక్తి యోగం 1, 12వది 15వది. ఈ 2 కూడా 20 శ్లోకాలే ఉంటాయి. పిల్లల చేత కంఠస్థం చేయించాలంటే ఇవి ముందు బాగుంటాయి. మా చేత చేయించేవారు. మా అమ్మగారు 15వ అధ్యాయం అన్నాలు తినేటప్పుడు చెబితే కానీ అన్నం పెట్టేవారు కాదు. దాన్ని కూటధ్యాయం అనేవారు. కూటధ్యాయం దాని పేరు. కూటధ్యాయం చెబితే కానీ పెట్టననేవారు. మాకేం అర్థమయ్యేది కదా. అయినా సరే వర్ధమానం అదశాకం అశ్వత్థమా అన్నం పెట్టమ్మా అనేవాడు. అది అప్పగిస్తే కానీ పెట్టేవాడు కాదు. ఎందుకు దానికి కూటధ్యాయం అని వచ్చింది తెలుసా? అది సరిగ్గా అన్నం తిన్న తర్వాత అన్నం అరగడానికి చదివే శ్లోకం ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పశామ్యన్నం చతుర్విధం. ఈ శ్లోకం అందులో ఉంటుంది. అది చదవరా, అది చదివితే కానీ అన్నం పెట్టనది. అంటే ఏమిటి? పూర్వం 10 మంది ఉండేవాళ్ళు పిల్లలు. అందుకని కింద కంచాలు పెట్టుకుని కూర్చుంటే అన్నం పెట్టేవరకు వీడు ఆగడగా కంచమో గొడవ నెలకేసి బాధేస్తూ ఉంటాడు. ఈ బాధేయకుండా ఇది పెట్టేవారు. ఆ సంస్కృతి గొప్పతనం చూడండి. వీడు శ్లోకాలు వచ్చినట్టు అయింది, నిశ్శబ్దంగానూ జరిగింది. ఈ చదివేలోగా శుభ్రంగా వడ్డించేవారు. ఇంత చక్కగా నేర్పేవారు. దీన్ని ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. ఇవాళ అనియత విద్య. వాడు నేర్చుకుంటున్నట్టు తెలియకుండా నేర్పాలి ఎప్పుడు పిల్లాడికి. గర్భంలో పిల్లాడికి కూడా మీరు చదువు చెప్పొచ్చండి, కానీ చెబుతున్నట్టు వాడికి తెలియకూడదు. చెబుతున్నట్టు తెలిసింది అంటే ప్రెజర్, ఒత్తిడి పెరిగిపోతుంది. ప్రతినోడు తెలవడం, పరీక్ష అనడం, సాయంత్రం పరీక్ష, మధ్యాహ్నం మార్కులు పెడితే వాడికి ఒత్తిడి పెరిగింది. అసలు వాడికి అది చదువు అని కానీ దానికి ఏవో మార్కులు ఉన్నాయి కానీ ఏమీ లేకుండా మామూలుగా మనం పాటలో పద్యాలో పాడుతూ ఉంటే హాయిగా వింటారండి పిల్లలు. 5 ఏళ్ల వరకు మమ్మల్ని బళ్ళు ఎవడూ చేర్చలేదు. అనవసరం డబ్బు ఖర్చని మా అమ్మ చుట్టూ తిరిగాం. పైగా మేము ధరించిన వస్త్రాలు కూడా గొప్పవి. ఆవిడ చినిగిపోయిన రైకలు కూడా నాకు గోచిగుడ్డ. కానీ నేను గర్వంగా చెబుతున్నా, మా అమ్మ రవిక చినిగిపోయిన దాన్ని తొడుక్కోవడం వల్లే నేను సహస్రావధానాన్ని కాగలిగాను. అందులో సందేహం లేదు. ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆవిడ ఏదో పాడుతూ ఉండేది. వేడి అన్నం పెట్టబోయి మునివర వెన్నబాలు పొయ్యవయ్యా మునివర ఎన్నడూ కష్టములు ఎరుగరు మునివర. అధ్యాత్మ రామాయణం. విశ్వామిత్రుడు కూడా రామలక్ష్మణుడు పెడుతుంటే దశరథుడు అన్నట్టు వాట. వెన్నబాలు పోయివయ్యా, వేడన్నం పెట్టవయ్యా. మరి ఆయన విశ్వామిత్రుడు వేడన్నం పెడతాడు వీళ్ళకి. ఎలక్ట్రిక్ కుక్కర్ ఒకటి కొని. కానీ ఆయన ప్రేమ పాపం, తండ్రి ప్రేమ. ఎన్నడూ కష్టములు ఎరుగరు మునివర అని అంటూ ఉంటే ఆ తల్లి పాడుతుంటే వెనకాల పాడాం. కొన్ని వేల పంక్తులు ఉండే అధ్యాత్మ రామాయణం నా తల్లి కంఠస్థం అండి. నా అదృష్టం అది. ఆవిడ కడుపున పుట్టాడు. కంఠస్థం ఆవిడ పడుతూ ఉంటుంది. అలాగే ఆ వెనకాల పడి పాడుతూ అందులో సగం కంఠస్థం చేసేసాం. చిన్నప్పుడు 5 ఏళ్ల లోపు అయిపోయింది రామాయణం. ఇవాళ స్త్రీలందరికీ చిన్నవాళ్ళైనా నమస్కారం పెట్టి కోరుతున్నాను, మా పాటలు నేర్చుకోండి, పాటలు పాడండి. పిల్లలు వింటారు. కడుపులో ఉన్న పిల్లలు కూడా వింటారు. ఆ రకంగా వాళ్ళకి పురాణాలు, సంస్కృతి, ధర్మం, నీతి నేర్పిస్తాం మనం. ప్రత్యేకించి నీతి అనగానేమేనో ఒక ప్రశ్న కింద 4 జవాబులు అక్కర్లేదు. ఇది ఇలా నేర్పచ్చు. భారతదేశంలో విద్య ఇలాగే నేర్పేవారు. ప్రధానాల చరిత్ర చదివించేవారు చిన్నపిల్లల చేత. అందులో తల్లిదండ్రులు కానీ ధర్మవత్సలత, దీనులపంగా దీనులను కాపాడాలన్నమాట. పెద్దల గణనంత మృత్యుని కైబడిని చేయని నమస్కృతులు పెద్దవాళ్ళు కనపడితే పాదాభివందనం చేయాలన్నమాట. ఒకరు చెప్పేది ఏమిటంటే పద్యంలో ఉంటే చేసేవాడు. ఇటువంటి పద్యాల ద్వారా నీతి నేర్పారండి. అది ఇవాళ కర్మే వచ్చిందంటే మీరు ప్రహ్లాద చరిత్రను పాఠ్యాంశంగా పెట్టమన్నట్టయితే ఇట్ ఈజ్ హిందూ రిలీజియన్. ఇదో దౌర్భాగ్యం వచ్చింది ఇక్కడ. ఇది నేరమా హిందూ రిలీజియన్ అయితే? పొరపాటు హిందూ రిలీజియన్ పెట్టారంటే 16 రిలీజియన్లు పట్టుకొచ్చి పెట్టాలి అక్కడ పాఠాలు తూకం వేసి. పిల్లలలో బాగుపడతారండి. మతం అని అనవలసిన పని లేకుండా హిందూ పురాణాలని పాఠ్య గ్రంథాలుగా పెట్టించడానికి ఉద్యమం చేయాలమ్మా హిందువులందరూ. లేకపోతే మన పిల్లలు చెడిపోతారు ఖచ్చితంగా. అది నేర్పాలి. ఈ చరిత్రను పాఠ్యాంశాలుగా పెట్టాలంటే కనీసం మెజార్టీ ప్రకారమే పెట్టాలి కదా. 130 కోట్లు 100 కోట్లు మనమే ఉన్నాం కదా. మరి ఎన్నికల్లోనేమో 2 ఓట్లు ఎక్కువ వచ్చినా సరే వాడే నెగ్గాడు అంటున్నారు. వాళ్ళకి 30 ఓట్లు ఉంటే మనకు 100 కోట్లు 100 ఉన్నాయండి. 70 ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మంది నెగ్గద్దండి. అడిగితే తప్పండి. మన పాఠాలే పెట్టాలి, మన మతమే పెట్టాలి. తర్వాతే మిగిలినవన్నీ కూడా ఏం చేసినా సరే పెట్టుకోమని అవి కూడా పెట్టుకుని తర్వాత మన హిందుత్వం, మన పురాణాలు, మన పాఠాలు మన పిల్లలకి లేకపోతే ఎవరు ఎలా బాగు చేస్తారు పిల్లల్ని? అందరూ చర్చలు చేస్తే అలాగే టీవీల్లో ఏ చర్య తీసుకోకుండా ఈ పద్యం పెట్టమనండి, ప్రహ్లాద చరిత్ర పెట్టమనండి. పిల్లలు ఎంతమంది సత్ప్రవర్తనతో ఉంటారు? కనీసం సగం మంది బాగుంటారండి, వింటారండి. వింటే ఒక్కడికైనా పట్టదండి. బండరాళ్ళ
అసలు అవకాశమే లేదు ఈవేళ. మనం అంతా పిల్లల్ని చేర్పించేటప్పుడు ఇంగ్లీష్ మీడియం, డబ్బులు, ఎంసెట్, ఇంజనీరింగ్, డాక్టరు, మెడిసిన్, ఈ ఆలోచన తప్పితే క్యారెక్టర్ అనే ఆలోచన లేకుండా పోయింది. మనకు చదువు మార్కులు తప్ప సంస్కారం అక్కర్లేదే. సంస్కారం కావాలంటే పురాణాలు పెట్టవలసిందే ఖచ్చితంగాను, లేదా పిల్లలు ఎలా బాగుపడతారండి. ఈ ఒక్క పద్యంలో ఎంత ఉంది? తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతించువాడు. అన్నం లేనివాళ్ళు, బట్టలు లేనివాళ్ళు, నడవలేనివాళ్ళు, చూడలేనివాళ్ళు కనపడితే నేను వీడికి తల్లినైతే అమ్మో నా బిడ్డను ఎలా చూసుకుంటాను, నేను వీడికి తండ్రినైతే నా కొడుకుని ఎలా చూసుకుంటాను, వీడు నాకు అంతే కదా అని వాళ్ళకి సాయం చేసేవట్ట ప్రహ్లాదుడు. ఇవాళ ఎంత అవసరం అండి. ఇది మతం ఏమిటండి? ఇది మానవత్వం. ఇది సములయడ సోదర స్థితి జరుపువాడు. ఎప్పుడూ లెక్కండి, పెద్దవాళ్ళకి పాదాభివందనం చెయ్యాలి, లేదు కనీసం ఈ నమస్కారమైనా చెయ్యాలి. మనతో సమానమైన వాళ్ళని ఆలింగనం చేసుకోవాలి. అన్నాను కదా అని చేసేసుకోకండి. మగవాళ్ళు మగవాళ్ళనే లెక్క. నాతో సమానం అండి, గరికిపాటి వాళ్ళు చేసుకోమన్నారని నా మీద ఎడతారు కేసు. ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని కాదు, మగవాళ్ళు మగవాళ్ళనే, ఆడవాళ్ళు ఆడవాళ్ళని ఆలింగనం చేసుకోవచ్చు. పూర్వం అలా ఉండేది లెక్క. లేదు కరచారణ వచ్చింది, కరోనా దయ వల్ల పోయింది. సరే కరచారణమే పోయినప్పుడు ఆలింగనం చెప్పక్కర్లేదు, అది పోతుంది. మనకంటే చిన్నవాళ్ళని భుజం మీద చేసి ఆశ్లేషించవచ్చు, దండం పెడితే ఆశీర్వదించవచ్చు. ఇది పద్ధతి. పాండవులు పాటిస్తారండి అది లెక్కగా. పాండవుల పట్ల కృష్ణుడు అండి పరమాత్మ చేసి చూపించాడు. ధర్మరాజుకు పాదాభోజనం చేస్తాడు కృష్ణుడు, భీముడు కూడా. కృష్ణుడు పాండవులను కలిసినప్పుడల్లా ధర్మరాజుకి భీముడికి పాదాభివందనం చేశాడు. జనార్దనుడు, జగన్నాథుడు అంత మర్యాద పాటించాడు. ఎందుకంటే భీముడు ఆయనకంటే పెద్దవాడు. అర్జునుడిని కౌగులించుకున్నాడు, నకుల సహదేవులను దీవించాడు. భారతంలో చాలా చోట్ల వస్తుంది. పరమాత్మ చేశాడు పని. భీముడు ఎవరు పరమాత్మ ముందు, ధర్మరాజు ఎవరు ఆయన జ్ఞానం ముందు. ఆయన దండం పెట్టాడు. నాకంటే వయస్సులో పెద్దవాడు అని చాలు, ఆ వయస్సును గౌరవించాల్సిందే. ఎందుకంటే మన అన్నగారి కంటే మన బంధువులు ఎవరికంటే మనకంటే పెద్దవాడు. మన అన్నగారి కంటే మనం ఎక్కువ సంపాదించవచ్చు, ఎక్కువ అందంగా ఉండొచ్చు, ఎక్కువ ప్రచారం ఉండొచ్చు. కానీ నీ అన్నగారి కంటే నువ్వు వయసులో చిన్నవాడివా కాదా? నీకంటే ఆయనకి జీవితానుభవం ఎక్కువ ఉందా లేదా? ఎట్టి పరిస్థితుల్లో తమ్ముడే అన్నగారికి పాదాభివందనం చెయ్యాలి. అన్నగారు చెయ్యాలని కానీ నమస్కారం పెట్టాలని కానీ ఆశించకూడదు, చెయ్యకూడదు. ఆయుక్షేణం. అన్నగారి యోగ్యతలు అయోగ్యతలతో సంబంధం లేదు. మన సంస్కృతి పక్కాగా ఉంటుందంట. వయస్సు ఇంక దాటి ఎవడు దాటలేడు దాన్ని. వయస్సును ఎవరు దాటలేరు కదా. ఇది సములయడ సోదర స్థితి జరుపువాడు. తనతో సమానమైన వాడు సోదరుల్లో చూసేవాడు. దైవతములంచు గురువుల దళచువాడు. ఇవాటికి కూడా ఇది ఉపయోగపడదు ఆలోచన. గురువును దైవంగా భావించాలి. ఎప్పుడో టీచర్స్ డేనో ఆషాఢ పూర్ణిమ వచ్చినప్పుడు గోరో బేమా గౌర వేతో అది కూడా సరిగ్గా పాడి చావడం. అది అవసరం అంటారు. ఎక్కడ దీర్ఘం ఉంటుందో ఎక్కడ విసర్గలు ఉంటాయో తెలియదు. గురవే నమః నా కింద నా ఒత్తి ఎడతాడు, వీడి కింద వీడు ఒత్తెట్టి, నా కింద నా ఒత్తి ఏంటంటే దరిద్రం. గురవే వేరు నమః వేరు. గురవే నమః ఏ నమః ఎక్కడ సత్యనారాయణ అని రాస్తారు కొంతమంది. నా కింద నా ఒత్తి పడి ఎందుకు నా కింద నా ఒత్తు నీ కింద నీ ఒత్తు. సత్య వేరు నారాయణ వేరు. సత్యనారాయణ అంటే సత్యనారాయణ అనాలి. ఇప్పుడు ఇక్కడ పలకడం చేతగా కొంతమంది సరిగ్గా పలకరండి. ఆ పలికింది అలా రాసేయకూడదని భాష చెడిపోతున్నాడు ఖచ్చితంగా. పలికింది ఎప్పుడు ప్రమాణం కాదండి, రాసింది ప్రమాణం. పూర్వకవుడు రాసింది ప్రమాణం. పలికింది ప్రమాణం అంటే అర్థం లేదండి. ఆలోచించండి మీరే. చేతగా కొంతమంది పలకలేరు, అది ప్రమాణమా? వాడికి పలకడం నేర్పాలి కదా. అది దాని పద్ధతి ఏమిటో అదాలి. అంతేకాని మేము ఇలా పలుకుతాం కాబట్టి ఇదే భాష అంటే నమస్కారం చేసిందేం లేదు ఇక్కడ. ఇంకోలా పలుకుతాడు. మరి ఏ భాష నేర్పుతాడు? మీకు తెలుగు మాస్టర్ల పనేం లేదు ఇక్కడ. ఎందుకు మరి ఎవరి భాష వాడితే తెలుగు మాస్టర్ ఎందుకు? ఎవరైనా నేను గమనించాల్సిందే. పలికింది ప్రమాణం కాదు. పూర్వ గ్రాంధిక భాషలో కావ్యాల్లో ఉన్నదే ప్రమాణం. అది ప్రమాణ భాష. దాని ప్రకారం వ్యవహార భాషను సరి చేసుకోవాలి. దీని ప్రకారం దాన్ని సరి చేయడం ఏంటి? కుక్క తోక ఊపుతుందా, తోక కుక్కను ఊపుతుందా? మన బుర్రలు అలా పాడవబట్టి ఎవరి పెత్తనం వాడిది. ఇక్కడ ఎవరికి ఏమి చెప్పడానికి వీల్లేదు. ఇవాడ తెలుగు ఎందుకో అర్థం కాదు. గురువులను దైవంగా భావించేవాడు అంటే పాఠం చెప్పినటువంటి ఉపాధ్యాయుడు కనపడితే దైవమే వెంటనే పాదాభివందనం చేసేవాడు. ఇవాళ కూడా తల్లిదండ్రులకు చెబుతున్నానమ్మా గౌరవంగా, మీ పిల్లల్ని తిట్టినా కొట్టినా బడికి వెళ్ళి అడక్కండి. అంత నేరమేం కాదమ్మా, అది ప్రమాదమేం కాదు. గురువులు ఎవరు చంపుకు తినరమ్మా, అంత రాక్షసులు ఎవరు లేరు. ఎవడో నూటుకో కొడుకో ఒకడు ఉంటాడు, వాడికి ఎలాగో చర్యలు పడిపోతాయి, తీసుకుంటారు. ఇవాళ ఆ వాతావరణం లేదమ్మా. అబ్బాయిని కొడతావా? కొట్టడానికే డబ్బు కట్టింది అని. డబ్బు కట్టింది ఎందుకని అడుగుతారు.
మరి పిల్లడికి చదువు ఎలా వస్తుందండి? కొట్టద్దు, తిట్టద్దు, ఏ మాట అనొద్దు, వాడికి చదువు వచ్చేసి పెద్ద మళ్ళీ నెల నెల వెళ్ళి మార్కులు పెరగలేదంటే అడిగేది మనమే ఇక్కడ. అసలు ఈ కొట్టగానే తిట్టగానే పిల్లలు ఇంటికి వచ్చి చెబితే ఇంకోటి పడేయడమే. నేను అనుభవించి చెబుతాను. 6వ తరగతిలో మా మాస్టర్ కొట్టాడు. ఇంటికి వచ్చి మా అమ్మ నా నాన్నగారికి చెప్పడం భయం. మా అమ్మకి చెప్పా. మా అమ్మ ఏం చేసింది, తల్లి ప్రేమ కదా, ఆయనకు మాట వేసింది. వాడిని ఎవరో కొట్టాడు, అసలే బక్కగా ఉన్నాడు. ఈయన పిలిచాడు. ఆయన పిలిచి, ఎరా కొట్టారా అన్న. అవును. ఎవరన్నాడు? సోషల్ మాస్టర్ అన్న. ఎక్కడ కొట్టారన్నాడు. ఈ చెంప చూపించి ఆయన ఎక్కడ కొట్టాడు. అప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ చెంప మీద ఎవరు కొట్టినా ఎవరికి చెప్పలేదు నేను. మళ్ళీ కొడతారేమో అని భయం. నిస్సందేహంగా చెబుతున్న అలా శిక్షించిన తండ్రి చేతుల్లో పెరగబట్టే ఇవాళ కొన్ని వేల మందిని ఉపన్యాసాల ద్వారా నేను ప్రేరేపించగలుగుతున్నా. శిక్షణ శిక్షణ శిక్షణ. అటువంటి తల్లి అటువంటి తండ్రి ఉండబట్టే నేను ఎలా ఉన్నాను ఇవాళ. లేకపోతే నేనేమండి ఇక్కడ. శిక్షణ అలాగే ఉండాలి ఖచ్చితంగా. తండ్రి అన్నవాడు కాస్త గంభీరంగా ఉండాలి, తల్లి లలితంగా ఉండాలి. ఇద్దరు కలిసి కొట్టేస్తే పచ్చరైపోతాడు వాడు. అందుకని తండ్రి కొడితే తల్లి అభి చెప్పకూడదు, కొట్టేయకండి చంపేయకండి, తీసుకెయ్యి, పిల్లల్ని తీసుకో, లోపలికి వెళ్ళిపో. కాస్త వాడు వీపు సవరించేసేసి నాన్నకు కొంచెం కోపం రామని చెప్తాను కదా అని చెప్పాలి. అందుకే నాన్న తప్పు చేశాడని మాత్రం అనకూడదమ్మా. ఆడవాళ్ళు దయచేసి అలవాటు చేసుకోండి. భర్తను విమర్శించారంటే మొత్తం లోకమైపోతుంది సంసారం. ఆ కొట్టడానికి వీడియో దొరికాడు మీరు చేసినప్పుడు అని పిల్లల ముందే అనేస్తే వాడు ఏమైపోతాడమ్మా మోగాడు. ఇక మళ్ళీ వాడు కొట్టగలడా, తిట్టగలడా, మాట అనగలడా? ఖచ్చితంగా భార్యని భర్త, భర్తని భార్య పిల్లల ముందు సమర్థించి తీరాల్సిందే. తర్వాత ఏమన్నా ఉంటే నేను చెప్పానుగా మొన్న, తలుపేసాక మీ ఇష్టం. తేడా ఉంటే చెప్పుకుంటా కూర్చోబెట్టి ఇలా కాదు ఇలా పద్ధతి. పిల్లల ముందు అవమానించకూడదు భార్యని లేదా భర్తని. వీళ్ళందరికీ స్వతంత్రాలు వచ్చేసేసి మొత్తం వ్యాఖ్యానాలు హాల్లో కూర్చుని మొగుడు మీద భర్త మీద. పిల్లలకు లోకిపోతారు. నాన్నగారు కాకపోతే అమ్మని అడిగేద్దాం. పని అయిపోతుంది, వాడికి పని అయిపోవడం కావాలి. నాన్నగారు లోపాలని అమ్మ చెప్పేస్తూ ఉంటుంది, అమ్మ లోపాలని నాన్నగారు చెప్పేస్తూ ఉంటారు. ఇంక పిల్లలకు గౌరవాలు ఎక్కడ ఉంటాయండి తల్లిదండ్రుల మీద? ఇది ఇంత నేర్చుకోవాలండి ఈ పద్యం నుంచి. లీలలందును బొంకులు లేనివాడు. చిన్నపిల్లలు అప్పటి నుంచి మనం ఆలోచించాల్సిందేమో వారు కొట్టారా, వీరు తిట్టారా, వారు మాట అన్నారా కాదు. పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారేమో గమనించండి దయచేసి. పేలిపోవాలండి అబద్ధం ఆడితే. అబద్ధం ఆడితే చాలా తీవ్రంగా ఉంటుంది పనిష్మెంట్ అనే విషయం తెలియాలండి. సత్యం కోసం జాతిని కాదమ్మా, భార్య పిల్లల్ని అమ్మేసిన దేశం ఇది. నా భార్య పిల్లల కంటే నాకు సత్యం అని మాట్లాడాడు హరిశ్చంద్రుడు. అటువంటి మహానుభావుడు పుట్టిన దేశం ఇది. మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాడు? అసలు వాడు అబద్ధాలు ఆడుతున్నాడు. పిల్లలు అన్నాక అలాగే ఉంటారు. అలాగే ఉండమంటే రేపు పొద్దున మన గురించి అలాగే అంటాడు వాడు. నీకు మార్కులు తక్కువ వచ్చినా మంచిదే, నీకు ఉద్యోగం రాకపోయినా మంచిది, నువ్వు చవటమైనా మంచిది, అబద్ధం మాత్రం ఆడడానికి వీలేదు లేదని చెప్పు. అప్పుడు వాడు సత్యానికి కట్టుబడి. లీలనందున బొంకులు లేని వాడు. లీలంటే ఇప్పుడు ఆటల్లో కూడా అబద్ధాలు ఆడు. ఆటల్లో ఏదో సరదాగా అనుకుంటారు, ఆటల్లో కూడా ఆడ్డాయి. ఎందుకని? వాళ్ళ అమ్మ లీలావతి, వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడు. ఆయన రాక్షసుడైతే కావచ్చు, తండ్రిగా మాత్రం పిల్లల్ని బాగానే పెంచాడండి. మరి తర్వాత పద్యాలు చూసారు, తండ్రిగా ఆయన విఫలం కాలేదు. అందుకే నేను చెప్పే కథలో హిరణ్యకశిపుడు ప్రధాన పాత్ర. ఒక విష్ణు భక్తి విషయంలోనే వాడు వ్యతిరేకించాడు తప్పితే మిగిలిన లక్షణాలు అతను ఏ తండ్రైనా అలాగే ఉంటాడు. అందుకే ఇలా పెరిగినటువంటి ప్రహ్లాదుడిని కాస్త వయస్సు రాగానే అనుకున్నట్ట చదువని వాడజ్జుండగు గురువుల దగ్గరికి పంపిస్తూ హిరణ్యకశిపుడు చెబుతున్నాడు. ఇవాళ ప్రతి తండ్రి మాట్లాడాల్సిన మాట. చదువని వాడజ్జుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగున్ చదువగవలయును జనులకు చదివించెదన ఆర్యులొద్ద చదువుము తండ్రి. చదువు గురించిన మాటలు హిరణ్యకశ్యపుడు నోట వచ్చాయి. హిరణ్యకశ్యపుడు నోట వచ్చాయి కాబట్టి చెడ్డ మాటలు అనుకోవద్దు అండి. మాట చాలా మంచిది. ఒక తండ్రిగా చెప్పాడు. చదువు అన్నవాడు అజ్ఞుండగు. ఒరే చదువు రాకపోతే అజ్ఞానంతో ఉండిపోతావురా, పుస్తకాలన్నీ ఎందుకున్నాయమ్మా, చదవాలి కదా. ఎందుకంటే లోకమంతా తిరిగితే బోడు జ్ఞానం వస్తుందండి. ఎప్పుడు పుస్తక జ్ఞానం కంటే లోక జ్ఞానం గొప్పదే. కానీ లోకమంతా తిరగలరా? ఎంత తిరుగుతారు? ఒక పుస్తకం చదివితే ప్రపంచ చరిత్ర అని ఏదో అన్ని దేశాల చరిత్ర చదివామనుకోండి, కనీసం ఆ దేశాల గురించి ఒక అవగాహన వస్తుందిగా. ఆ నాగరికత, వాళ్ళ పద్ధతి. అన్ని దేశాలు మనం తిరగలమా? సోమాలయ, రుమేలయ తిరిగితే రుమాలు అయిపోతాం చివరికి. ఇక ఏం నేర్చుకుంటావు? అందుకు ముందు గ్రంథం చదవాలి. ఇప్పుడు వ్యక్తికి జ్ఞానం అనేది 4 రకాలుగా వస్తుంది. ప్రాచీన శాస్త్రంలోనే చెబుతారు. 1 పుస్తక పఠనం, 2 గురువు. ముందు గురువు ద్వారా ఒక పావల 4వ వంతు, పుస్తకాల ద్వారా ఒక 4వ వంతు, దేశాటనం ద్వారా 4వ వంతు.
ఎన్ని చదివినా దేశంలో తిరగాల్సిందే. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఒక్కసారి బస్సు ఎక్కాక మనవాడు జేబువాడో కొట్టేస్తే అప్పుడు వచ్చే అనుభవం 100 గ్రంథాలు చదివినారు. ఇప్పుడు డబ్బులు లేవు, రూపాయి లేదు, చేతికి ఉంగరం కూడా లేదు, ఇంటికైతే వెళ్ళాలి, లేకపోతే ఏదో ఒక 10,000 ఖర్చు ఉంది, డబ్బు పెట్టుకున్నా ఎవడొకటి ఏం చేయాలి? అప్పుడు తెలివితేటలు దానంతలో వచ్చేస్తాయి. నెసెసిటీ ఇది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, అవసరం అన్నిటికీ మూలం కనిపెట్టేస్తుంది అది. అలా బయటపడతాడు. ఆ రకమైన ప్రయోగ జ్ఞానం ఉన్నవాడు పుస్తకం చదివిన వాడి కంటే గొప్పవాడే. కొంతమంది విద్యార్థులు పుస్తకాల పట్ల ఎక్కువ ఆసక్తిగా ఉండరండి, కానీ బయట చాలా బాగుంటారమ్మ వాళ్ళు. వాడిని మీరు నిందించకుండా అనవసరంగా వాడు నా బయట పనులకు వదిలేయండి, బండి ఇచ్చేసి వాడు పోతాడు. వాడు శుభ్రంగా ఈ పుస్తకాలు పట్టుకుని పూరుకుంటాడే. వీడు నాకు మళ్ళీ నేను చెప్పానుగా, నాకు బయటికి వెళ్ళమంటే ఇబ్బంది. ఏదో ఉద్యోగాలు వచ్చాక అలవాటైంది, కానీ 20 ఏళ్ల వరకు నేను రైలు ఎక్కలేదు. అది ఆశ్చర్యం. 20 ఏళ్ళు 20 ఏళ్ల వరకు నేను రైలు ఎక్కలేదు. మా మేనత్త కొడుకు పెళ్ళి అయితే రాజమండ్రి వెళ్ళాం. అది మా దృష్టిలో పెద్ద కాశీ యాత్ర. తాడేపల్లి నుంచి రాజమండ్రి ఏదో 1 గంట ప్రయాణం. దానికి 3 రోజులు బట్టి కర్రలకు అన్నాం. ఆ రోజు ఆ రైలు కూడా 3 గంటల ఆలస్యంగా వచ్చింది. 20 ఏళ్ళు అప్పుడు మా వయసు. 20 ఏళ్ళకి రైలు ఎక్కాం. ఏం తెలుస్తుంది? పుస్తకాలు చదువుకున్నాం. కానీ నాకు మిగిలిన జ్ఞానం ఎలా వచ్చింది అంటే, తర్వాత ఎక్కడో వరంగల్లో కొన్నాళ్ళు, ఎక్కడో ఖానాపురంలో కొన్నాళ్ళు, ఇక్కడ గుంటూరులో కొన్నాళ్ళు, సండూరు కర్ణాటకలో ఎన్ని తిరిగాము. ఈ తిరగడంలో మొత్తం వచ్చేసింది లోకాటనం. అందుకని ఎప్పుడు వ్యక్తి గురువు ద్వారా పావలా, పుస్తకాల ద్వారా పావలా, దేశాటనం ద్వారా పావలా. ఇంకో పావలా ఎక్కడి నుంచి వస్తుందండి? వ్యాసుడు స్వయంగా చెబుతాడు, నీ జీవితంలో నీ అనుభవం ద్వారా వస్తుంది. అది వస్తుందో రాదో నేను చెప్పలేను బొమ్మన్నాడు. స్వీయ అనుభవం. ఇక్కడ పుస్తకాలు పనికిరావు, గురువు పనికిరాడు, లోకాటనం దేశాటనం కూడా పనికిరాదు. స్వీయ జీవితం నేర్పుతుంది కొన్ని పాఠాలు. జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు. ఈ 4 గుర్తుపెట్టుకుంటే చాలు. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు. నీ జీవితం నీకు పాఠం నేర్పినట్టుగా ఏ గ్రంథాలు నేర్పవు. ఎవరి చరిత్రను మనం ఉదాహరణగా తీసుకున్నా అన్నీ కుదరవండి. ఏదో 1-2 కలిస్తే అచ్చం అలాగే ఉంది నా లైఫ్ అనద్దమ్మా, చాలా తేడాలు ఉంటాయి. ఆ పరిష్కారాలు ఇక్కడ పనికిరావు. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు తన తత్వశాస్త్రం, నీ సమస్యలు ఎవరికి చెప్పొద్దంటారు. ఎవడు సలహా కోసం చెబుతాం, మనం చెప్పొద్దంటారు. అది ఇచ్చిన నీకు పనికిరాదయ్యా, అది నువ్వు ఆలోచించుకోవాల్సిందే అంటారు. ఆయన జీవితం వేరు. ఆయన ఏదో గురువులు మాట చెబుతారు, దాని గురించి కాదు. కానీ ఇంకా ఆయన చెప్పారండి నేను అలా వెళ్ళిపోతున్నా అనద్దు, నువ్వు ఆలోచించుకోవాల్సిందే, నువ్వు బాధ్యత వహించాల్సిందే. అందుకని గురువుల్ని దైవంగా భావించాడు. ఎప్పుడూ అబద్ధం అనే మాట లేదు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు, అది వీళ్ళు చదవడానికి పంపించాడు. ఆయన చదవకపోతే అర్జునుడితో పైగా చదువెందుకో చెబుతున్నాడు హిరణ్యకశ్యపుడు. చదివినా సదసద్వివేక చతురత కలుగుని. ఇప్పుడు చదువు వల్ల ఇది కలుగుతుందా? సదసద్వివేకం అంటే ఏది సత్ ఏది అసత్, వేదం చెప్పిన మాట. సదేవేదమగ్ర ఆసీత్ సౌమ్య, అసదేవేదమగ్ర ఆసీత్ సౌమ్య అని వేదం చెప్పి. సత్ అసత్ అనేవి 2 సృష్టికి మూల పదార్థాన్ని గురించిన చర్చలు. మనం అంతవరకు వెళ్ళక్కర్లేదు. ఏది మంచో ఏది చెడ్డం, ఏది శాశ్వతమో ఏది ఏది నిత్యం ఏది అనిత్యం, నిత్యానిత్య వివేకం అంటారు. ఇది తెలియాలంటే చదవద్దాం. మరి హిరణ్యకశ్యపుడు చెప్పిన మాట ఎంత బాగుంది. చదసద్వివేక చతురత కలుగును, చదువుక వలయును జనులకు చదివించేదని ఆర్యులద్ద చదువుము తండ్రి. ఈ మాట చూడండి, ఆర్యులద్ద. ఒక్క మాట చెబుతా. ఈ మధ్య భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ మధ్యనే కాదండి, ఒక 50-60 ఏళ్ళుగా చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆర్యులని ద్రావిడులని, ఉత్తరాది వాళ్ళంతా ఆర్యులని, దక్షిణాది వాళ్ళంతా ద్రావిడులని, హిరణ్యకశ్యపుడు రావణాసురుడు వీళ్ళందరూ ద్రావిడులని, వాళ్ళనేమో శ్రీకృష్ణుడు రాముడు కలిసి బలవంతంగా చంపేశారని అని కొంతమంది కాగుణింతంగాళ్ళు మీటింగులు పెట్టి నరకాసురుడు తరఫుని, హిరణ్యకశ్యపుడు తరఫుని, జరాసంధుడు తరఫుని మాట్లాడతారని, దుర్మార్గుల తరఫు. వీళ్ళు చేసే వాదన ప్రధానంగా ఏంటో తెలుసా? ఉత్తరాదంతా ఆర్యులండి, దక్షిణాదంతా ద్రావిడులండి. హిరణ్యకశ్యపుడు రాక్షసుడు కదండి, వీళ్ళ దృష్టిలో ద్రావిడు కదండి. వీళ్ళు పిల్లాన్ని ఎక్కడ చేర్పిస్తారట? చదివించేదా ఆర్యులబ్ద చదువుము తండ్రి, ఆర్య పబ్లిక్ స్కూల్లో పెట్టారు. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు ఎవడో ఏం మాట్లాడతారు చదవకుండా? ఈ మాట పోతన గారు అన్నది కాదు, వ్యాసుడు అన్నది. పోతన గారు అంటే 15వ శతాబ్దం, వ్యాసుడు 5000 ఏళ్ల క్రితం వాడు. ఆర్య ద్రావిడ భేదాలన్నీ మన కావాలని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పెట్టి పెంచేశారండి. ఇక్కడ ఎప్పుడు సంస్కృతుల్లో భేదాలు ఉంటాయండి. మీ ద్రవిడ దేశం మాత్రం ఒకలా ఉంటుందా? మనకిప్పుడు కార్తీక మాసం నడుస్తుందండి. మీరు తమిళనాడులో కనుక్కుంటాం, ఇంకో నెల వెనుకుంటారు వాళ్ళు. తర్వాత కార్తీక మాసం వాళ్ళకి. మనకి రేపు మార్గశిర మాసం వస్తుంది, తెల్లారితేనే మర్నాడు. వాళ్ళకి ఇంకా రాదండి. మార్గళి వాళ్ళకి తర్వాత వస్తుంది. మరి ఒక్క ద్రవిడ దేశంలోనే మానాలు తేడా ఉన్నాయి. మంచిది వేరేనా? సంప్రదాయాలు ఎప్పుడు తేడాగా ఉంటూ ఉంటాయి, కానీ సనాతనమైన ధర్మం అనేది శాశ్వతంగా ఉంటుంది దేశమంతా.
ఆ ధర్మం, ఆ దేశం, ఆ సత్యం విషయంలో భారతదేశం మొత్తం ఆసేతు శీతాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే ఒక మతం, ఒకే ఒక ధర్మం, హిందూ ధర్మం, హిందూ ధర్మం. ఇందులో చీలికి అవకాశమే లేదు. ఇదే ప్రమాణం. ఆర్యులొద్దా అన్నారు. పైగా సుందరకాండ చదవండి, మీకు అర్థమవుతుంది. హనుమంతుడు రాత్రిపూట వెతుకుతున్నాడు సీతాదేవిని గురించి. రావణుడు అంతఃపురంలో వేదనాదం వినపడింది. రావణుడు అంతఃపురంలో వేదనాదం ఏమిటండి? మరి రావణాసురుడు ఆర్యుడు కాదు, ద్రావిడు అని చెప్పారు కదా మీరు. రాముడు దాడి చేశాడని చెప్పారు కదా ఆర్యుడు ద్రావిడుల మీద. రావణాసురుడు ద్రవిడ నాయకుడు అయితే వేదం చదువుతాడా? ఇప్పుడు చదివిన ద్రవిడ వేదం కాదు, ఋగ్వేదం. సుందరకాండ చదువుకోండి, తెలుస్తుంది. ఇప్పుడు చదవరండి. అందుకే నేను కాగుణింతం కాడని పేరెట్టాను. కానీ ఎందుకన్నానో విడిగా ఫోన్ చేయండి, చెప్తా. ఇప్పుడు చెప్పను. కాగుణంతో ఎందుకన్నా దాని వెనకాల ప్లాన్ తర్వాత చెప్తాం. బయలుదేరా టీవీలో వీళ్ళు ఇక్కడ ప్రతి దానికి అడ్డంగా వాదించడం. ఇక్కడ ఆ జాతి అంటే మొత్తమే దేశం విచ్ఛిన్నం అయిపోవాలి. దక్షిణ భారతం, ఉత్తర భారతం అంతా విడిపోవాలి. ఎక్కడెక్కడ కొట్టుకు చచ్చిపోతే వీళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఇక్కడ కుక్కలు చింపిన విస్తర అయిపోవాలి నా దేశం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సాగనీయకూడదు. నాకు పురాణం కాదు, ఏం చెప్పినా సరే దేశం ముఖ్యం. దైవం కూడా ఇంకా చెప్పాలంటే తర్వాతే. ముందు దేశం, తర్వాత దైవం. రెండు కళ్ళు, లేకపోతే జీవితమే అనవసరం. అందుకని చదువుకు ఆర్యులతో చదువు తండ్రి అని చదివించాడు. చదివించాకో చిత్రం జరిగిందండోయ్. చదువుకుని వచ్చాడు, దసరా సెలవులు ఇచ్చారు, ప్రహ్లాదుడు వచ్చాడు. ఉత్తానపాదుడు మన ధ్రువుడు కథ కాదు ఇది. చక్కగా వచ్చి ఒళ్ళో కూర్చుంటే నా నాన్నదమ్మ, నా బంగారు కొండే అని కూర్చోబెట్టుకున్నాడు. పుత్రాలింగన సౌఖ్యం ఎంత గొప్పది అని శకుంతల కథలో చెబుతారే. ఈ మంచి గంధం సరిపోదు, వెన్నెల సరిపోదు పుత్రాలింగన విషయంలో. అలా దగ్గర పెట్టుకుని నా తండ్రి నువ్వేం చదువుకున్నావురా చెప్పరా అని అడిగాడు. వాడు బాంబు పేల్చాడు. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక మితారు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వము అతని దివ్య కళామయమంచు విష్ణుందులము చేర్చి తారడ వినుండుట మేలు నిశాచరాగ్రణీ. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు అని నారాయణ మంత్రం చదివాడు. వీడియోలు బంగారంగానే వాడికి మతిపోయింది. ఇంత చేసి ఫీజు కట్టింది ఇందుకు ఆగాడు. చచ్చినట్టు ఇంగ్లీష్ మీడియంలో చేర్పించి ₹1,00,000 కార్పొరేట్ ఫీజు కడితే వీడు నారాయణ అంటాడేమిటి? మరి ఆయన అలాగే పైగా చెప్పిన మాట చూస్తే హిరణ్యకశ్యపుడికి మతిపోయింది. వేదాంతం చాలా గొప్పది చెబుతున్నాడు. కానీ సర్వమున్నతని దివ్య కళామయమించు విష్ణునందు అన్నాడు. ఆ విష్ణువు పట్టదు వీడికి. నేను చెప్పినట్టు అనకుండా విష్ణువు అంటాడేమిటి? నా రాజ్యమంతా నేనే దేవుణ్ణి నన్ను గౌరవిస్తుంటే కొన్ని తండ్రి యందు అన్నా పర్వాలేదు, విష్ణునందు అంటాడేమిటి? మా తమ్ముడిని చంపేశాడు, మా వంశంలో రాక్షసులను చంపేశాడు, మా వంశానికే ప్రబల శత్రువు విష్ణువు, వీడికి ఆ విష్ణువుకి భక్తుడైపోయాడు మొత్తం. ఇదేమిటి ఎక్కడ జరిగిందంటే నారద ఇన్వెస్టిగేషన్కి వెడితే తెలుస్తుంది ఇది ఎక్కడ జరిగిందో. నారద కుంభకోణం ఇది. నారదుడు అధ్యక్షతన ఏకసభ్య కమిటీ వేస్తే మొత్తం తీరుతుంది. అది నారదుడు పథకం. ఆయన ముందు దేవేంద్రుడు, హిరణ్యకశిపుడు ఏం వరకు వస్తారండి. నారదుడు పథకం అది. ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రహ్లాదుడు చేసి చెప్పించాడు. అందుకే శ్రీశ్రీ ఓ పద్యం రాస్తాడు. అహింస అంటే ఏమిటంటే, తన్నులు తిని ప్రహ్లాదుడు తన్నించి లుసింహు చేత తండ్రిని చంపను, దీన్నే అహింస అందులు విన్నావా ముళ్ళపూడి వెంకటరమణ రాశారు. శ్రీశ్రీ గారు, అబ్బూరి ఆయన రాశారు. అబ్బూరి అని, అబ్బూరు రామకృష్ణారావు గారు, రాజేశ్వరరావు గారు వారు రాశారు. అబ్బూరు గారు, శ్రీశ్రీ గారు. ఆయన ముళ్ళపూడి వెంకటరమణ ఓ శతకమే రాశాడు. అదే ఒకటంత. మన బాపు స్నేహితుడు ముళ్ళపూడి ఇలాంటి సరదా మాటలని చెప్పాడు. తన్నులు తిని ప్రహ్లాదుడు తన్నించి నృసింహు చేత తండ్రిని చంపాను, దీన్నే అహింస అందరూ విన్నావా ముళ్ళపూడి వెంకటరమణ అన్నాడు. అహింస అంటే ఏమిటయ్యాడు? మనం చంపకూడదా, ఇంకోటి చేసి చంపించాలన్నాడు. అంచేత చూసావా, ప్రహ్లాదుడు శుభ్రంగా తండ్రి దంతే తిని తన్నులు పడి హింస కూడా పడి ఆయన ఏమనకుండా నరసింహస్వామి చేత తన్నించాడు. అది అహింస అంటే. ఆయన ఏమనలేదుగా. మా చిన్నప్పుడు ఒక ఉండేవాడు మా ఊళ్ళో, తండ్రికి ఉత్తరం రాసేవాడు, మేము చెప్పుకునేవాడు సరదాగా. శ్రీమద్ బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నాన్నగారి పాదపద్మములకు నమస్కారములు, కత్తి పట్టుకొస్తున్నాను 600 పట్టుకుని సిద్ధంగా ఉండండి రాసేవాడు. నిజంగానే జరిగింది. ఇది పేరు చెప్పరు, మంచిది కాదు కాబట్టి. నిజంగానే జరిగింది. మేము ఉత్తరం నాన్న చెప్పాడు, మా వాడికి ఎంత భక్తితో చూడరా, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నాన్నగారికి నమస్కారములు, కత్తి పట్టుకొస్తున్నాను 600 కావాలి సిద్ధంగా ఉండండి. ఎప్పుడు 60లో 600 అంటే చచ్చిపోవాలండి. 1960లో 600 అంటే 3 నెలల జీతం. అది 3 నెలల్లో ఇంకా ఎక్కువ కూడా. అంతే. వాడు ఎక్కడో చదువుకునేవాడు ఏలూరులో, అక్కడి నుంచి ఉత్తరం రాసేవాడు. పైగా ఇటువంటి కార్డులో ఒక 10 రాసి పెట్టుకునేవాడు పాపం, టైం లేక. వారానికి ఒకటి పోస్టులో వేసేవాడు.
వాళ్ళ నాన్న ఒకసారి చూపించాడు మాకు, చూడరా ఎంత మా వారికి ఎంత భక్తితో చూడవయా. ఇలా ఉంది వ్యవహారం ఇది. కానీ ఆయన చెప్పిన వేదాంతాన్ని చూడండి, ఆ వయస్సుకి ఎంత వేదాంతం పట్టుదో. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రళ్ళక, మొత్తం శరీరం ధరించిన మానవులందరికీ చెబుతున్నారు. జంతువులకు కూడా చెబుతాడు, వాటికి అర్థం కాదు, మానవులకు అర్థం అవుతుంది. అందుకని మానవ జన్మ ఉత్కృష్టం అన్నారు. అంతే, అర్థం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ. నువ్వు పాటించకపోతే జంతువుకి నీకు తేడా ఏముంటుంది? ఉత్కృష్టం ఊరికే ఎగరకూడదు, మనకు అర్థం చేసుకుని పాటిస్తే ఉంటుంది అది. లేకపోతే జంతువు మనం ఒకటే. ఎల్ల శరీరధారులకు గ్రహించవలసింది ఏమిటంటే, ఇళ్లను చీకటి నూతి లోపలంత్రళ్ళక. ఇల్లు అంటే సంసారం, కుటుంబం. సాధారణంగానండి బ్రహ్మచారిగా ఉన్న అబ్బాయినో మీరు అమ్మాయినో గమనించండి, పెళ్లి కానంత వరకు చాలా ఉదారంగా ఉంటారు. స్నేహితులకి చాలా పార్టీకి వెళ్ళినప్పుడల్లా మనవాడు పరిస్థితి ఇస్తూ ఉంటాడు. బడి మీకు ఎందుకురా నేను ఇస్తా, ఎందుకంటే వాళ్ళ నాన్న ఇస్తున్నాడు అక్కడ. శుభ్రంగా పరిస్థితి చేస్తాడు. వాడికి కాస్త తాళి కట్టి 3 ముళ్ళు వేసాడు అనుకోండి, ఇక పరస కదా ఏమీ తీయడు, అక్కడి నుంచి పరుగు తీస్తాడు. మా ఆవిడ ఒప్పుకోదురా అంటే. ఇప్పుడు భార్యను మీరు స్వార్థపరురాలు అంటారు. ఆ స్నేహితుల నుంచి పడుతుంది నేనైతే అన్నాడు. ఎందుకంటే ఇదివరకు నీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టి ఇప్పుడు ఒక సంసారం ఏర్పడింది. భార్య అంటే భార్యనా, గృహిణి గృహముచ్చితే, ఇల్లు, అందులో సామాన్లు కావాలి. రేపు పొద్దున పిల్లలు పుడతారు. నువ్వు నీ ఇష్టం వచ్చిన ఫ్రెండ్స్ పార్టీలు ఖర్చు పెడుతున్నా ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ మరి ఇంక చిన్న చిన్న విషయాలకు కూడా అడ్డుపడితే వేరే విషయం. కానీ పెద్ద ఖర్చును భార్య వ్యతిరేకిస్తే ఖచ్చితంగా మానేయవలసిందే. బాధ్యత అంటే అది. పెత్తనం అంటే అలాగ బాధ్యత. సంసారం గురించినటువంటి ఆలోచన, బాధ్యత పురుషుడి కంటే స్త్రీకి ఎక్కువ ఉంటుంది సహజంగా. మమకారం కడుపు నుంచి కంది పిల్లల్ని దుబారా ఖర్చులు చేస్తే మొగాడికి ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, స్టేజ్ మీద ఆయన పొగటగానే 10 లక్షలు ఇస్తున్నా ఉంటాడు. ఈయన సొమ్మేం పోయింది అక్కడ లేవు. ఈయన పేరు చెప్తారు, ఆవిడ పేరు చెప్పడం. ఇలా మొత్తం దాన ధర్మాలు చేసేస్తే రేపు పొద్దున పిల్లలు రోడ్డు మీద నిలబడతారు. మరి అందుకని భార్య అడ్డు చెబుతుందండి, చెప్పకుండా ఎలా ఉంటారు? ఏదో 1000కి 2000కి చెబితే పోనీ ఆ మాత్రం స్వేచ్ఛ లేదా అనొచ్చు. కానీ 10,000 25,000 మన ఇష్టం వచ్చినట్టు ఇస్తూ పోతుంటే భార్యకి చెప్పకపోతే మంచితనం అదే లెక్క. ఈ సంసారం అనేసరికి బాధ్యతలు పెరుగుతాయి. అది ఎటువంటిదంటే చీకటి నువ్వు అన్నాడు. మనం అర్థం చేసుకోవాలి. నువ్వే ప్రమాదం. నూతిలో దిగిన తర్వాత నీళ్లు, కప్పలు బతుకుతాయి కానీ మనం పైగా చీకటి నువ్వు అంటే అర్థం ఏమిటో తెలుసా? నీళ్లు లేని ఒట్టి గొయ్యి. చీకట్లో ఉంది. చీకటి నువ్వు కనుక వెలుతురులో ఉంటే నీళ్లు తోడుకుంటావు. దానిలో నీళ్లు లేవు, లోపలికి చూస్తుంటే అంత అంధకారం కనపడుతుంది. ఈ సంసారం ఎటువంటిది అంటే, నీళ్లు ఉన్నాయి అనుకుంటాం మనం చేదుకుందామని, చీకటి తప్పితే ఏమీ లేదు అక్కడ. ఆ చీకట్లో నూతులో పడితే బయటకు తీసేవాడు కూడా ఎవరు ఉండరు. పగలైతే ఎవరో ఒకరు అరుస్తాం కనపడతారు, రాత్రి అయింది చీకటి పడింది, ఎవరు తీస్తారు? అంటే సంసారం నుంచి ఉద్ధరించవలసింది మనమే ఉద్ధరించుకోవాలి. లేకపోతే లక్ష్మీ నృసింహం మమదేహి కరావలంబం, అంతే, భగవంతుడు ఉద్ధరించాలి. చీకటి నూతి లోపలంద్రళ్ళగా. అందుకని పెళ్లి చేసుకున్నప్పుడే, సంసారంలోకి దిగుతున్నప్పుడే ఇది చీకటి నూయి. ఎప్పటికప్పుడు టార్చలేట్, జ్ఞానం అనే టార్చలేట్, సహనం అనే టార్చలేట్ ఎప్పుడూ పట్టుకోవాలి. మన బుద్ధి పక్కదారి పడుతుంటే సరి చేసుకోవాలి. భార్య పక్కదారి పడితే భర్త పగ్గం పట్టుకోవాలి, భర్త పక్కదారి పడితే భార్య పగ్గం పట్టుకోవాలి. తప్పేది లేదా సంసారం నిలబడదు. తెల్లక తారు నేమను మతిభ్రమణం వల్ల భిన్నులై ప్రవర్తిల్లక. కుటుంబం ఏర్పడేసరికి మనిషికి ఎంత స్వార్థం వస్తుంది అంటే, ఇక నా కుటుంబమే, నేను మా ఆవిడ, 2 పిల్లలు. ఇవాళ 2 మించి ఎవరికి లేరు కదా, పూర్వంలాగా 10 మంది కూడా లేరు, 2. ఈ 2 ఇంకా మొత్తం మహారాజులు అయిపోవలసిందే. ఒకరు అమెరికాకి, ఒకరు ఆస్ట్రేలియాకి. దీనికోసం కోట్లు సంపాదిస్తున్నాం ఇవాళ. గమనించండి, అందరం ఈ గోతులో పడ్డాం. ఎంత సంపాదించినా ఈయనకే సంతృప్తి ఉండదు. పైగా ఏమిటంటే, వాళ్ళ పిల్లలతో పోల్చుకుంటే మా పిల్లకి ఏముంది, పోల్చుకోమని కూడా చెప్పండి. నీకు ఈ పోల్చుకోవడమే తప్పు అసలు. మీ తండ్రితో పోల్చుకోరదా? అది పోల్చుకోడండి. వీళ్ళెవరో పక్క వాళ్ళ పిల్లలతో పోల్చారు, తోడలుడు మేనల్లుడు ఎవరితోనో పోల్చుకుంటాడు. పైగా తనకంటే ఎక్కువ వాడితో పోల్చుకొని ఇంక సీని తప్పదు. ఇది దరిద్రుడంటే ఎవరు, పేదవాడంటే ఎవరు? దరిద్రుడంటే పేదవాడు అని మీకు నిఘంటువులో ఉంటుంది. అది పొరపాటు అండి. అది పేదవాడు అంటే నిజంగా లేనివాడు, దరిద్రుడు అంటే ఎంత ఉన్నా చాలనివాడు. దరిద్రుడు అంటే ఎంత ఉన్నా చాలనివాడు, దరిద్ర బుద్ధి. అంచేత 100 కోట్లు ఉన్నవాడు కూడా దరిద్రుడే, సరిపోలేదు అనుకుంటున్నాడు వాడు. 1000 రూపాయలు ఉన్నవాడు కూడా సంపాదన సరిపోతుంది అనుకుంటున్నాడు. మాకు చాలండి బాబు అన్నాడు. చాలు, నువ్వు సరిపెట్టుకోవడంలో ఉంది తప్పితే కోట్లలో లేదు అది. అందుకని ఇది చీకటి నువ్వు. దీనికి ఇంతసేపు మతిభ్రమతోటి ఇక మేము తప్పితే ఏమీ లేదు, వారంతా వేరండి, వారికి ఎందుకు ఇవ్వాలండి, వాళ్ళ ఆపదలో ఉంటే నాకేమిటండి, నా పిల్లలకి రేపు పొద్దున్న ఎవరిస్తారండి,
ఇంత స్వార్థానికి లోను కావలసిన అవసరం లేదు. సర్వమున్నతని దివ్య కళామయమంచు సంసార జీవితంలో ప్రవేశించాకే అసలైన కష్టాలన్నీ తెలుస్తాయి. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు స్వామిత ఉంది కదా, సత్రం భోజనం మఠం నిద్ర. ఎక్కడో తింటూ ఉంటాడు సత్రం భోజనం, మఠం నిద్ర ఎక్కడో ఒకడు పడుకుంటాడు. శుభ్రంగా స్నేహితులు నలుగురు ఉంటారు కదా, అసలు ఎవరు బట్టలు ఎవరు తొడుగుతారో, ఎవరు చెప్పులు ఎవరు తొడుగుతారో ఏమీ తెలియదు, అంతా సమసామ్రాజ్యమే. మరి పెళ్ళి అయిన తర్వాత తోలు ఊడిపోతుంది ఎటువంటి పనులు చేస్తే. అంటే బ్రహ్మచారి జీవితం వేరండి. ఏదో సరదాగా ఫ్రెండ్స్తో కలిసిపోయి వీడికి లేదనే వాడు కాదు, దండం మీద ఏది కనపడితే లాగేస్తాడు. నలుగురు రూమ్మేట్స్ ఉంటే అంతే, రూమ్మేట్ కాదు గడ్డిమేటే వాడు. పెళ్ళిన తర్వాత అలా కుదరదే, అనేక ఆచారాలు వస్తాయి, పద్ధతులు వస్తాయి, ఏం బుద్ధి లేదంటుంది పెళ్ళాం. మరి అంతే పద్ధతి. అందుకని సర్వమున్నతని దివ్య కళామయించు కష్టాలు వస్తాయి. అప్పుడు కాస్త మరీ సంకుచిత భావాలకు లోను కాకుండా మన కుటుంబాన్ని మనం కాపాడుకోవలసిందే, మన పిల్లల కోసం మనం సంపాదించుకోవలసిందే, తప్పేది. కానీ అదొక్కటే ప్రపంచం కాదు. ఇంకా దేశం ఉంది, ఇలాగే ఎంతోమంది లేని వాళ్ళు ఉన్నారు. ఇంకొక మాట నేను యువ దంపతుల కోసం చెబుతాను, నాకేం మొహమాటం లేదు సత్యం చెప్పడానికి. వివేకానందుడు చెబుతాడు ఒక్క మాట, దేశంలో అనాథలైన వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నప్పుడు మాకు సొంతంగా పిల్లల్ని కావాలని కనేవాళ్ళు స్వార్థపరులే అన్నాడు ఆయన. ఖచ్చితంగా మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ వివేకానందుడు చెప్పిన మాట. దేశంలో అనాథలు కొన్ని లక్షల మంది కనబడుతుంటే మీకెందుకు సొంతంగా పిల్లలని ఆలోచిస్తారు, లేకపోతే నష్టం ఏంటి? ఇంకా స్వార్థమేగా. వచ్చిన తర్వాత మా అబ్బాయి మా అమ్మాయి అంటూను. నా దృష్టిలో పిల్లలు లేని వాళ్ళు దేవతలండి. దేవతలు ఎవరికి పిల్లలు లేరండి. లక్ష్మీనారాయణులకి పిల్లలు లేరు, వాణి హిరణ్య గర్భులకి పిల్లలు లేరు, పార్వతీ పరమేశ్వరులకి పిల్లలు లేరు, వినాయకుడు కానీ కుమారస్వామి కానీ ఆవిడ కడుపున పుట్టినవాడు కాదు. మన్మథుడు కానీ బ్రహ్మదేవుడు కానీ లక్ష్మీనారాయణుల గర్భాన్ని పుట్టినవాళ్ళు కాదు. నారదుడు కానీ మరొక ప్రజాపతుడు కానీ బ్రహ్మదేవుని యొక్క గర్భాన్ని సరస్వతీదేవి గర్భాన్ని పుట్టినవాళ్ళు కాదు. ఏ దేవుడికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం అనేది అంత నేరం కింద భావించి పలకరించదు దయచేసి. పిల్లలు లేకపోతే అలా వదిలేయండి వాళ్ళని. మీరు అడక్కండి ఊరికి, మీరు అడిగిన కొద్దీ వాళ్ళకి రకరకాల పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇక అక్కడి నుంచి చెట్టు పట్టుకుని పొట్ట పట్టుకుని గుడి చుట్టూ తిరిగి దేనికమ్మా ఇవన్నీ? హాయిగా మీ డబ్బు మీరు ఖర్చు పెట్టుకోవచ్చు, గొడవ లేదు, మీరు ఇద్దరే ఉన్నారు. తర్వాత అంత ఇది మమకారం ఇద్దరు పెంచుకోండి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని. హాయిగా వాళ్ళని పెంచి పెద్ద చేస్తే సరిపోలేదు, ఆ సంతృప్తి మిగల ఇతరుల కోసం చేశామన్న ఆనందం ఉంటుంది. చెబుతాడు స్పష్టంగా, నీ సంతానం నీకు ఉండాలి అన్న స్వార్థం తప్పితే ఇంకేం కాదంట. మనకు చాలా కష్టంగా ఉంటుంది ఆ మాట, కానీ అది వాస్తవం, అది సత్యం అలాగే ఉంటుందండి. ఎప్పుడు హితం మనోహారికి దుర్లభం వచ్చాక మనకి నచ్చే మాట సత్యం కాకపోవచ్చు, సత్యం మనకి నచ్చకపోవచ్చు. భారవ చెబుతాడు కిరాతార్జుని. కానీ వివేకానందుడు చెప్పిన మాట నచ్చిన వాళ్ళు ఆచరించండి. అప్పుడు దేశంలో అనాథల సమస్య తీరుతుంది. కనీసం తీరడానికి మనం చేసిన ప్రయత్నం ఒకటి, మన సంతృప్తి మనకి మిగిలింది, తప్పే ఉంది అందులో. కనీసం ఒక ఇద్దరిని పెంచుకోగలిగితే ఆ మమకారం తీరుతుంది, వాళ్ళకు మేలు కూడా జరుగుతుంది. ఎంతోమంది ఉన్నారు. కానీ ఒళ్ళు కొవ్వెక్కి వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ ఒళ్ళు కొవ్వెక్కిన వదిలేసిన వాళ్ళు ఆ పిల్లల నేరం ఏం లేదు కదండి, వాళ్ళ తల్లిదండ్రుల నేరం కాదు, పిల్లలు ఏం నేరం చేయలేదు. దానికి వాళ్ళకి మనం తల్లిదండ్రులం కాలేమా? కనీసం ఒక్కడి జీవితంలో దీపం పెట్టలేమా? అలాగా ఇది నిస్వార్థమైన ఆలోచన. ఎంతసేపు అర్జన్ వంశము నిల్పనే కదా వివాహము అపుత్రస్య గతినాశి, ఇవి కాలానుగతమైన ధర్మాలు తప్పితే శాశ్వత ధర్మాలు కావాలి. జనాభా బాగా తక్కువగా ఉన్న రోజుల్లో జనాభా పెరగాలి కాబట్టి ఆ మాటలన్నీ చెప్పారు. ఇప్పుడు ఇవి పనికిరావు. అంటే దీంట్లో పడిన కొద్దీ వారు నేరున మతి భిన్నులై మతి ప్రవర్తిల్లక సర్వమున్నతన దివ్య కళామయమంచు విష్ణును దొల్లము చేర్చి తారు అడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. అంచేతను అట మనస్సుని భగవంతుడు ఎందు లగ్నం చేస్తే అడవిలో ఉన్నా ఒకటే, అయోధ్యలో ఉన్నా ఒకటే. మనం ఇప్పుడు ఇళ్లల్లో ఉంటున్నా, కళాశాలల్లో ఉంటున్నా, ఉద్యోగం చేసే స్థలంలో ఉంటున్నా, ఇటువంటి చోట ఉంటున్నా, మరేదో కారులో వెళ్ళి ఎక్కడికైనా వెడుతూ ఉన్నా, బండి మీద ఎక్కి వెడుతూ ఉన్నా, మనస్సులో నమశివాయ అనలేమా? అదేమైనా పాపమా? పోనీ అంతకంటే ఏమైనా మాట్లాడేది ఏదైనా ఉందా? ఓ బండి మీద భార్య భర్త వెడుతున్నారు అనుకుందామండి. ఈయన ముందు నడుపుతున్నాడు, వెనకాల ఈవిడు ఉంది. అప్పుడు కూడా మెడ మీద మూతి పెట్టి ఇలాగా ఓహో మాట్లాడేస్తే వాడు డ్రైవింగ్ తప్పేస్తుంది అక్కడ. అంతకంటే ఈవిడ జపం చేస్తే వాడి ప్రాణాలు బాగుంటాయి, ఈవిడ ప్రాణాలు బాగుంటాయి. ఇంటికి వెళ్ళే మాట్లాడుకోవచ్చు, ప్రమాదాలు తగ్గుతాయి. మీరు రోడ్డు ప్రమాదాలు ఇవాళ చూడండి, కడుపు కాలిపోతుందండి, చాలా భయంగా ఉంది. కరోనా పుణ్యవాణి ట్రాఫిక్ లేనప్పుడు రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. ఇప్పుడు మళ్ళీ మొదలయ్యి ఏ రోజుకి ఆ రోజు వస్తున్నాయి. రక్తం పారుతున్న రోడ్లు, ప్రతిరోజు ఈ వార్త ఉండి తీరుతుంది.
ఎందుకు దానికి అవకాశం ఇవ్వాలి మనం? అందుకు ఉపాయం చెబుతున్నా. భర్తో భార్యో ఎవరో ఒకరు డ్రైవ్ చేస్తున్నారు, ఇంకొకరు వెనక, ఇద్దరు స్నేహితులు ఎవరైనా సరే ఒకరు నడుపుతున్నారు. ఊరికే సుత్తు కొట్టి వాడిని బాధ పెట్టడం కంటే, ఏదో గిల్లి గోకి ఏదో మాట్లాడడం కంటే వెనకాల కూర్చొని జపం చేసి సుఖంగా నువ్వు నీ మొగుడు బాగుంటారు. ఏ ప్రమాదం జరగదు, పరమేశ్వరుడు కాపాడతాడు. ఇట్లాంటి ఉపాయాల ద్వారానే మనం భక్తిని పెంచుకోవాలి ఖచ్చితంగా. విష్ణునందుల్లము చేర్చి, అలా బండి మీద వెళ్ళేటప్పుడు కూడా మనసులో భగవన్నామస్మరణ చేస్తే, ఇంట్లో ఉన్నప్పుడు వంట చేసేటప్పుడు లేకపోతే అన్నం తినేటప్పుడు చేయాలని వేరే చెప్పక్కల, అప్పుడు హాయిగా చేయొచ్చు. ఇంకా ఇటువంటి మాటలు ప్రహ్లాదుడు చెప్తే హిరణ్యకశిపుడు ఊరికే ఏమిటో చిన్నపిల్లాడు కదా తెలియదు పాపం, తెలుగు మీడియం అంటే ఇలాగే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అయితే బాగుంటుందేమో అని మీడియం మార్చాడు. మీడియం మార్చిన వీడు రేడియో అదే అనే విషయం వీడికి తెలియదా. చిన్నపిల్లాడు కదా అని చెప్పి గురువులను పిలిచి చెండా మార్కులు అంటారు. వాళ్ళిద్దరిని పిలిచి మీరు మార్కులు తక్కువ వేసినట్టుగా ఉన్నారు, మీ పేర్లోనే మార్కులు ఉంది, మా వాడికి ఆ సరిగ్గా చూడండి, వీడు విష్ణు అంటే వెళ్ళాడనండి, బాల్య చాపల్యం మేము చూస్తానులేండి అన్నారు. అంటూ కూడా వెళ్ళిపోతుంటే ఓ మాట అన్నాడు, నాన్న అదేమిట్రా విష్ణువు మనకి శత్రువురా, ఆ భజన మానేయరా, నీ చదువు అంతా బాగానే ఉందమ్మా, వేదాంతం కూడా బాగానే ఉందమ్మా, విష్ణునందుల్లము చేర్చి అనేది నాకు నచ్చలేదు, తండ్రి యందుల్లము చేర్చి అని మార్చరా, పద్యంలో గణం కూడా దెబ్బతిందో. వెంటనే ఒక మాట అన్నాడు, తండ్రి మీరంటే నాకు అఖండమైన గౌరవం, కానీ మందార మకరంద మాధుర్యమునదేలు మధుగొంబువోవునే మదనములకు, భగవత్ సంకీర్తన తప్ప, నారాయణ సంకీర్తన తప్ప నర సంకీర్తన చేయమని ఏ తండ్రి నా కొడుకు చెప్పొచ్చా? తండ్రి మీరు ఎలా చెబుతున్నారు ఈ విషయాన్ని? మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికలదోగు రాయంచ సనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియే చొక్కు కోయిల చేరునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారములకు, అంబుజోదర దివ్య పదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి నితరంబు చేర నేర్చు వినుత గుణశీల, తండ్రి వినుత గుణశీల మాటలు వేయునేలా. భగవద్భక్తికి ఇతర విషయ అనురక్తికి ఉండే తేడాకి పోతన గారు వాడిన ఉపమాలంకారాలు చూడండి ఎంత బాగుంటాయో. మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబు బోవునే మదనములకు, మందార పువ్వుల్లో ఉండే తీయని మకరందాన్ని, స్వచ్ఛమైన మకరందాన్ని ఆస్వాదించడానికి అలవాటు పడినటువంటి తుమ్మెద ఈ ఉమ్మెత్త పూల జోలికి ఎడుతుందా? అక్కడ మకరందం ఉంటే ఉండుగాక లేకపోవుగాక, ఒక స్థాయిగా బతికిన మనిషి మరో స్థాయిని అంగీకరిస్తాడా? ఒక రసజ్ఞత కలిగిన మనిషి ఒట్టిగడ్డి తింటాడా? తినమంటే మాత్రం అది స్థాయి. భక్తి కూడా అదే స్థాయి. నిర్మల మందాకిని వీచికన దూగు రాయంచ సొనునే తరంగణులకు, మానస సరోవరంలో హాయిగా ఇట్నుంచి అటు విహరిస్తూ పార్వతీ పరమేశ్వరుల వికారాన్ని దర్శించి ఆనందించేటువంటి రాజహంస తరంగిణులకు, ఎక్కడో మా ఊళ్ళో చెరువు అండి, ఈ పక్కనే కొంటండి, మూసీనేది ఉంది రమ్మంటే వచ్చింది ఏంటది, మూసేసారు పొమ్మంటుంది. హంసలు దొరుకుతాయి మూసీ నదిలో, పందులు దొరుకుతాయి, కానీ మూసీ నది ఎలా ఉంది పరిస్థితి? ఒకప్పుడు హైదరాబాద్కి అలంకారం, ఇప్పుడు మొత్తం అలంకారం అయిపోయింది. లలిత రసాల పల్లవ ఖాది అయి చుక్కు కోయిల చేరునే కుటజములకు, కోకిలను గమనించండి. రేపు ఉగాది వస్తే, చైత్ర వైశాఖ మాసాలు వస్తే ఒక నెల ముందే కూస్తుంది కోకిల. అది మరో ఆహారం స్వీకరించదుటండి, మామిడి కొమ్మ మీదే ఉండి ఆ లేత చిగురు తింటుంది. దానికోసం భగవంతుడు ఆ లేత చిగుళ్ళు పుట్టించాడు. మరి లేకపోతే ఎలాగా? అటువంటి లేత మామిడి చిగుళ్ళు తినడానికి అలవాటు పడిన కోకిల కుటజములకు, ఎక్కడో కొండమల్లె పూల దగ్గరికి వెళ్ళి, ఆ పొదల దగ్గరికి వెళ్ళి అవన్నీ ఆ పువ్వులు ఆ చిగుళ్ళు తింటుంది. అది లలిత రసాల పల్లవ ఖాది చొక్కు కోయిల చేరునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారమునకు. 3 పక్షులు ఉన్నాయి, 3 చకారంతోనే ఉంటాయి. చకోర పక్షి వెన్నెల కిరణాలు సేవించి బతుకుతుంది. చాతక పక్షి వాన చినుకులు సేవించి బతుకుతుంది. అది కూడా స్వాతి నక్షత్రం వానని ఇష్టపడుతుంది, మిగిలినప్పుడు కూడా సేవిస్తుంది. స్వాతి నక్షత్రమే అంటే 27 రోజులు ఉపవాసం అవుతుంది.
మిగిలినప్పుడు కూడా సేవిస్తుంది. కానీ స్వాతి అంటే నక్షత్రం అంటే దానికి ఒకడు అన్నం తింటాడు, ఒకడు ఒక పచ్చడి ఇష్టం, ఒక కూర ఇష్టం కదా, అమ్మ ఈ కూర చేసేవా అని అడుగుతాడు అంతే. చకోర పక్షి వెన్నెల కిరణాలు మాత్రమే సేవిస్తుంది. చాతక పక్షి స్వాతి చినుకులు మాత్రమే, వాన చినుకులు మాత్రమే సేవించి బతుకుతుంది. చక్రవాక పక్షి అని ఉంటుంది, 3 చకారం మీద ఉంటాయి, అది సూర్యకిరణాలు సేవించి బతుకుతుంది. భగవత్ సృష్టి ఎంత గొప్పదండి, ఎంత విచిత్రమైన సృష్టి ఇది. ఆ పక్షులకి ఎక్కడ దొరుకుతుంది ఆహారం అని భగవంతుడు ఏం చేశాడు? సూర్యకిరణాలు వాటికి ఆహారం చేశాడు, చంద్రకిరణాలు వీటికి ఆహారం చేశాడు, వాన చినుకులు వీటికి ఆహారం చేశాడు. మనం పెట్టమని చెప్పలేదు, ఇంకా మనం పెట్టమని తెలుసు. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప గ్యారంటీ పథకం ఏమిటంటే, నేను ఆశ్చర్యంగా భగవంతుడు ఉన్నాడు అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఒక్క మాట చెప్పి వాడిని ఒప్పించవచ్చు. అప్పటికీ ఒప్పుకోకపోతే వదిలేయండి, పెద్ద విషయం కాదు. ఇక్కడ ఒక మాట చెప్తే ఒప్పుకు తీరాల్సిందే. నాకు అర్థం కాదండి, అంతవరకు పెళ్ళైన స్త్రీ కదా, గర్భం ధరించగానే నెల తప్పిందని తెలియగానే పాలు ఎలా వస్తున్నాయండి? ఏమిటా విచిత్రం అది? శరీరం అంతా ఎలా మారిపోతుంది ఆ స్త్రీకి? అంతవరకు ఆ స్పర్శన లేదే. వక్షోజాలు అప్రయత్నంగా పెరుగుతున్నాయి, పాలు వస్తున్నాయి. ఎలా వచ్చేసింది ఇది? కేవలం పురుష సంపర్కం ద్వారా ఎలా వచ్చేసింది ఇది? ఆ సృష్టి ఎందుకు ఏర్పాటు చేశాడు భగవంతుడు? పుట్టిన ప్రతి బిడ్డకి తల్లి అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నా సరే, లోకమంతా అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నా సరే, వాడు అడుక్కోలేని స్థితిలో ఉన్నా సరే, తల్లి పాలు అనే గ్యారంటీ ఇచ్చిన వాడు భగవంతుడు తప్ప ఇంకెవరైనా ఉంటారు? అమ్మవారు ఉంది అనడానికి ఎంతకంటే ఉదాహరణ కావాలా? ఇది చాలదా? అన్నీ సహజంగా జరిగి నీ తలకే సహజం. ఎవడు సహజం? ఈ న్యాచురల్ అనే మాటతోనే మనం దెబ్బతింటున్నామండి. అది న్యాచురల్ కాదండి, అది సన్యాచురల్. అది భగవంతుడు చేసిన సృష్టి. ఎందుకంటే పుట్టిన పిల్లాడికి తిండి పెట్టలేని స్థితిలో ఈ తల్లిదండ్రులలో వాళ్ళు కుచేల సంతానం కావచ్చు. ఒక్క రొట్టె ముక్క 27 మంది పంచుకుంటారేమో. ఈ చిన్నపిల్లాడికి ఏమొస్తుంది? వాడు తినలేడు రొట్టి. తల్లి పాలు ఇవ్వలేని దశలో ఉండొచ్చు. అందుకని తల్లి పాలు పెట్టేశాడు అక్కడ ఖచ్చితంగా. తల్లి అన్నం తిన్నా తినకపోయినా ఎలా ఉన్నా ఆవిడికి ఏదైనా కించిత్ అనారోగ్యం ఉన్నా పాలు బాగానే ఉంటాయండి. కనీసం 2 ఏళ్ల పాటు పిల్లలకి పాలు ఇవ్వాలి. ఇవాళ తల్లు నేర్చుకోవాలి. మన సౌందర్యాలు, మన ఆకారాలు, మన ఇమేజ్లు ముఖ్యం కాదమ్మా, పిల్లల బతుకు ముఖ్యం. పిల్లల బతుకు ముఖ్యం. తల్లిపాలు 2 ఏళ్ళు సేవించని పిల్లాడు తర్వాత చాలా అనారోగ్యాలకు గురవుతాడు, వాడి బుద్ధి కూడా మారిపోతుంది. మేమైతే 3 ఏళ్ళు తాగాం. ఏం అసలు ఆ తల్లులు అందుకోసమే ఉన్నామనే వాడు ఏం ఆలోచించలేదు ఇంకోటి వాడు. అందుకే నేను ఇందాక పద్యంలో చెప్పాను, కొంతమంది పెద్దలు గ్రహించారు. నిగని జారిన నీరు గారినను నిన్ను గన్నది తల్లి నీ పూజ చెల్లి. తన సౌందర్యం గురించి ఆలోచించుకోకుండా నా ఆకారం మారిపోతుంది, నలుగురు ఎలా చూస్తారో అని అంటారేమో అనుకుండా నిన్ను పాలిచ్చి పెంచింది ఆవిడ. ఆకారం మారిపోతున్నా సరే నువ్వు బాగుంటే చాలు అనుకుంది. అటువంటి తల్లి వృద్ధాప్యం వచ్చాక నాన్న నా పరిస్థితి ఏమిట్రా అంటే, నెత్తి మీద పెట్టుకోద్దా తల్లిని? అప్పటికి తండ్రి ఉంటాడో ఉండడో, నెత్తి మీద పెట్టుకోద్దా తల్లిని? ఆస్తి అంతా రాయించుకుంటారా? పంపేస్తారా? అన్నదమ్ములు పంచుకుంటారా? అన్నయ్య 31వ తారీఖు వచ్చేసిందని తమ్ముడు అంటాడా? ఒరే తమ్ముడు ఇంకా రావేరా అని అన్నయ్య అంటాడు. వీళ్ళు అన్నదమ్ములా? పైగా వీళ్ళు అనడానికి వెనకాల భార్యలు ప్రోత్సాహమా? వాళ్ళ అమ్మనైతే తెచ్చి పెట్టుకుంటారా? అత్తగారు ఉండడానికి వీల్లేదా? లోకంలో జరుగుతున్నవేనండి, పత్రికల్లో వస్తున్నవేనండి. పైగా ఆస్తులు ఎలా రాయించుకుంటున్నారంటే నేను చూసి ఆశ్చర్య. కొడుకును కూడా నమ్మడానికి వీల్లేదు తల్లి. ఆసుపత్రికి వైద్యం కోసమని సంతకం పెట్టమన్నట్టు ఆస్తి రాయించేసుకున్నాడు, అంతే పక్కన పారేశాడు. ఏమైపోవాలి? వీడికి స్థితి రాదా? వీళ్ళ ఆవిడికి స్థితి రాదా? ఇదే కదా తన యందు సకల భూతములందు పరకి సమహితత్వం మన జరుగువాడంటే, నాకే ఆ స్థితి వస్తే అని ఆలోచిస్తే అలా ప్రవర్తించమే. మరి ఆ తల్లులందరూ మా శరీరాలు ఏమైపోయినా పర్వాలేదని పిల్లల్ని పాలిచ్చి పెంచారే. తల్లి పాల కంటే బలమైనది ఏదీ లేదని ప్రాచీనుడు చెప్పడం కాదు, నవీన లేని డాక్టర్లు కూడా చెప్తున్నారే. నిమ్స్ డాక్టర్ వాళ్ళు నన్ను పిలిచి తల్లిపాల చేత ఉపన్యాసం ఇప్పించారు 3 నెలల క్రితం. ఓ ఏడాది క్రితం ఇప్పించారు. నేను తల్లిపాల గురించి నేను చెప్పడం పెట్టండి, నేను తల్లిని కాదు కదా అన్నాను. లేదండి మీరు చెబితే ఎక్కుతుంది, మీరు చెప్పండి అని చెప్పాను. మీరు చెబితే ఎక్కుతుంది, మీరు చెప్పండి అంటే అంత సమస్యగా ఉందా? లేదండి బాబు చాలా దారుణంగా ఉందండి, పిల్లల్ని కంటున్నారు, వదిలేసి వెళ్ళిపోతారని మేమే సీసాలు పెడుతున్నాం సార్ అని చెప్పారు. నర్సులు చెప్పారు సార్, వెళ్ళిపోతున్నారని పెట్టండి అని చెప్పేస్తాడు. పుట్టిన బిడ్డకి పాలపేక పెడతారమ్మా, ఇంతకంటే తప్పు ఉందా? ఇంతకంటే వాడి నోట్లో ఏముండాలి, మనం ఏం పెడుతున్నాం? రేపు వాడు మన నోట్లో గడ్డి పెట్టడా? అలవాటు పడ్డం కదండి, పర్లేదు. అందులో ఏది ముంచేమని అములు స్ప్రే, ఎండ్రిన్ స్ప్రే ఇదే మనం పెట్టేది. తల్లిపాలేమని తల్లికి పాలు ఇవ్వాలని, ప్రేమించాలని కూడా మేం చెప్పాలంటే ఇక అనవసరం మా ప్రవచనాలు. అది సహజంగా ఉండాల్సిన లక్షణం కదా. అవి లేకపోతే ఎలా ఉంటుంది?
అందుకని భగవంతుడు సృష్టిలో విచిత్రం గమనించిన ఈ పక్షులకి మనం పెడతామో పెట్టమని ఆయనే పెట్టాడు ఆహారం. అది చెప్పి ప్రహ్లాదుడు అంటున్నాడు, ఇంత ఇంత ఇది ఉన్న పుణ్యేందు చంద్రిక పున్నమి వెన్నెల కిరణాలను సేవించడానికి అలవాటు పడిన చకోరం చంద్రం చకోరస్తథ, అటువంటి చకోరం పొరపాటున నిహారములకు మంచు కురిసేటువంటి హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఆ మంచు కిరణాలు తింటుందా? అవి కూడా తెల్లగానే ఉంటాయి మరి వెన్నెల కిరణాలు లాగే. మంచును చూసి వెన్నెల అనుకుంటాం, వెన్నెలను చూసి మంచు అనుకుంటాం. చేరదు కదా. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఈ రీతి నితరంబు చేర నేర్చు. అలాగే అంబుజోదరుని యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క పాదార విందాలు ధ్యానం చేయడానికి అలవాటు పడిన నా మనస్సు ఇతర విషయాల మీదకి ఎలా మడుతుందయ్యా? వినుత గుణశీల మాటలు వేయునేలా అనగానే హిరణ్యకశ్యపుడు మళ్ళీ వాడి బుద్ధి వాడిదే కాబట్టి వాడు నిర్ణయం చేసుకుని గురువులను పిలిచి వీడిని మీడియం మార్చేయండి, ఓ నెల తర్వాత రండి అన్నాడు. ఏం జరిగిందో చూద్దాం. సెలవులో బడి బాగుంది. సంక్రాంతి సెలవులు ఇచ్చాడు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టుకుని హిరణ్యకశ్యపుడు అడిగాడు, తండ్రి కానీ తల్లి కానీ పిల్లల్ని ఏమడగాలో తెలుసుకోవాలమ్మా. హిరణ్యకశ్యపుడు మాటలన్నీ చెడ్డవు కాదు, ఇది మంచి మాట. చోద్యం వయ్యుడు నింతకాలం అరిగం, తండ్రి నువ్వు లేక నేను చాలా బాధపడతాడు. పిల్లాడు కూడా తండ్రి కూడా కొడుకుని తండ్రి అంటాడు. అది విచిత్రం గమనించండి, మన సంస్కృతిలో విశేషం అది. తండ్రి కూతుర్ని అమ్మ అంటాడు. అమ్మ ఏమిటండి? చిన్నపిల్లని అంటే ఆ తండ్రి మనోభావం ఏంటంటే మా అమ్మ ఇలా పుట్టింది, అది అందుకని అమ్మ అంటాడు. తండ్రి కొడుకులు తండ్రి అని ఎందుకంటాడంటే మా నాన్నగారు ఇలా పుట్టారు. ఇది మన సంస్కృతి. అంటే ఇదివరకు మన తండ్రికి మనం సేవ చేసినట్టే మనం ఈ పిల్లాడికి చెయ్యాలి. తండ్రి మనం పెంచినట్టే ఈ పిల్లాడిని మనం పెంచాలి. మళ్ళీ తండ్రి తల్లి పిల్లని అమ్మ అంటాం, మనం అబ్బాయిని నాన్న అంటాం. కొడుకు నాన్న ఎలా అవుతాడండి? ప్రేమ అంతే. మన తండ్రి మళ్ళీ పుట్టాడు. ఇదివరకైతే పేరే పెట్టేసేవాళ్ళు, తండ్రి పేరు పెట్టేసేవాళ్ళు, తల్లి పేరు పెట్టేసేవాళ్ళు. అలా కూర్చోబెట్టి ఆయన అడిగింది ఏమిటో తెలుసా? సరిగ్గా ప్రతి వాళ్ళు అడగాల్సిన మాట. పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమి, అది పిల్లల్ని పరీక్షించే విధానం. ఏదో 4 ఇంగ్లీష్ మొక్కలు చెప్పు అనే కన్యాశుల్కంలోనూ బుచ్చమ్మ వెంకమ్మ అడిగినట్టు అడగడం కదా. వాడు బొట్లేరు మొక్కలు ఏవో చెబుతాడు అక్కడ. దేర్ ఈజ్ ఏ ట్రీ అని మొదలెడతాడు ఇక్కడ. ఆ ఇంగ్లీష్కి మనం పడిపోతాం అక్కడ. మా వాడు ఇంగ్లీష్ మాట్లాడాడు. మాట్లాడిన ఇంగ్లీష్ ఏమిటి ఇక్కడ? మాట్లాడిన ఇంగ్లీష్ ఏమిటో గమనించాలి కదా. జానీ జానీ హాప్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్ ఆహాహా. ఇంత దరిద్ర పాట ప్రపంచ సాహిత్యంలో మరొకటి. ఇది మనం జనగణమన కంటే ఎక్కువ నేర్పిస్తున్నాం. దీనివల్ల అబద్ధాలు అడుగుతున్నారు పిల్లలందరూ. తండ్రి పిల్లలతో మాట్లాడేది జానీ జానీ అన్నట్టు, హా పాప అందుట. ఈటింగ్ షుగర్ అన్నట్టు, అప్పటికే పంచదార మింగింది, దాని బొగ్గన ఉంది. ఈటింగ్ షుగర్ అంటే నో పాప, సిగ్గులేదు, పేలిపోద్దా? పంచదార బొగ్గన పెట్టుకుని తండ్రి దగ్గర అబద్ధం ఆడతావా? ఇదే పాట, నా పాప. వెంటనే టెల్లింగ్ లైస్, అప్పటికే బుద్ధి లేదు, మళ్ళీ నో పాప. అబద్ధాలు ఆడుతున్నావు అంటే కూడా లేదో నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు. నేర్పిస్తారు పిల్లలకి మొత్తం తండ్రిని ఎదిరించడం, తల్లిని ఎదిరించడం, అబద్ధాలు ఆడటం. చివరికి ఓపెన్ యువర్ మౌత్ అన్నాడు. నోరు తెరిచేసరికి బయటపడింది ఆహా అన్నట్టు. ఇదే పాట అంటే ఏమిటండి? నువ్వు 1,00,000 కోట్ల కుంభకోణాలు చేసినా సరే బయటపడే వరకు ఎప్పుడూ ఏం ఒప్పుకోకు, బయటపడితే చూద్దాం. ఈ సన్నాసులు ఎందుకు తయారవుతారంటే ఇలా పెరిగిన పిల్లలండి వీళ్ళు. ఎన్ని ఘోరాలు నేరాలు చేసి ప్రజా జీవితాలను నాశనం చేసిన వాడు కూడా ఒక్కదాన్ని కూడా ఒప్పుకోడు. ఎందుకంటే వాడి తల్లి వాడికి ఏం చెప్పింది? ఓపెన్ యువర్ మౌత్ వరకు ఒప్పుకోవద్దు, కమిటీ వేసి బయటపడే వరకు ఒప్పుకోకు. భయంకరమైన విషయాలు బయటపడే వరకు ఒప్పుకోతుంటే ఒప్పుకోడంటే నీకు హృదయం లేదా? నీకు నిజమో అబద్ధమో నీకు తెలియదా? అదే మన సాహిత్యానికి వస్తే అలా ఉండదండి. వీధులన్నిటిలోన ఏ వీధి మేలు, మంచివారున్నట్టి మా వీధి మేలు. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు. గడపలన్నిటిలోన ఏ గడప మేలు, మహాలక్ష్మి నివసించు మా గడప మేలు. ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు, మంచివారు పాడి పంటలు గలుగు మా ఊరు మేలు. 2వ తరగతి చదివేటప్పుడు మేము నేర్చుకున్నాం ఈ పాట, ఎప్పటికి మరవలేదు. కానీ దానివల్ల ఏం నేర్చుకున్నామంటే ఏ ఊళ్ళో ఉండాలి? పాడి పంటలు ఉన్న ఊళ్ళో ఉండాలి. ఏ వీధిలో ఉండాలి? పోలీస్ స్టేషను, సినిమా హాలు ఉన్న వీధి కాదు, మంచివాళ్ళు ఉన్న వీధిలో ఉండాలి. ఏ ఇంటికి అరుగెందుకు ఉండాలి? పండితులు కూర్చున్నాడు, చర్చలు చేశారు, పేకాట ఆడారు కాదు ఇక్కడ. గడప ఎలా ఉండాలి? మహాలక్ష్మిలా ఉండాలి. అంటే ఇల్లాలు మొహం అలా ఉండాలి, ఇల్లాలు శ్రద్ధ చెయ్యాలి. గడప కాలు తగిలితే దండం పెట్టాలి, అలవాటు చెయ్యాలి. తొక్కేసి వెళ్ళిపోవడం కాదు గడపని చెప్పులతోటి.
దీంట్లోనే అప్పుడు నేను ఈ పాట మాత్రంగా విన్నానండి, కానీ నా తల్లి దయ వల్ల, పలుకులమ్మ దయ వల్ల ఎప్పుడో 30 ఏళ్ళు వచ్చాక ఈ పాట గుర్తొస్తే ఏమి సంస్కృతులు, ఇందులో ధర్మార్థ కామ మోక్షాలు 4 ఉన్నాయి కదా అనిపించింది నాకు. మంచివారు నట్టి మా వీధి ధర్మం, పాడి పంటలు కలుగు మా ఊరు అర్థం, గడప మహాలక్ష్మి నివసించు గడప, కామపురుషార్థం కోరికలు తీరడం, ఇల్లాలి ముఖం, ఇద్దరి మధ్య అనుబంధం అనురాగం, అరుగు మీద పండిత చర్చలు, మోక్షం వేదాంత చర్చలు. ధర్మార్థ కామ మోక్షాలు 4 సాధించాలని చెప్పడానికి ఈ ఒక్క పాట చాలండి. తెలుగు మాధ్యమం అయితే ఈ పాట ఉంటుందమ్మా, ఇంగ్లీష్ మాధ్యమం అయితే జానీ జానీ హాప్పా ఉంటుంది, ఏం కావాలో మీరు నిర్ణయించుకోండి. ఇలాగే పిల్లలు పాడైపోతున్నారు మొత్తం. అందుకని నేను మీడియం మార్చాడు, కానీ ప్రహ్లాదుని యొక్క గర్భగతంగా అజన్మగా ఆగర్భ శ్రీమంతుడిలాగా ఆగర్భ శ్రీపతి మంతుడైన ఆగర్భ శ్రీపతి మంతుడైన. అందుకని ఈయనేం మాట్లాడతారు, అబ్బాయి పద్యం ఒక్కడ చెప్పి సార్థర్మగా తాత్పర్యంబు భాషబో, ఏదైనా మంచి పద్యం చెప్పి తాత్పర్యం చెప్పబోయే అంటారు. నాన్నగారు నేను పద్యాలు పాడతాను వరుసగా, తాత్పర్యాలు మీరు చెప్పుకున్నాను. కమలాక్షురర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చోట్కులు చోట్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మన మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీతవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి కంజక్షునకు గాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు వగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వని తోడి ఢక్కగాక హరి పూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేశు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుతంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక సంసార జిమూత సంఘంబు విచ్చునే తండ్రి వేదాంతాలు చదువుకున్నావు, రాక్షస కులమైతే ఏంది కానీ బ్రహ్మరాక్షసుడు కదయ్యా, బ్రాహ్మణుడు కదయ్యా, వేదంలో ఉన్న మాట నీకు తెలియదా? సంసార జిమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక తాపత్రయాభీల దావాగ్రులడగునే విష్ణు సేవామృత వృష్టి లేక సర్వంకషాఘౌఘ జలరాసులింకునే హరిమనీషా బడవా అగ్నిలేక సర్వంకషాఘౌఘ జలరాసులింకునే హరిమనీషా బడవాగ్నిలేక ఘన విపద్గాఢంధకారంబులడగునే పద్మాక్షునుతి రవిప్రభలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కలంక ముక్తినిధి కానవచ్చునే నిరుపమా పునరావృత్తి నిష్కలంక ముక్తినిధి కానవచ్చునే ముఖ్యమైన శార్ంగ కోదండ చింతన అంజనములేక తామరస గర్భునకునైనా దానవేంద్ర తామరస గర్భునకునైనా దానవేంద్ర. సహజమైన భక్తి అంటే ఇదండి. పోతన సహజ పాండిత్యం, ప్రహ్లాదుడు సహజంగానే భక్తుడు. కానీ సహజంగానే అన్నీ జరుగుతాయి అనుకోవద్దు, మనం ప్రయత్నం చేయాలి. మనం ఎంత ప్రయత్నం చేసినా అవ్వడం లేదు అంటే అది సహజం అని వదిలేయాలి. సహజానికి ఒక అర్థం తెలుసుకోవాలి. సహజం అంటే ఏదో వచ్చేసింది ఇంకా మారడం లేదండి, దానికి వ్యుత్పత్తి ఉంది. సహా జాయతే ఇది సహజం, మనతో కూడా పుట్టింది అది. ప్రతి వ్యక్తికి ప్రతి జీవికి ఒక స్వభావం పుడుతుంది, దాని పేరు స్వభావం, అతని లక్షణం అది. హిరణ్యకశ్యపుడు తల్లి కడుపులో పడినప్పుడు వాళ్ళలో పడిన స్వభావం ఏంటో తెలుసా? విష్ణువుని తిట్టాలి, పైగళ్ళాలి. అందుకే అతను మానలేదు, అదే పని చేశాడు. ఎవరిని బాధ పెడితే విష్ణువు వస్తాడో వాడిని బాధ పెట్టాడు. ఏదో కొడుకును బాధ పెట్టుకుంటాడు ఎవడన్నా? ఏదో దుర్మార్గుడైనా కొడుకును కొట్టలేమే, సన్మార్గుని కొడతాడండి. పైగా మామూలుగా కొట్టాడు, భయంకరమైన హింసలు. ఆయన లక్ష్యం వేరే, మనకు తెలియక మాట్లాడతాం కానీ
అది వ్యాస భగవానుడు చెప్పాడు. మన తెలుగు భాగవతం కంటే ఎక్కువ వ్యాస భగవానుడు చెప్పాడు ఆ విషయం. అందుకే ఆయన భాగవతంలో హిరణ్యకశిపుడే ప్రధాన పాత్ర. ఆయన మనస్సంఘర్షణ అంతా కూడా. ప్రహ్లాదుడికి నారదోపదేశం కారణంగా, పూర్వ జన్మాంతర సంస్కారం కారణంగా గర్భగతమైనటువంటి లక్షణం ఏమిటంటే భగవద్భక్తి. ఇవి రెండు సహజ లక్షణాల మధ్యలో వైరుధ్యమే సంఘర్షణ. ఇక్కడ ఇష్టం ఎవరిది, ధర్మం ఎవరిది గమనించిన. ప్రహ్లాదుడిది ధర్మం నిస్సందేహం, హిరణ్యకశ్యపుడిది ఇష్టం. నన్ను పూజించాలి అనడం ధర్మం ఎలా అవుతుందండి ఇష్టం కాకపోతే? భగవంతుడికి పూజించాలన్నడం ఇష్టం ఏమిటంటే అది ధర్మమే, వేరే చెప్పేది ఏమిటి? అంచేది ఇష్టానికి ధర్మానికి మధ్య ఘర్షణే ప్రహ్లాద చరిత్ర, అదే సమస్య. కమలక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. చేతులు ఉన్నది ఎందుకంటే భగవంతుడిని పూజించడానికి, నాలుక ఉన్నది ఎందుకంటే భగవంతుడి గురించి మాట్లాడడానికి. మా జన్మల గురించి మేము ప్రతిరోజు చర్మం గిల్లుకుని ఆనందిస్తామమ్మా. ఇంత అదృష్టవంతమైన జన్మ ఉంటుందా, ఇటువంటి జన్మ ఉంటుందా? రోజు దేవుడి గురించే మాట్లాడక తప్పదు మాకు. మీరు ఇచ్చిన ప్రోత్సాహం అటువంటిది, మీ అభిమానం అటువంటిది. అదే వృత్తి కావడం, అదే ప్రవృత్తి కావడం, అదే ఆధారం అవ్వడం, అదే అన్నం పెట్టడం. నేను నా కుటుంబ సభ్యులు ఎంత అదృష్టవంతులం. ఈ అన్నంతో పిల్లల్ని పోషించాను నేను. అదృష్టం వల్ల వాళ్ళు బాగున్నారు, సంతోషం. ఎందుకని? మన మనస్సు మంచిది, మన సంకల్పాలు మంచివి, మనం చేస్తున్న సేవ మంచిది. అందుకని అన్నీ నాకు సంబంధించినవన్నీ ఆయన చూసుకుంటాడు. అదే అమ్మవారు ఉన్నది ఎందుకు ఇక్కడ? నాకు 3 పనులు ఉన్నాయి, ఆవిడకి పనే ఉంది. దేవుడికి ఏం పని ఉంది? మా అమ్మ అన్నట్టు ఉండేది. మనిషికి 3 పనులు ఉంటారా, దేవుడికి ఏం పని ఉందిరా? మనుషులను చూసుకోవడం తప్పని నిజమే. ఆవిడకి పనే ఉందండి, నన్ను కాపాడమే పని. నాకు 3 పనులు ఉంటాయి. నిశ్చలమైన భక్తి మనలో ఉంటే కుటుంబ సభ్యులు సహా ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరికి ఎటువంటి అపకారము జరగకుండా భగవంతుడు చూసుకుంటాడు. అందుకని కాపాడతాడు ఖచ్చితంగా. ఇంకో పనికి మాలిన కబుర్లు చెప్పడం కంటే అక్కడ గోవిందా గోవిందా అని మనస్సులో స్మరించచ్చు కదా, పైకి అక్కర్లేదు. అంత గొప్పది. కరములు కరములు అనడంలో ఉద్దేశం, దీన్ని లాటానుప్రాస అంటారు అలంకారంలో. అంటే కరములు అంటే రెండిటికి నిఘంటువులో మీకు చేతులోనే అర్థం ఉంటుంది. ఆ కరములే నిజమైన కరములు, ఆ నాలుకయే నిజమైన నాలుక. సురరక్షకును చూచు చూట్కులు చూట్కులు శేషమరకు శిరము శిరము. శ్రీ మహావిష్ణువును చూసేటువంటి చూపే చూపు. అందుకే చెబుతున్నా, గుళ్ళోకి వెళ్ళినప్పుడు దయచేసి కళ్ళు మూసుకోకండి, శుభ్రంగా చూడండి పైనుంచి కిందికి. సెల్ఫీలు ఫోటోలు తీయకండి, చాలా తప్పు. తీయనివ్వరు కూడా, తీయకూడదు. కానీ కళ్ళు మూసుకోకూడదు. మనకి పెద్ద దిక్కుమాలిన అలవాటు ఏమిటంటే అక్కడ కళ్ళు మూసుకుంటాం, ఇలా చంపలు వేసుకోవడం ఒకటి. ఇది అదనపు ఎప్పుడు పాపాత్మలమైన యథోభావన. అది వదిలేయాలి. మనం గుళ్ళో ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్ళామంటే మనంత పుణ్యాత్ముడు ఏంటంటే వివేకానందుడు చెబుతాడు, అమృతస్య పుత్రాస్తే అంటాడు ఆయన. నే పాపినో అని ఏడవడం మన దగ్గర లేదండి అసలు. యథవ సంత పాపి అని దేవుడి గుళ్ళోకి వెళ్ళాక పాపి వాడు ఉంటాడండి. పాపి మనం పాపాత్మలం కాదండి, అమృతపుత్రుడం మనం. మన హిందూ ధర్మం అది చెబుతుంది మనకి. నువ్వు ఏ పాపం చేయాల, అన్ని అనంతుల యొక్క చర్యల్లో భాగంగా జరిగే. ఆచార్య రజనీష్ చెబుతాడు, ఓషో మహాతత్వత, అన్ని అనంత చర్యల్లో భాగంగా జరిగే. పాపం సమస్య కాదు, పాపానికి సంబంధించిన జ్ఞాపకం సమస్య అంట. ఆ జ్ఞాపకాన్ని పట్టుకుని ఊరికే వేలాడుతున్నావు నువ్వు, ఇది పాపం. వదిలే ఆ విషయాన్ని, జరిగింది పోయిన వదిలే. బాధపడుతున్నావు కదా, ఇంకోసారి చేయకు. ఇలా చేసాం ఏమవుతుందో అని వీడు ఏడితే ముందే అవుతుంది. ఇక్కడ 3 నెలల ముందే అది వదిలేయాలి. పాపపుణ్యాల చర్చ. గుళ్ళోకి వెళ్ళామంటే పవిత్రుడైనట్టే లెక్క. అందుకని గుళ్ళో కడితే దేవుణ్ణి కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి హాయిగా చూడాలి. నేను అవధానం చేస్తుంటే అడిగారు అప్రస్తుత ప్రసంగాలు. దేవుడి గుళ్ళోకి వెళ్ళి కళ్ళు మూసుకుందుకుంటే వాళ్ళకు తెలివితేటలు ఉందమ్మా, మనం తప్పు పట్టకూడదు, మూసుకుంటారు. ఎందుకంటే ఆయన చూపు మన మీద పడితే మనం బాగుపడతామో లేదు, కానీ మన చూపు ఆయన మీద పడితే ఆయన మఠాశాన. నేను ఇక మళ్ళీ ఆ గుళ్ళోకి ఆవిడ వెళ్ళాక మన చూపు అంత గొప్పది. ఎన్ని పరిమాణ దృష్ట్యా చూసాం టీవీలో, ఈ చూపుతో దేవుడిని చూస్తే ఆయన బాగా అయిపోతాడు. ఇంకా పూజారికి దిక్కుండదు ఇంకా. అందుకని మూసుకుంటారేమో, లేదా మూసుకోవడం ఏంటి అర్థం లేనమాట. సురరక్షకును చూసి చూట్కులు. మీరు ఏ దేవాలయంలోకి వెళ్ళి ఏ దేవతా విగ్రహాన్ని చూడండి, కళ్ళారా చూడండి, మనసారా చూడండి. ఎంతసేపు అవకాశం ఇస్తే అంతసేపు చూడండి. వచ్చి బయట కూర్చున్నాక మెట్లులో ఉంటాయే, అక్కడ కూర్చుని ఆ మూర్తిని మనస్సులో ధ్యానం చేయి. ఎందుకంటే మరి ఎక్కువసేపు చూడనివ్వరు కదా, ఇక్కడ ధ్యానం చేయి. అందుకోసం కొబ్బరికాయ పగల కొట్టుకుని తినడానికి కాదు, అక్కడ ఏదో తిండి అక్కడే మొదలంటారు. ప్రసాదం అంటాం, వెంటనే తినేయాలి ఇప్పుడు అర్జెంటుగా. అందుకోసం ఆ గట్టు ఎందుకంటే కొబ్బరికాయ కొట్టాలి. అందుకోసం కాదండి, అది ఇంటికి పట్టుకెళ్ళి తినండి. అక్కడ కూర్చుని ఏం మాట్లాడకుండా భార్య భర్త పిల్లలు ఎవ్వరూ మాట్లాడదు, హాయిగా కూర్చుని మనస్సులో ఆ లోపల చూసిన దివ్యమంగళ విగ్రహాన్ని మనస్సులో 5 నిమిషాలు ధ్యానం చేయాలి. తర్వాత ఇంటికి వెళ్ళండి. అప్పుడు గుడి దర్శనం సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది, గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇది సురరక్షకును చూచి చూట్కులు. శేషసాయకి మృక్కు శిరము. భగవంతుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తల వంచి నమస్కారం చేయాలి. పెద్దవాళ్ళైనా అంతే, భగవంతుడైనా అంతే, తల్లి తండ్రి గురువు
అంతకంటే ముందు దేవుడు. తల ఉంచి నమస్కారం చేయాలి. ఎందుకని? మెదడు ఇక్కడ ఉంటుంది, కొంతమందికి మోకాల్లో ఉంటుంది, అది వేరే విషయం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల వంచాలి, మోకాల మీద ఉన్నవాడు మోకాలు వంచుతాడు. మెదడు ఇక్కడ ఉంటుంది. ఆ మెదడులో ఉండేదే అహం, నేను అనే భావన. అది పోవాలి. అంటే భగవంతుని యొక్క దృష్టి, భగవత్పాద స్పరిశి ఇక్కడ పడాలి. అందుకే మన గుళ్ళో ఆచారం అండి, శతగోపం పెడతారు. అది భగవత్పాదం, పాదుకలు అంటారు. అది ఇక్కడ తగలాలి. అలాగనే ఇలా పట్టేసుకుని పట్టుకుపోవడం. మనకు ఓవర్ యాక్షన్ ఎక్కువ. అది ఇక్కడ తగలాలని గరికిపాటి వారు చెప్పారని పట్టుకుపోతాడు ఎవడో. మా ఇంట్లో పెట్టుకుంటాం. తగలాలి. ఆ పాదుకలు మనకి శిరస్సుకు తగిలినప్పుడు అంటే కళ్ళు మూసుకుని మనస్సులో భగవత్పాదం భావించాలి. మీరు భావిస్తేనే అది ఫలిస్తుందండి. ఒట్టి ఇత్తడి గొట్టం పెడితే ఫలించదండి. ఆ పాదుకల్లో ఏదో ఉందనుకోకుండా మా ప్రతి విగ్రహంలో మహిమ కాదని మీ మనస్సులో ఉంది మహిమ. మీరు భావిస్తే మీరు విష్ణువు, మీరు భావించకపోతే వీధిలో మనిషి. ఇట్ ఈస్ డిపెండెడ్ ఆన్ యువర్ ఒపీనియన్, యువర్ ఫీలింగ్. నువ్వు గుళ్ళోకి వెళ్ళినప్పుడు నువ్వు దేవుడిని గుళ్ళో కొన్నాను భావించు. ఊరికే విగ్రహం అనుకుంటామేంటి? దేవుడి పాదాలే తగులుతున్నాయి మనకి. నిజమే, నారాయణమూర్తి పాదాలు అంటే మనం తల వంచమా? ఆ స్పర్శ తగులుతుంటే భగవంతుడి పాదాలు నాకు తగులుతున్నాయంటే మనం తప్పు చేస్తామండి? అసలు మెదడులో ఆలోచన వస్తుందా? ఈ అనుభూతి పొందుతూ దేవాలయ వ్యవస్థను ఉపయోగించుకుంటే హిందూ ధర్మాన్ని మించిన ధర్మమే లేదండి. అసలు ఎంత అవకాశం మనకిది! ఎన్ని దేవతలు, ఎన్ని ఉత్సవాలు, ఎన్ని ఊరేగింపులు, అవన్నీ వదిలేయండి. ఎన్ని సెలవులో మనకున్న సెలవులు అవడికి నెలకు 2-3 సెలవులు కనీసం ఎగ్గొట్టడానికి. ఇంత గొప్ప నాగరికతను మనం వృధా చేసుకుంటున్నాం. అందుకని చెప్తున్నాం, శేషసాయికి మరొక్కు శరము. విష్ణును ఆకర్ణించు వీణులు. చెవులతో వినాలి కదండి, మాటలు వినలేకపోతున్నాం కాదమ్మా. వింటున్న మాటలు మంచివా కాదా? చాలు. పనికి మాలిన మాటలు వినకపోవడమే మంచిది. అంటే మాట్లాడుకునేటప్పుడు కూడా భగవంతుడి గురించిన మాటలు ఎక్కువ వీలైనంత వరకు. మధువైరద విలిన మనస్సు. మాటలు ఏవైనా రకరకాలుగా ఉండొచ్చు. మనస్సును కనుక భగవంతునికి అర్పించగలిగితే ఇక అంతకు మీరు ఏం మాట్లాడినా పర్వాలా, ఏం చేసినా పర్వాలా, మనస్సు లగ్నం కావడమే ముఖ్యం. ఏదో తింటూ ఉన్నాం, ఏదో మాట్లాడుతూ ఉండొచ్చు. ఒకసారి ఎదుటి వాళ్ళే మాట్లాడుతున్నారండి, మనకేదో ఇష్టం లేదు, వినండి, వింటూ ఉండండి, వాళ్ళు సంతోషిస్తారు. మనస్సులో నమశివాయ జపఫలం వచ్చేసింది, వారికి కూడా వచ్చింది. వారు సంతోషించడం కోసం వింటున్నాం. మనకి ఇష్టం కావచ్చు, లేదా విసుగు రావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ జపం చేసుకోండి. ఇక్కడ కూడా ప్రవచనం చెప్పేవారు బాగా చెప్పట్లే, మీకు నచ్చరా, కానీ కూర్చున్నారు, మధ్యలో వెళ్ళొద్దని ఎవరో చెప్పారు, కానివ్వండి, జపం చేసుకోండి, అపరితమైన వస్తుంది. అందుకే ఆ మనస్సుగా జపాన్ని అలవాటు చేయాలి. భగవంతు వలగను పదములు ప్రదక్షిణం చేస్తాం. మనం లెక్కెట్టుకోకూడదండి. 36 చేశా, 76 చేశా, నేను మొక్కుకున్నా. ఎవడు మొక్కోమన్నాడు? పక్కదనుకో. మొక్కు ప్రదక్షిణం మొక్కడం ఏంటండి? ఎందుకు ఏమైనా వ్యాయామమా? 3 ప్రదక్షిణాలు లెక్క. ఒక ప్రదక్షిణంతో తమో గుణం వదిలేయాలి, 2వ ప్రదక్షిణంతో రజోగుణం వదిలేయాలి, 3వ ప్రదక్షిణంతో సత్వగుణం వదిలేయాలి. గుణాతీతమైన స్వామిని చూడడానికి లోపలికి వెళ్ళాలి. ఇది ప్రదక్షిణ రహస్యం. మనకి ఆంజనేయ స్వామికి 11, వినాయకుడికేమో 22, అమ్మవారికేమో 36, ఇలా లెక్కలు ఎట్టాం. మనం ఇక్కడ అన్ని తూకాలు తోస్తామండి మనం ఎంతసేపు. నీ ప్రదక్షిణం కోసం ఆయన అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ పని లేక. ప్రదక్షిణాలు లెక్కలు పెట్టుకుని వాటికి మొక్కుబొళ్ళు పెట్టి అక్కడికేమో నేను మొక్కుకున్నాను, నా పని అయింది. ఏమిటమ్మా ఆ పని అంత గొప్పదో ఆలోచించండి. అసలు భగవంతుడి మీద మనస్సు పెట్టి ప్రదక్షిణం చేయడం కంటే ఈ దిక్కుమాలిన పని, ఇది ఉద్యోగమో పెళ్ళో ఏదో, అది పెద్ద గొప్పదండి. అది పెళ్ళైనంత మాత్రాన సుఖంగా ఉంటావా? ఉద్యోగం వచ్చినంత మాత్రాన సుఖంగా ఉంటావా? చదువుకున్నంత కాలం ఉద్యోగం ఉద్యోగంలో చేరిన తర్వాత అయిపోయిన సాఫ్ట్వేర్ హార్డ్వేర్, మనిషి నోవేర్. ఇప్పుడు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, దీన్నే అధిక మాసం తగ్గినమంట. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇదివరకు వర్క్ అక్కడ కూర్చొని చేసినప్పుడు సాయంత్రమైనా బయటకు వచ్చేవాడు. ఇప్పుడు అది లేదు. చెయ్యి మొత్తం తోసేస్తున్నారు, అదే జీతం. ఏమన్నా అంటే తోయి బయటకు పో సిద్ధంగా ఉన్నారు. ఏమైందండి మొత్తం వ్యవహారం? ఈ ఉద్యోగంలో సుఖం ఉందా? ఇది రావడం కోసం పెద్ద యాతన. ఇంత కష్టపడి రాత్రింబవళ్ళు పనిచేసే వాడు 50,000 60,000 ఇస్తే దాంతో ఏమి సుఖపడతామని నిద్రే లేదు ఎక్కడ. ఎందుకంటే ఈ ఉద్యోగం మానేసి భార్యాభర్తల్లో ఒకళ్ళే ఉద్యోగం చేసి దాంతో సరిపెట్టుకుని ఉండగలిగితే సుఖంగా ఉంటుంది సంసారం. ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు. జంజాల పాపశాస్త్రి గారు చెబుతాడు అద్భుతమైన మాట, ఇంత డబ్బు నీకు అవసరం అని. ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు రొట్టెలొక్కటో 2 భుజింప దెందమలరింపక శ్రీమతి చెంతనుండగా పండుగగా అదే జీవితము. నీ భార్య నిన్ను ప్రేమిస్తుందా? నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడా అమ్మా?
నీకోసం నేను ఉన్నానయ్యా అని భార్య ఇలా చేతిలో చేయి వేస్తే ఆ మగాడు ఎంత అదృష్టవంతుడు, శ్రీ మహావిష్ణువు కదా. నీకేమిటి భయం నేనుండగా అని భుజం మీద భార్య భుజం మీద చేయి వేస్తే ఆ స్త్రీ లక్ష్మీదేవి కదా. సంసారం అలా ఉందా లేదో చూసుకోవాలి కానీ మా అక్కకి పెద్ద అపార్ట్మెంట్ ఉందో మనకు లేదు, ఇది గొడవ ఇక్కడ. ఎవరు అక్క చెక్క, ఈ పోలికి ఎందుకు? వాళ్ళకి ఇంత డబ్బు ఉంది మనకి లేదు, వాళ్ళకి సొంత కారు ఉంది మనకి లేదు. 20 ఏళ్ల బట్టి ఈ రంగంలో ఉన్నా, ఇంతవరకు నాకు సొంత కారు లేదు, సుఖంగా ఉన్నాను. నాకు కారు ఉంటే శర్మగారు కారు ఎందుకు పంపిస్తారు? నేను వేసుకురావాలి. నా బోటు వృత్తిలో ఉన్నవాడికి సొంత కారు ఉండకూడదు. నీకు కొనలేదు, ఎప్పటికి కొనలేదు. శనగలు తిన్నా చేతులు కడుక్కున్నాం, అయిపోయింది. అంటే మన కోరికలు అలా ఉన్నాయి. ఎందుకు కారు అవసరం లేనప్పుడు ఎందుకమ్మా? అందరికీ సొంత కారు ఉండాలి పడవల్లాగా. అంటే అప్పుల పాలైపోవాలి సంసారం. ఇంతకంటే సుఖంగా బతకలేము. ఆ పాప వేసేస్తే నీకు ఉండడానికి ఒక పాక ఉంది, పడుకోవడానికి ఒక చాప ఉంది. ముఖ్యంగా నీ భార్య నిన్ను ప్రేమిస్తుందా లేదా, నీ భర్త నిన్ను అది ముఖ్యం అమ్మ. 2 రొట్టెలు దీన్ని పప్పు వేసుకుని దీన్ని పడుకోండి చాప మీద సుఖంగా, మెడ చుట్టూ చేసుకుని హాయిగా పడుకోండి, నిద్ర పడుతుంది. దెంద మలరింపగ శ్రీమతి చెంతనుండగా పండుగగాదే జీవితం, భ్రష్ట నికృష్టల కొలువు చేయుటలు దండుగగాదే. జీవికి స్వతంత్రత మించిన స్వేచ్ఛ ఉన్నది, స్వతంత్రత మించిన సౌఖ్యం ఉన్నదే. స్వాతంత్రోద్యమం సమయంలో పద్యం రాశాడు మహానుభావుడైన. నిరాడంబరంగా బతకడం చాలా గొప్ప విషయం అని. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. మన ఆలోచన ఉన్నతంగా ఉండాలి, మన జీవితం సాధారణంగా ఉండాలి. ఇవాళ ఐశ్వర్యం ఐశ్వర్యం ఐశ్వర్యం, ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆడామొగ ఎవరికి సరిపోట్ల, అప్పుల పాలైపోయాం, అనాథల వహించేవారు. అంత ప్రహ్లాద చరిత్రలోనే ఉంది. ప్రదక్షిణ వల్ల ఇవన్నీ వదిలేయాలి. ఈ సంస్కృతి నేర్చుకోవాలి ఖచ్చితంగా. పురుషోత్తముని మీది బుద్ధి. మన మనస్సు ఆయన మీద లగ్నమైందా లేదా. దేవదేవుని చింతించు దినము గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని 100 సార్లు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ చెప్పడం కాదండి. ఏ రోజు హరిస్మరణ చేసామో ఆ రోజే గుడ్ ఈవినింగ్, ఆ రోజే గుడ్ నైట్, ఆ రోజే గుడ్ మార్నింగ్. లేకపోతే వెరీ బ్యాడ్ మార్నింగ్ తీసే. భగవంతుడు మనకు గుర్తు రాలేదంటే పనికి మాలిన రోజు అంటే అదే. చక్రహస్తుని ప్రకటించు చదువు. పిల్లల చదువుల్లో హిందూ ధర్మం ఉందా, దేవతలు ఉన్నారా, శీలం ఉందా, సత్ప్రవర్తన ఉందా, తల్లిదండ్రులు చూడాలి దయచేసి. భగవంతుడి గురించి చెప్పం చదువు. కుంభినీధవు చెప్పాడు గురుడు ఎప్పుడు గురువు అంటే మా గురువులు మాకు ఎందుకు గుర్తున్నారండి? ఈ పోతన గారి పద్యాలు ఇవన్నీ ఇప్పటివాడి తాతా సుబ్బారావు గారు, బెమిడిపాటి సీతారామయ్య గారు, ఇంద్రగంటి రామచంద్రమూర్తి గారు, జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు వంటి మహానుభావులు పాఠశాలల్లో కళాశాలల్లో పాడితే ఈ జీవుడు నేర్చుకుని మీ ముందు పాడుతున్నాడు. మా తెలుగు ఉపాధ్యాయులు గొంతెత్తి పాడేవారు. ఇప్పుడు తెలుగు మాస్టర్ గొంతెత్తాలంటే భయం. వచ్చి చేస్తేగా అసలు గొంతెత్తి పాడేవారు. పైగా మిగిలిన ఉపాధ్యాయులు స్టాఫ్ రూమ్లో కూర్చున్న వాళ్ళు వచ్చేసేవారు, తెలుగు పాఠం అనగానే వచ్చేసేవారు. అందరూ కూర్చొని వినేవారు. అంత పండితులు, అంత హాయిగా చెప్పేవాళ్ళు. పద్యం పాడేవాడే లేడి వేళ. ఇప్పుడు ఈ పద్యాలు ఇలా పాడమని చాలా కష్టమండి. ముందు భయం, కంఠస్థం చేయాలి ముందు. మరి పద్యాలే కంఠస్థం లేనివాడు నీకు భగవంతుడు హృదయస్థం ఎలా అవుతాడయా? ఆ మాత్రం శ్రమ పడాలి కదా. ఇంకొక మాట, అసలు ఇలా లేకపోతే జీవితమే కాదని చెబుతున్నాడు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ భస్త్రిగాక. తండ్రి హరిజేరు మన ఏడి తండ్రి మరో నామస్మరణ చేయమని ఎలా చెబుతున్నారండి మీరు? పెద్దలై ఉండి పెద్దలు నన్ను దుర్మార్గ దర్శనం చేయించే సన్మార్గ దర్శనం చేయాలి. కానీ భగవంతుడికి కనుక పనికి రాకపోతే పవన కుంభిత చర్మ భస్త్రిగాక. ఈ చర్మం ఎటువంటిది అంటే శరీరం కంజాక్షుడు భగవత్ సేవకి వినియోగించకపోతే ఈ ఇనుప సామాన్లు కొలిమి తిత్తు ఉంటుంది చూడండి, అక్కడ దాన్ని వేడి చేస్తూ ఉంటారు. దాంతో మళ్ళీ సాగదీస్తారు. ఆ కొలిమి తిత్తు దగ్గర ఇలా నొక్కి ఇలా లాగి ఇలా నొక్కి ఇలా లాగుతారు. అంటే గాలి నొక్కినప్పుడు గాలి బయటకు వస్తుంది, మళ్ళీ లాగినప్పుడు గాలి లోపలికి వస్తుంది. మనం అంతే కదా, ఉచ్ఛ్వాస నిశ్వాస. పవన కుంభిత చర్మ భస్త్రిగాక అంటే అర్థం అది. భస్త్రి అంటే సంచి, చర్మ భస్త్రి అంటే తోలు సంచి. గాలి నింపి తీసేటువంటి తోలు సంచికి దీనికి ఏదైనా తేడా ఉందా? ఎందుకు ఈ శరీరం ఇక్కడ? వైకుంఠపొగడిన వక్త్రమే ఢమఢమధ్వనితోడి డక్కగాక. విష్ణుమూర్తిని కనుక కీర్తించకపోతే నీ నోరు దేనికయ్యా ఊరికే డక్క మోగిస్తూ ఉంటారు. అందరినీ జాగ్రత్త అని పెళ్లిళ్ళు ఊరేగింపు చేస్తారు. ఆ డక్కకి నీకు ఏదైనా తేడా ఉందా? హరిభూజనము లేని హస్తమే తరుశాఖ నిర్మిత దర్వే కాక. విష్ణువు పూజకి కనుక చతురారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని అంటాడే. భగవత్ పూజ చేయకపోతే ఈ చేతులు ఉన్నదే అని ఊరికి కాఫీలు టీలు ఊరికే గంటకోసారి తాగడానిక, చివరికి విసుకొచ్చి విషం తాగడానిక. హరిపూజ కోసం హస్తం ఉపయోగపడాలి. ఇక్కడే నేను ఒక మాట చెబుతా తెలుగు ఉపాధ్యాయుల కోసం. తరుశాఖ నిర్మిత దర్విగాక ప్రమాదో ధీమతామపి. శాఖ నిర్మిత దర్వి అనకూడదు, శాఖానిర్మిత దర్వి అనాలి. అది ఆకారాంత శబ్దం, స్త్రీలింగం.
పోతన గారు వాడేరు ప్రమాదో ధీమతావపి, పెద్దవాళ్ళు కూడా పొరపాటు చేస్తారు, వదిలేయడమే. అందుకే నేను ఒక రహస్యం చెబుతాను, పోతన గారి పట్ల గౌరవంతోనే చెబుతాను. వ్యాకరణ సంబంధమైన భాషా ప్రయోగాలకి బమ్మెర పోతన గారిని దూర్జటిని ఉదాహరణగా తీసుకోరు పండితులు. ఎందుకంటే వీరిద్దరికీ భక్త్యావేశం ఎక్కువ. పోతన గారికి విష్ణు భక్తి ఎక్కువ, దూర్జటికి శివభక్తి ఎక్కువ. అంతా మిథ్య తలంచి చూచిన తప్పు, అంతా మిథ్య అనకూడదు, అంతయును మిథ్య అనవలసిందే. కానీ మరి శారదోల వృత్తం అది, అక్కడ గురువు కావాలి, వేసేసాడు. ఎందుకంటే నేను వేసాను పోవాలన్నాడు, 3 దినం అంతే. భక్తి బాగుంది మరి. అందుకని భక్తికి భక్తే, శాస్త్రం శాస్త్రమేనండి, మన విమర్శకులు విమర్శకులే. అందుకే వ్యాకరణ సంబంధమైన భాషా ప్రయోగాలు వస్తే పోతన గారి భాగవతాన్ని, దూర్జటి కాళహస్తి శతకాన్ని, మహత్యాన్ని ఒప్పుకోరు. కవిత్రయాలు ఒప్పుకుంటారు. నన్నయ్య తెక్కన ఎర్రాప్రగడ చూపించండి, కవిత్రయం ప్రయోగం చూపించండి, మిగిలిన వాళ్ళు కాదంట. లేకపోతే ఒప్పుకోరు. ఆముక్తమాల్యది ఒప్పుకుంటారు, కృష్ణదేవరాయ ఆయన మొత్తం మంచి పండితులు. ఆయన అలసాని పెద్దల మనుచరిత్ర ఒప్పుకుంటారు, పరిజాతాపరణ ఒప్పుకుంటారు, ఇవి ఒప్పుకోరు. ఎందుకంటే భక్త్యావేశంలో ఒకసారి పడిపోతాయి అంతే. చేసి చేయని రోషీ రోయని అంటాడు జోజి, కుదరవు అవన్నీ, అంతే వాడుక భాష. నీ ఇష్టం వచ్చిన పద్యాలు పెట్టకూడదు. అలాగే తరుశాఖ నిర్మిత కాదు, తరుశాఖా నిర్మిత అనవలసిందే. ఏదో సాధ్య సమాసం మనం చెప్పుకోవచ్చు, సమర్థించదలుచుకుంటే చెప్పుకోవచ్చు, కానీ శాస్త్రం ఒప్పుకోదు. కానీ ఎంత అద్భుతమైన మాట, ఆ పాకం రసం ఇంపు సొంపు అదే చూడాలి మనం, దాన్ని పట్టించుకోగల. కానీ పండితులు చెప్పకపోతే దోషం, అందుకని చెబుతాం. మీరు కూడా చెప్పకపోతే ఎలాగా అంటారు, అందుకని చెప్పేసాం ఓ మాట, అక్కడ కదా అయిపోయింది. ఈ చెయ్యి కనుక భగవత్పూజ చేయకపోతే చెట్టు కొమ్మకి దీనికి తేడా ఏముంది అన్నాడు ఆయన. కమలేసి చూడని కన్నులు కన్నులే తను కుడిజాల రంధ్రములుగాక. భగవంతుని చూడడానికి కాబట్టి ఈ కళ్ళు ఎందుకండి, లేకపోతే ఏమిటా గోడ, తను కుడి శరీరం ఒక గోడ అయితే గోడకు పెట్టిన కిటికీ కన్నాలు లాంటివి. కిటికీల కన్నాలు ఉండేవి పూర్వం కిటికీలు ఎలా ఉండేవంటే ఈ 3 ప్యానల్ 4 ప్యానల్ ఊసలు లేవండి, జైల్లో కనకటాలాగా. పూర్వం కిటికీని గవాక్షం అనేవారు. గమనించండి మన సంస్కృతి. గవాక్షం అంటే గో అక్షం, ఆవు కన్ను ఆకారంలో కిటికీ ఉండేది, అందుకని గవాక్షం అన్న. గోవుకి మనకి సంబంధం. ఆవు కన్ను ఎలా ఉంటుందో సరిగ్గా కిటికీ ఆ ఆకారంలో కన్నమే, ఇంకక్కడ ఊసలేం ఉండవు. అప్పట్లో ఆ కన్నంలోంచి దొంగలు వచ్చి దొంగతనం చేయడం లేదు, దొంగలు కూడా ఓ పద్ధతిగా ఉండేవారు. అందుకని ఆ గోడ కొట్టిన రంధ్రాలు లాంటివే నీ కళ్ళు తప్పితే భగవంతుడు చూడకపోతే ఎందుకయ్యా. చక్రి చింతలేని జన్మంబు జన్మమే, సరళ సరిల బుద్భుతంబుగాక. భగవత్ చింతన లేకపోతే మొత్తం జన్మంతా నీటి బుడగ లాంటిది అన్నాడు. ఎవరైనా సరే స్నానం చేసేటప్పుడు బకెట్లో పడుతున్న నీళ్లు గమనించండి, ఎంతసేపు ఏదో దులుపుకొని వచ్చేయడం కాదు. ఇక్కడ ప్రతి చర్యని గమనిస్తూ ఉండాలి. గమనిస్తే చాలా వేదాంతం అర్థమవుతుంది. కుళాయిలోంచి బకెట్లో నీళ్లు పడుతున్నాయండి, బుడగలు 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 పడి ఓ పక్కకి చేరుతూ ఉంటాయి. ఆ కుళాయి నీటి ధార దగ్గర మొదలైన బుడగ బకెట్ చివరకు వచ్చేసరికి అయిపోతుంది. మన జీవితం కూడా అంతేనండి. 4 సార్లు చూడండి, జీవితం అర్థమవుతుంది. అందుకే బకెట్ తన్నేసాడు అంటారు. బకెట్ చూస్తే జీవితం అర్థమవుతుంది. ఇంకా సముద్రంలోనో ఎక్కడో బుడగలైతే కొద్ది దూరం వస్తాయి, బకెట్లో ఏదో ఉన్నదంత ఇంతేగా, దాని వ్యాసం ఎంత, వ్యాసార్థం ఎంత. అందులో మధ్యలో ఉంటుంది కూడా సహజంగా. అక్కడి నుంచో నీటి బుడగ బయలుదేరింది అనుకోండి, మీరు చూడండి, గమనించండి. ఇప్పుడు బయటకు వచ్చేసి ఏమన్నా కొంపలు అంటించడం తప్ప. అందుకనే కాస్త బుడగ ఇలా 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 వచ్చి బకెట్ అంచు తగలగానే పేలిపోయింది. మన జీవితం కూడా అంతే. ఈలోపు ఆ నీరు పేలినా ఏమైనా సార్థకమైంది, దాని పని చేసింది. మన పని మనం చేసామా? ఇది పేలిపోతాను ఏదైనా ఉందా? అంత మాత్రమేనా? అంటే తరళ సరళ బుద్భుతం అన్నాడు. భక్తి జ్ఞానం వైరాగ్యం నేర్పి ఇలాంటి పద్యాలు కదండి పాఠాల్లో ఉండాల్సింది. పిల్లలు మంచివాళ్ళు అవ్వాలంటే వీటి వల్ల అవుతారు. ఇంకొక మాట, విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయోగముతోడి పశువుగాక. ఊరికే నేను పండితుడిని, విబుధుడు అంటే బ్రాహ్మణుడు కాదు, పండితుడు, దేవతలను కూడా అంట. నువ్వు ఎంత చదువుకున్నా, ఎన్ని శాస్త్రం, ఎంత అర్కం చదివా, వేదాంతం చదివి, ఏం చదివితే నహి రక్షతి దుఃఖీకరణే అన్నారు శంకరాచార్య. నీ వ్యాకరణాలు ఇవన్నీ నేను రక్షించవు. పైకి వెళ్ళిపోయేటప్పుడు రామా కృష్ణ అనగనగాలి అంటే మనస్సుకు సంస్కారం ఉండాలి. ఆ భక్తి చిన్నప్పటి నుంచి ఉండాలి. అంతేకాదు మనం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు చెబుతున్నారు. సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదు హాస్య ప్రభంజనము లేక. ఉపమానాలు ప్రత్యుపమానాలు తెలుస్తాయండి ఇటువంటి కవిత్వం వల్ల. అంతా ఒకటే, విషయం చెప్పేదంతా ఒకటే, కానీ చెప్పే విధానం వేరు. మందార మకరందంలో విధానం వేరు, కమలాక్షు రచించు కరముల్లో విధానం వేరు, కంజాక్షునకు కాయంబు కాయమేలో విధానం వేరు. ఇప్పుడు ఇది 4వ విధానం. అంటే ఒకే భావాన్ని 4 రకాలుగా ఎలా చెప్పొచ్చు? ప్రతిదీ శీసపద్యమే. 16 ఉదాహరణలు ప్రతిదానికి. భాషా పాండిత్యం, భావ పుష్టి, ఇంతకంటే కవిత్వం ఉందా? ఇంతకంటే గ్రంథం ఉందా? బమ్మెర పోతన గారికి పాదాభివందనం. నిజంగా జాతి మొత్తం పాదాభివందనం చేసిన. అందుకే ఒక సంప్రదాయం గుర్తుపెట్టుకోవాలండి మంచిది. మీరు ఎప్పుడైనా
ప్రయాగ వెడితే, ప్రయాగ కాదు అదేమిటి, ప్రయాగ కాశీ దగ్గర అందరికీ ఆబ్దికాలు పట్టేస్తే ప్రయాగే అనుకుంటాను. ప్రయాగ, గయ 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 వెడితే 32 పిండాలు పెట్టిస్తారండి. 32. నేను పెట్టినప్పుడు ఆ పేర్లు ఏం చెబుతున్నారో చూసి శంకరాచార్యకి పెట్టించారండి నా చేత. జన్మధన్యమైపోయిందో అనుకున్నాను నేను. శంకరాచార్యకి ఏమిటంటే, శంకరాచార్య అవతార పురుషుడు, ఆయన మోక్షం పొందుతాడు, ఆయనకి ఇదేమిటంటే అలా సమస్య కాదు. సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు, మన ప్రాంతంలో ఉన్నవారు పరమపదిస్తే వారి పేరు చెప్పి తండ్రితో పాటుగా మనం పెట్టాలండి. వారు గురువులు, వారు మనకి జ్ఞానబోధ చేశారు, వారికి సంతానం లేదు, వారు మోక్షం పొందారో లేదో మనకు తెలియదు కదా. ఒకవేళ పొందకపోయి ఉండొచ్చు. ఏ జీవిగానో ఎక్కడో తచ్చాడుతూ ఉంటే ఈ పోసిన నీళ్లు, ఈ పెట్టిన పిండం వారికి ఎడుతుందమ్మా. మన ఆర్థిక ప్రక్రియలో ఉంది అది. మధ్వంశీ జనిత ఏ అదగ్ధ అసంస్కృత, ఎవరికి దహన సంస్కారాలు జరగలేదు, ఎవరికి అంత్యక్రియలు జరగలేదు, ఎవరు ఆత్మహత్య చేసుకున్నారో, ఎవరు హత్యలు చేశారో వారికి ఈ పిండమని పెడతారండి. అంత గొప్ప సంస్కృతి మనది. పోయిన వాడిని కూడా మర్చిపోకుండా అలాగా. మరి అక్కడ ఏమి శ్మశానంలో ఏ శేషం ఉండదు, అవశేషం అనేది, కానీ మనస్సులో ఉంటుంది. మనస్సులోనే ఉండాలి. ఆ శ్మశానంలో దేనికి ఇంకో శవం దహనం చేయడానికి అవకాశం లేదు. హిందూ శ్మశాన అంత్యక్రియల్లో కూడా గొప్పతనం ఏమిటంటే, ఒకే చోట 1,00,000 మందిని దహనం చేయొచ్చు. 1,00,000 మంది ఒకరోజు పూరు కాబట్టి. ఇతర సంప్రదాయాలు మీరు గమనించండి, ఎవరిని విమర్శించడం కాదు. వారికి ఏదో పాతి పెడతారు, గోరీ కడతారు, అక్కడ ఇంకెవరు రావద్దు అంటారు. ఈ ఇరిసి మొత్తం కొన్నాళ్ళకి 10 ఏళ్ళు అయ్యాక ప్రపంచం అంతా శ్మశానమే మిగులుతుంది. మనుషులు ఉండడానికి చోటు ఉండదు. పోయిన వాడికి ఆ ప్రాధాన్యం అవసరం. ఏది ఉండాలి? మనస్సులో ఉండాలి. 32 మందికి. అందులో ఖచ్చితంగా ఏం చెబుతారంటే, ఈ జగద్గురువులుగా ఉన్నవారు సన్యాసులు, మీ ప్రాంతంలో పేరు కూడా చెప్పకుండా మా ప్రాంతంలో ఉన్న సన్యాసి అని చెబుతారు. ఎవరుంటే వారు. ఏమో ఆయన మోక్షం పొందలేదేమో, చెయ్యి. అలాంటి సంస్కృతి మనది ఖచ్చితంగా. అందుకని ఇది బుడగలాగా పేలిపోతుందని తెలుసు కాబట్టి దానికి చేయవలసిందే. సంసార జీమోదసంగా పోలికల్లో చూడండి ఎలా చెబుతున్నాడు. సంసారం, నీ జీవితం, సంసారం అంటే ఫ్యామిలీ లైఫ్ కాదండి, కుటుంబం కాదు, పొరపాటు తీసుకో. జీవితం ఒక మేఘాలు మబ్బులు కమ్మిన ఆకాశంలో అయిపోయింది. ఎందుకంటే అలజడి, ఆందోళన, ఏమిటో అదోలా ఉంది, తోచడం లేదు, ఏ పని చేయట్లా. దీనికి మబ్బులు పోవాలంటే గాలి వీయాలి కదా. చక్రి దాస్య ప్రభంజనము లేక భగవంతుడు సేవ చేయి, సత్యనారాయణ వ్రతం చేయి, కూర్చొని భగవన్నామస్మరణ చేయి, నీ అలజడి తొలగిపోతుంది. మనం ఆందోళన చెందుతూ ఉంటాం, ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటాం, చెబుతూ ఉంటాం, లేకపోతే ఏదో పుస్తకం చదువుతూ ఉంటాం, మ్యాప్లో మనం ఫోన్లో సెర్చ్ చేస్తాం. ఆందోళన ఉంటే ఏం చేయాలి అని, లేకపోతే కౌన్సిలింగ్ అని మొదలుపెట్టారు ఈ మధ్యన. 1 సిట్టింగ్, 2nd సిట్టింగ్, 3rd సిట్టింగ్, 36 సిట్టింగ్లు అయిన తర్వాత ఏం చెబుతాడైనా, నీ మైండ్ సెట్ మార్చుకోవాలి. మార్చుకోలేకే కదా నీ దగ్గరికి వచ్చింది. ఇంతకంటే చేయవలసింది ఏమిటి అంటే, నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. అలజడికి బదులు అచ్యుతుని యొక్క నామస్మరణ చేస్తే ఆయన్ని ఆ అలజడి తాకలేదమ్మా. అలజడిలాగే వెళ్ళిపోతుంది. వాన వెళ్ళిపోతుంది, అల వెళ్ళిపోతుంది. అలా అంటే కెరటం, జడి అంటే వాన, 2 పోతాయి. భగవత్ స్మరణ అంత గొప్పది. మన జీవితాన్ని భగవంతుల్లో చేతుల్లో పెడతామండి. వీళ్ళ చేతుల్లో ఎందుకండి? మానవ మాత్రులే, మనలాంటి వాళ్ళే కదా. అలాగే తాపత్రయాభీల దావాగ్నులాగునే తాపత్రయం, ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం. 3. ఆధ్యాత్మికం అంటే శరీరానికి సంబంధించిన వ్యాధులు, జ్వరము, దగ్గు, రొంప, కరోనా, ఇవన్నీ. ఆది భౌతిక తాపం, సమాజంలో గొడవలు, రైతుల సమ్మె, ధర్నా, ట్రాఫిక్ జాము, ఇవన్నీ ఆది భౌతిక తాపాలు. ఆది దైవిక తాపాలు, అష్టగ్రహ కూటమి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, రాహుకాలం, యమగండం, అవన్నీ. ఈ 3 తాపత్రయాలంట. త్రయం అంటే 3. ఆకాశంలో వాటి వల్ల, సమాజంలో వాటి వల్ల, మన శరీరానికి సంబంధించిన వాటి వల్ల మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా. ఇవి దావాగ్ని లాంటిది, అడవిని కాల్చే అగ్ని. దావాగ్ని ఎప్పుడు చల్లారుతుంది? దానంత తానే వచ్చేస్తుంది అగ్ని. మనం ఎవరు అగ్గిపొలగిస్తే వచ్చేది కాదు. ఇది వెదురుగడలు అంటుకుంటే ముందు, తర్వాత అడవి అంతా అంటుకుంటుంది. కానీ దానంతరదే చల్లారే ఏర్పాటు భగవంతుడు చేశాడు. ఈ అంటుకోవడం వల్ల ఏమవుతుంటే, కొన్ని రకాల చెట్లు దగ్ధం అవుతుంటే ఆ వాయువులు పైకి పెడతాయి. అవి మేఘాలను కదిలించి అక్కడే వర్షం కురుస్తుంది. ఆ వర్షంతో దావాగ్ని చల్లారుతుంది. భగవంతుడు చేసిన ఏర్పాటు. దావాగ్ని సహజమే, వర్షము సహజమే. అంటే జీవితం దావాగ్నిగా మారినప్పుడు విష్ణు సేవ అమృత వృష్టి లేక, విష్ణు సేవ చేస్తే వర్షం కురుస్తుంది. భక్తి అనే వర్షం, అమృత వర్షం కురుస్తుంది. భగవంతుడు సేవిద్దాం, మానవ మాత్రులు ఎందుకు వచ్చింది అనుకోవడం. సర్వంకషాఘౌఘ జలరాశులింకునే హరి మనీషా బడభాగ్రలేక, సర్వం కషతీతి సర్వంకషం.
జలరాశి అంటే సముద్రం. అది ఎలా ఉంటుంది? సముద్రం కానీ ఒక మంచి ఉత్తుంగమైన నది కానీ ప్రవహించేటప్పుడు ఒడ్డుని రాసుకుంటూ ప్రవహిస్తుంది. అందుకే నదిని సంస్కృతంలో కూలంకష గంగా కూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతములు. కూలంకష అంటే నది. ఎందుకని? కూలం కషతి ఇది కూలంకష, ఒడ్డును ఒరుసుకుంటూ ప్రవహిస్తుంది. గట్టు అందుకే అప్పటికప్పుడు తెగిపోతూ ఉంటుంది. సర్వంకషాదోహ జలరాశులు, సముద్రమైనా సరే అన్నిటినీ ఒరుచుకుంటుందిగా సముద్రం, ఒడ్డు కోసేస్తూ ఉంటుందిగా. అటువంటి మన జీవితం అలాగా సముద్రంలాగా మారిపోతే సముద్రాన్ని ఇంకింపజేసేది ఉందండి విచిత్రంగా. అది సముద్రంలోనే ఉంది, బడబాగ్ని. లోపల అగ్ని ఉంటుందండి. ఇంత సముద్రపు జలరాశి మధ్యంలో అగ్ని. భగవత్ సృష్టికి ఇంతకంటే ఉదాహరణ ఏమైనా చెప్పాలా? చివరి ప్రళయకాలంలో ఆ బడబాగ్ని ప్రజ్వలిస్తూ సముద్రం ఇంకిపోతుంది. నీటిలో అగ్ని ఉండడం ఏమిటి? ఆ అగ్ని నీటిని మొత్తం ఆర్పడం ఏమిటి? నీరు అగ్నిని ఆర్పుతుందని మనకు తెలుసు, కానీ అగ్ని కూడా నీటిని మింగుతుంది. అదే బడబాగ్ని. అంచేత హరిమనీషా బడబాగ్ని. జీవితం ఒక సాగరంగా మారిపోయి నా జీవితము అని నేపథ్య గీతం పాడాల్సిన సమస్య వస్తే పాడక భగవంతుడిని కీర్తించు. ఖచ్చితంగా హరి మనీష, హరిబుద్ధి, హరి భగవంతుని యందు బుద్ధి నిలకడగా ఉండడం అనే మనీష బడబాగ్యంలో వచ్చి నీ జీవిత సమస్యల సాగరాన్ని ఇంకింపజేస్తుంది. ఖచ్చితంగా హాయిగా ఉంటాం. అనేక రకాల ఉపాయాలు చెబుతున్నాడు ఇలాగా. అలాగే ఘన విపద్గాఢాంధకారంబులడుగునే. ఒక్కోసారి సంసార జీవితం ఎలా ఉంటుంది అంటే పిల్లలు ఎదిగిన తర్వాత రకరకాల సమస్యలు, అప్పులు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. 70 ఏళ్ళు వచ్చిన మనిషికి విశ్రాంతి దొరకదు. అప్పుడు కూడా సంపాదించి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పిల్లలు స్థిరపడరు. పిల్లలు కూడా నేర్చుకోవాలి. 25 ఏళ్ళు దాటే, కనీసం 30 ఏళ్ళు దాటే మనకి పెళ్ళయింది అంటే ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు. రోజుకి 2 ఇడ్లీ తిని పడుకున్నా మంచిదే, మన సంపాదన మనకు ఉండాలి. ఆస్తుల మీద ఆధారపడకూడదు, ఆత్మవిశ్వాసం మీద ఆధారపడాలి. తల్లిదండ్రులు ఎలాగో ఇస్తారు, ఆస్తులు మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? కానీ దాని మీద ఆధారపడకూడదు. నాన్నగారు మీరు ఇంకా సంపాదించాల్సిందని మనం చంపేయకూడదు పట్టుకుని. ఫలానా ఆయన సంపాదించారు, మీరు సంపాదించాలా? చచ్చూరుకుంటాడు ఆ తండ్రి. ఎంతకాలం సంపాదించాలి? ఇది వీడికి విరక్తి రాదా? ఈయనకి ఏ సన్యాసం పుచ్చుకోవాలనుంటే, లేదా వానప్రస్థాశ్రమం స్వీకరించాలనుంటే, రామకృష్ణ మఠానికి వెళ్ళిపోవాలంటే వాడికి హక్కు లేదా? జీవితంతో సంపాదిస్తూ ఉండాలా? ఈ దృష్టి పిల్లలకు ఉండకూడదండి. ఆ విశ్రాంతి 60 ఏళ్ళు దాటాయంటే ఆయనకి విశ్రాంతి. నాన్నగారు ఇంక మీరు విశ్రాంతి తీసుకుని ఉన్నది చాలు అని అంటూ ఉంటే అదొక మనశ్శాంతి. అది ఇప్పుడే సంపాదించాలి, ఇప్పుడు కాకపోతే అలాగా ఫలానాయన అని ఎవరితోనో పోలిస్తే మంటెత్తిపోతుందండి. మనకు అవసరం లేదంటే ఈ స్థితిని తల్లిదండ్రులకి విశ్రాంతి పిల్లలు కలిగించాలి. ఆత్మవిశ్వాసంలో చాలండి. నెలకు 25,000 వచ్చినా చాలమ్మా. ఇందాక చెప్పాను కదా, ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు రొట్టెలు ఒక్కటో 2 చాలు. దంపతుల మధ్య అనురాగం ఉంటే నెలకు 25,000 చాలు, 30,000 చాలు. అనురాగం లేదని 2,50,000 వచ్చినా సరిపోదు. అది ముఖ్యం. అప్పుడు సరిపోతుంది ఖచ్చితంగా. నాన్నగారు మీరేం పంపక్కల్లా, మేము చూసుకుంటాం, మీరు ఉంచుకుంటాం. అప్పుడు తండ్రికి విశ్రాంతి. నీకు కాకపోతే ఎవరు ఇస్తారని ఆయనే పంపిస్తాడు. తండ్రి తండ్రులను ప్రేమించమని అడగాలి ఏమిటి? వాళ్ళ పనేది. అందుకే ఈ ఘనమైన ఆపదలు వచ్చి చుట్టుకున్నప్పుడు అంటే గాఢాంధకారంగా జీవితం కమ్ముకుపోతూ ఉంటే, అంధకారం అయిపోతే పద్మాక్షునుతి రవిప్రభలు లేక, పద్మాక్షుణ్ణి కీర్తించగలిగితే అది సూర్యకాంతిలాగా ఆ చీకట్లను పోగొట్టేస్తుంది. ఆపద అది ఆకలి వేళల అలపైన వేళల తెకువ హరినామమే దిక్కు మరి లేదు. ఆకలి వేళల అలపైన వేళల అన్నమాచార్య కీర్తన. ఆకలేసిన అలసిపోయినా అప్పుడు నీకు హరినామమే దిక్కయ్యా, ఇంకోటి లేదయ్యా. ఇంత ఇదిగా చెబుతున్నారు పోతన గారు. ఇప్పుడు ముక్తి పొందడానికి కూడా ఇవన్నీ భౌతికం అనుకుంటున్నారేమో. నిరూపమ అపునరావృత్తి నిష్కళంక ముక్తి నిధిగా నవచ్చునే. ముఖ్యమైన శార్ంగ కోదండ చింతనాంజనములేక. అంజనం అంటారు, ఒక విధానం. అది టెక్నికల్, అది సాంకేతికం. పూర్వం కొంతమంది ఈ అరిచేతులు అంజనం వేసేవారు, కాటుక వేస్తారు. అంజనం అంటే కాటుక వేస్తారు. ఒక మంత్రశక్తి, వాళ్ళకి ఆంజనేయ స్వామి ఉపాసన, అమ్మవారు ఉపాసన ఉంటుంది. ఆ మంత్రంతో ఇలా కాటుకిలా రుద్దుతారండి విచిత్రంగా. వాళ్ళు ఒకటి మనస్సులో అనుకుంటారు, అది అక్కడ కనిపిస్తుంది. మా మాతామహులు, మా అమ్మగారి తండ్రి బొమ్మకండి సుబ్బారావు గారిని ఆయనకు ఉండేది. నేను చూశాను స్వయంగా, అది అబద్ధం కాదు. దాంతో నాటకాలు ఆడే వాళ్ళు ఆడతారు, అది వేరే విషయం. కానీ అంజనం ఉంది, దాన్ని మనం కాదనదు, ఉంది. ఆయన వేసేవాళ్ళు. ఆయనకి 13 సంతానం కలిగితే మా తాతగారికి మా అమ్మగారు మా మావయ్య ఇద్దరు తప్ప మధ్యలో అందరూ పోయారు. అంచెముల లబ్ధం ఇదుకుంటూ మధ్యముల నష్టం అని
మొత్తం పోయారు 11 మంది. పైగా అప్పటికి మా అమ్మమ్మగారికి 40 ఏళ్ల వయస్సు. ఈయన మరో పెళ్లి చేసుకోవచ్చు. చేసుకోవాలా వద్దా అని అనుమానం వచ్చినప్పుట ఈయన అంజనం వేసేట. అంజనం వేసేట. ఆ సంస్కారం చూడండి. దేవుడు ఏం చెబుతాడో చూద్దాం. ఈ ఉపాసన ఆయన ఆంజనేయ స్వామి ఉపాసన కృష్ణ భక్తి అన్నీ ఉన్నాయి. వేస్తే అందులో వద్దో జరిగింది చాలా వచ్చింది మానేశాడు పాపం. మా అమ్మ 90వ ఏట చనిపోయేటప్పుడు కూడా మా నాన్న మా కోసం పెళ్లి మానేశాడని ఏడ్చింది బాబు. ఈవిడికి 90, ఆయన పోయింది ఇంకో 90 ఏళ్ల క్రితం. ఆ ప్రేమకు చెలించిపోయేవాడు. ఎంత ప్రేమ ఈవిడికి తండ్రి అంటే. మా కోసం పెళ్లి మానేశాడు. మా అమ్మ 40 ఏళ్ళకి చచ్చిపోయింది. 13 మందిని కన్నాడు కదమ్మా. అయితే ఏమన్నా చచ్చిపోయిందిగా అంటున్నది. మా కోసం మానేశాడు. ఆవిడ ఎప్పుడైనా పుట్టింటికి పెడితే మా నాన్న వండి పెడతా అని వెళ్ళేదండి. ఈ మమకారాల మాధుర్యాలు చూడగలం అసలు. అంజనం వేసేవాడు. వేసిన అందరూ వచ్చిందని ఆయన నమ్మాడు. నాకు వద్దని చెప్పాడు. నిజంగానే అలాగే ఉన్నాడండి. బతికినంతకాలం బతికాడు. హాయిగా వెళ్ళిపోయాడు. పిల్లలు హాయిగా పెంచుకుని బాగానే ఉన్నారు. ఏం నష్టమేం జరగలేదు. ఇంకో పెళ్లి చేసుకుంటేనే ఇబ్బంది అయ్యేది బహుశా ఖచ్చితంగా. అంత త్యాగం చేసేవాళ్ళు వాళ్ళు. ఈ పిల్లలు ఏమైపోతారు వాళ్ళు సరిగ్గా చూస్తారో లేదా, ఎందుకు వచ్చింది అని సాహసాలు చేసేవారు కదా అక్కడ. ఇప్పుడు మన జీవితంలో కూడా ఎప్పుడైనా నిరుపమ అపునరావృత్తి నిష్కళంక ముక్తి నిధిగా అనవచ్చు. నిరుపమం సాటి లేనిది, అపునరావృత్తి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. పూర్తిగా పరమాత్మలో లీనమైపోవడం, జీవాత్మ పరమాత్మలో లీనమైపోవడం. సరిగ్గా చెంబు నీళ్లు కాలువలోంచి తీసాం, మళ్ళీ ఈ చెంబు నీళ్లు అందులో పోసామనుకోండి, పోసిన నీళ్లు మీరు వేరు చేయగలరా? అదే అద్వైతం. జీవుడు దేవుళ్ళలో కలిసిపోవడం అంటే అంతే. మళ్ళీ ఆ జీవుడిని బయటికి లాగలేరు మీరు. దాన్ని సాయుధ్యం అంటారు. సాలోక్యం, సామీప్యం, సారూప్యం ఇవి ముక్తులు కావు. సాయుధ్యమే ముక్తి. సాయుధ్య ముక్తి అంటే మామూలుగా అర్థమయ్యేలా చెప్పాలంటే కాలువలోంచి తీసిన చెంబు నీళ్లు, ఓ చెంబు నీళ్లు ప్రత్యేకంగా తీసాం. ఆ చెంబు ఆకారంలో వచ్చాయి ఖచ్చితంగా. ఆ నీళ్ళు ఏదో మంచిగానో చెడ్డగానో ఏదో రకంగా మన అవసరాలకు ఉపయోగించాం. మిగిలే దాన్ని అందులో పోశారు. మళ్ళీ ఆ నీళ్లు తీయలేరు మీరు. జీవుడు దేవుళ్ళు అలా కలిసిపోవాలి. మళ్ళీ ఈ జీవుడు బయటికి రాకూడదు ఇంకా. కాబట్టి కర్మఫలాలు ఉండకూడదు. అది అద్వైత జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యం. అది అద్వైతమునందు సాధ్యము కవి. అది నిరుపమ అపునరావృత్తి నిష్కళంకం. మళ్ళీ ఎటువంటి కళంకము ఉండకూడదు. అటువంటి ముక్తి నిధి. పూర్వం ఈ అంజనం ఎందుకు వేసేవారంటే నిధులు పట్టుకోవడానికి వేసేవారు. గుప్త నిధులు అవి మన ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా. అలాంటివి పట్టుకునేటప్పుడు కొంతమంది ఉపాసకులు అంజనం వేసి చూసి ఇది ఫలానా ఊరికి ఔరంగాబాద్కి ఉత్తరంగా 120 మేళ్లలో ఉందని చెప్పేవాడు. అంతే. అది కూడా సుమారుగానే ఖచ్చితంగా చెప్పేవాడు. అక్కడ జరిగితే దొరికేది. అలాగే నిధి చూడాలంటే అంజనం వెయ్యాలి కదా. ముక్తి అనే నిధి కావాలంటే శార్ంగ కోదండ చింతనాంజనము లేక, శార్ంగాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు యొక్క చింతన ధ్యానం లేకుండా నీకు ముక్తి అనే నిధి కానరాదయ్యా. ఖచ్చితంగా అది ప్రయత్నం చేయాలి. ఎవరికి మానవులకు కాదురా. చివరి మాట చెప్పుకుని సెలవు తీసుకుందాం ఇవాళకి. తామరస గర్భునకునైనా దానవేంద్ర. బ్రహ్మదేవుడికైనా సరే ఇదే మార్గం. మా నాన్నగారు కదా, నేను చింతించనంటే కుదరదు. ఆయన చింతిస్తేనే ఆయనకైనా కనపడతారు. ఇక అక్కడ అన్ని మానవ సంబంధాలన్నీ అక్కడ ఉండవు. అక్కడ తండ్రి కొడుకు అవన్నీ కుదరవు. అందుకని బ్రహ్మదేవుడికి కూడా ఇదే నిబంధన అయినప్పుడు నువ్వెందుకయ్యా ఆలోచించవు భగవంతుడి గురించి, హాయిగా ఆలోచించు అని తండ్రికి చెప్పాడు. ఇలా చెప్పినప్పుడు తండ్రి ఎలా ప్రవర్తి